Hi, hello all. Welcome back to ISE. Chalo, let's start our session. Fine. Which country's national bank has decided to adopt the Finacle cash management suite of Infosys Finacle to digitally transform its transaction banking business? Okay, right. Well, సో రీసెంట్ గా ఏంటంటే ఒక పర్టికులర్ కంట్రీకి చెందినటువంటి నేషనల్ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారని చెప్పేసి అంటే వాళ్ళ తాలూకా ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా కంట్రీలో జరిగేటువంటి టోటల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఏంటంటే మనకి ఒక టెక్నాలజీని యూజ్ చేసుకొని ఏంటంటే కంప్లీట్ గా సర్వీసెస్ అనేది ఆఫర్ చేద్దాం అని చెప్పేసి ఇన్ఫోసిస్ వినాయకులు వాళ్ళతో ఏంటంటే ఒక చిన్న అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగిందండి. సో ఇందుకు ఈ అగ్రిమెంట్ చేసుకునేటువంటి ఆ కంట్రీ నేషనల్ బ్యాంక్ ఏంటని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఓకే రైట్. సో ఇట్స్ ఆప్షన్ సి అండి. సో ద ఆన్సర్ ఈస్ ఇట్ ఈస్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బెహ్రాన్ అండి. ఓకే రైట్. వెల్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బెహ్రాన్ అనమాట. సో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బెహ్రాన్. ఓకే రైట్. వెల్ సో యాక్చువల్లీ అంటే బెహ్రాన్ కంట్రీ నేషనల్ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే ఇన్ఫోసిస్ కంపెనీతో ఒక అగ్రిమెంట్ కూడా చేసుకొని ఆ పర్టికులర్ కంట్రీలో ఆఫర్ చేసేటువంటి అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ అన్ని కూడా అంటే ఫినాకిల్ సాఫ్ట్వేర్ బేస్ చేసుకుని చేద్దామని వీళ్ళు అగ్రిమెంట్ అని చేసుకోవడం అయితే జరిగిందండి. ఓకే రైట్. వెల్ సో ఇంతకి వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద బెహ్రాన్ నేషనల్ బ్యాంక్ అని చెప్పి అంటే సో ద నేమ్ ఆఫ్ ద బెహ్రాన్ నేషనల్ బ్యాంక్ ఈజ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బెహ్రాన్ అనమాట. ఓకే రైట్. వెల్ సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. చలో నెక్స్ట్ వన్. సో పాకిస్తాన్ పాయింట్ ఆఫ్ చూసుకుంటే కనుక పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ ఏంటంటే సో ఇట్ ఈస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్. Okay right, it is state bank of Pakistan. Okay so fine. నేపాల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే కనుక నేపాల్ స్టేట్ తాలూకా సెంట్రల్ బ్యాంక్ నేమ్ ఏంటంటే నేపాల్ రాష్ట్ర బ్యాంక్. ఓకే రైట్, నేపాల్ రాష్ట్ర బ్యాంక్. అండ్ ఫైనల్లీ యుఎస్ఏ వాళ్ళది అయితే కనుక మనకి ఫెడ్ రిజర్వ్. ఓకే రైట్. వెల్ ఫెడ్ రిజర్వ్. సో ఫెడ్ రిజర్వ్ ఇది సెంట్రల్ బ్యాంక్ నేమ్ ఆఫ్ యుఎస్ఏ. ఓకే రైట్. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ central bank names. Thoroughly they may be asked for your examination point of view. Which public sector undertaking has acquired the major share in S Bank recently? Okay right. So actually అంటే S Bank లో మనకి ఏ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ వాళ్ళు ఎక్కువగా షేర్ ఏంటంటే ఎక్వైర్ చేశారని చెప్పేసి అడుగుతున్నారండి. ఓకే చల్. సో ద ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్ అండి. ఇట్ ఈస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నమాట. ఫైన్. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారని చెప్పేసి అంటే సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ తాలూకు ఆర్డర్ మేరకు ఎస్ బ్యాంక్ ఏంటంటే లాస్ట్ టైం మనకు చాలా పెద్ద ఫ్రాడ్ అనేది జరగడం వలన సో వాళ్ళకు ఉండే క్యాపిటల్ సోర్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోవడం జరిగిందండి. సో ఆ క్యాపిటల్ సోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే ఆ ఎస్ బ్యాంక్ లో 30% ఆఫ్ షేర్ ఏంటంటే హోల్డ్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకే సో దిస్ ఈస్ has acquired the major share in S Bank అనమాట. ఓకే రైట్. వెల్ సో ద ఆన్సర్ ఈస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. జస్ట్ యూ లుక్ ఇన్ టు ది ఆప్షన్ సి ఎల్ఐసి. సో ఎల్ఐసి ఏంటంటే వీళ్ళు యాక్చువల్ గా వీళ్ళకి కూడా టోటల్ గా ఎస్ బ్యాంక్ లో కొంత పర్సెంట్ ఆఫ్ షేర్ అనేది ఉంది. సో కాకపోతే ఈ టోటల్ షేర్ వీళ్ళు ఏం చేస్తుంటే 2 స్టేజెస్ లో వీళ్ళు ఏంటంటే కొనుక్కోవడం అనేది జరిగింది అనమాట. సో ఫస్ట్ స్టేజ్ లో ఓకే అండి, ఫస్ట్ స్టేజ్ లో వీళ్ళు ఎంత షేర్ ని హోల్డ్ చేసుకున్నారంటే 4.23% అండి. ఇకపోతే ఆ తర్వాత సెకండ్ స్టేజ్ లో ఏం చేశారంటే ఆగస్ట్ నెలలో ఏం చేశారంటే 0.75% ఏంటంటే మళ్ళీ ఎక్స్ట్రాగా కొంత షేర్ అంటే యాడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఏంటంటే మనకి ఎస్ బ్యాంక్ వాళ్ళకైతే ఎల్ఐసి వాళ్ళకైతే ఎస్ బ్యాంక్ లో ఎంత షేర్ ఉంటుందని చెప్పేసి అంటే ఇట్స్ టోటలీ 4.98% అనమాట. ఓకేనండి రైట్. 4.23% అనేది అంటే మనకి జూలై నాటికండి. సో ఆగస్ట్ 7 నాటికి ఏమైందంటే ఇంకో వాళ్ళు 0.75% యాడ్ చేయడంతో టోటల్ గా వాళ్ళకి ఇప్పుడు ఎంత షేర్ ఉందని చెప్పి అంటే 4.98% అంటే సో అప్రాక్సిమేట్ అంటే 5% ఆఫ్ షేర్ ఏంటంటే ఎల్ఐసి వాళ్ళకి ఉంది. అండ్ అలాగే ఎస్బీఐ వాళ్ళకి అయితే 30% షేర్ అనేది ఉందన్నమాట. ఓకే రైట్. వెల్ సో ఈ రెండు ఏంటంటే రీసెంట్ గా మనకి ఎస్ బ్యాంక్ లో ఫ్రాడ్ జరిగిన తర్వాత మేజర్ క్యాపిటల్ సోర్స్ అనేది మనకి ఈ రెండు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ రావడం వలన ఎస్ బ్యాంక్ అనేది అంటే కొంతవరకు ఏంటంటే వాళ్ళకి ఈ క్యాపిటల్ పాయింట్ ఆఫ్ లో యూసేజ్ అనేది జరిగిందండి. ఓకే రైట్. సో ఎస్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే కనుక ఎస్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ అయితే మనకి ఎక్కడ ఉంటుందండి. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ముంబై అండి. సో అలాగే ఎస్ బ్యాంక్ ప్రెసెంట్ ఎండి అండ్ సిఇఓ అడగొచ్చండి. సో ఎండి అండ్ సిఇఓ అయితే మనకి ప్రశాంత్ కుమార్ అనమాట. ఓకే రైట్. వెల్ ప్రశాంత్ కుమార్. అండ్ అలాగే దీని ట్యాగ్ లైన్ అయితే కనుక ఎక్స్పీరియన్స్ అవర్ ఎక్స్పర్టైజ్ అండి. ఓకే ఎక్స్పీరియన్స్ అవర్ ఎక్స్పర్టైజ్. ఓకే జస్ట్ మీకు రివైజ్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా ఏంటంటే మీకు లాస్ట్ 4 months కవర్ చేయడం జరుగుతుందండి. ఓకే రైట్. వెల్ సో ఒకసారి మీరు ఏంటంటే వెళ్ళేటప్పుడు జస్ట్ ఒకసారి థరోగా చూసుకుంటూ వెళ్ళిపోండి. ఫైన్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ మచ్ ఆఫ్ క్వశ్చన్స్ మేబీ you have in your upcoming examinations, right? So which country based bank has collaborated with Instagram to enhance the existing outbound remittance service offerings from India? Okay right. Well so actually గా ఏ కంట్రీకి చెందినటువంటి బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే మనకి ఇన్స్టారెమ్ అనేటువంటి ఒక ఫైనాన్షియల్ పార్ట్నర్ తో ఏంటంటే వీళ్ళు టైఅప్ అనేది చేసుకున్నారు అనమాట. సో ఎందుకోసం అని చెప్పేసి అంటే జనరల్ గా మనకి అవుట్ బౌండ్ రిమిటెన్సెస్ ని మన ఇండియా నుంచి ఏంటంటే సర్వీసెస్ అంటే ఎక్స్టెన్షన్ చేయడం కోసం ఏం చేశారంటే ఒక పర్టికులర్ కంట్రీ బ్యాంక్ వాళ్ళు ఇన్స్టారెమ్ అనేటువంటి ఒక ఫైనాన్షియల్ కంపెనీ ఏంటంటే టైఅప్ అవడం జరిగింది. సో ఎందుకు ఏ కంట్రీ బ్యాంక్ వాళ్ళు ఇన్స్టారెమ్ తో టైఅప్ అయ్యారని చెప్పేసి అంటే రైట్ ఇట్ ఈస్ ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. సో ఇట్ ఈస్ మారిషస్ బేస్డ్ బ్యాంక్ అండి. సో బ్యాంక్ నేమ్ ఏంటంటే
ఎస్బిఎం అని చెప్పేసి పిలుస్తుంటాం అన్నమాట. ఓకే అండి, ఎస్బిఎం. సో ఎస్బిఎం ఫుల్ ఫామ్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్. ఓకే రైట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్ అన్నమాట. సో దిస్ వాజ్ మేడ్ అన్ అగ్రిమెంట్ విత్ ఇన్స్టారిమ్. ఓకే, దిస్ మేడ్ అన్ అగ్రిమెంట్ విత్ ఇన్స్టార్ అనమాట. సో దేనికోసం చెప్పేసి అంటే టు ఎన్హాన్స్ ది ఎగ్జిస్టింగ్ అవుట్ బౌండ్ రిమిటెన్సెస్. సో యాక్చువల్గా ఈ అవుట్ బౌండ్ రిమిటెన్స్ మన బ్యాంక్ టెర్మినాలజీ పాయింట్ ఆఫ్ చెప్పాలని చెప్పేసి అంటే ఓకే రైట్, క్రాస్ బోర్డర్ పేమెంట్స్ అని కూడా పిలవచ్చు అండి. ఓకే, క్రాస్ బోర్డర్ పేమెంట్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకేనండి రైట్, పేమెంట్స్ బిట్వీన్ కంట్రీస్ అన్నమాట. సో ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మనం చేసేటువంటి జనరల్ పేమెంట్స్ కానీ లేకపోతే మనీ ట్రాన్స్ఫర్స్ ఏమైనా పిలుస్తూ ఉంటాం మనం, క్రాస్ బోర్డర్ పేమెంట్స్ అని చెప్పేసి పిలుస్తుంటాము. సో జనరల్ ఇక్కడ మనకి ఏంటంటే అవుట్ బౌండ్ రెమిటెన్సెస్ అనమాట. ఓకేనండి, అవుట్ బౌండ్ రెమిటెన్స్ అని చెప్పేసి అంటే ఇక్కడ వీడు స్పెసిఫై చేసిన వర్డ్ గుర్తుపెట్టుకుంటే అవుట్ బౌండ్ రెమిటెన్స్ అంటే ఏంటంటే మన కంట్రీ నుంచి, ఇండియా నుంచి అదర్ కంట్రీస్ కి మనం పే చేసేటువంటి డిపాజిట్ అనమాట. ఓకే, సో వీటిని ఏమంటాం అవుట్ బౌండ్ రెమిటెన్స్ అని చెప్తా ఉంటాం. అదే అదర్ కంట్రీ నుంచి మనకు వచ్చే వాటిని అంటే ఇన్వర్డ్ రెమిటెన్స్ గా మనం చెప్తూ ఉంటాం అనమాట. ఓకేనండి ఫైన్. సో టోటల్ గా మనకి ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ రెండింటిని కలుపుకుని మనం ఏం పిలుస్తుంటే క్రాస్ బోర్డర్ పేమెంట్స్ అని చెప్పేసి పిలుస్తుంటాం అనమాట. సో ఈ ఫెసిలిటీ వల్ల ఏంటంటే జనరల్ గా ఈ మన ఇండియన్ కంట్రీలో ఉండేటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు అదర్ కంట్రీలో ఉండేటువంటి మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్స్ ఆఫ్ ఏంటంటే వీళ్ళ తాలూకా అమౌంట్స్ అని ఈజీగా వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టు కొత్త రకమైన ఫెసిలిటీని అయితే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్ వాళ్ళు తీసుకురావడం అయితే జరిగింది అనమాట. ఓకే అండి, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఆప్షన్ థర్డ్ క్వశ్చన్ అండి. చదువు నెక్స్ట్. Which financial entity launched Nth Rewards, a business intelligence and analytics enabled omni-channel multi-branded outlay platform? Okay, sure. So రీసెంట్ గా ఒక ఫైనాన్షియల్ ఎంటిటీ వాళ్ళు ఏం చేశారంటే Nth రివార్డ్ అనేటువంటి ఒక బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ ఏంటంటే వీళ్ళు స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. సో యాక్చువల్ గా దీనికి సింపుల్ గా మనం ఏమైనా పిలవచ్చు, వీళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఈ ఛానల్ ని ఓమ్ని ఛానల్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ ఓమ్ని ఛానల్ అనేది జనరల్ గా అంటే మనం చేసేటువంటి అన్ని రకాల పేమెంట్స్ కి సంబంధించి కాబట్టి సో దీన్ని వీళ్ళు ఏమంటున్నారంటే మల్టీ బ్రాండెడ్ లాయల్టీ ప్లాట్ఫామ్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు అనమాట. ఓకేనండి, సో ఇందులో మీకు కొన్ని కీవర్డ్స్ ఉన్నాయండి. సో మల్టీ బ్రాండెడ్ అంటే మీనింగ్ ఏంటంటే జనరల్ గా మనం పేమెంట్స్ రూపంలో యూజ్ చేసేటువంటి రకరకాల ప్లాస్టిక్ కార్డ్స్ కానీ లేకపోతే డెబిట్ కార్డ్స్ కానీ లేకపోతే రకరకాల పేమెంట్ ఛానల్స్ అనమాట. సో లోయల్టీ ప్లాట్ఫామ్ అని చెప్పేసి అన్నాడు. సో లోయల్టీ అంటే మీనింగ్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి. సో జనరల్ గా మనం ఏంటంటే ఏదైనా ఒక పర్టికులర్ పేమెంట్ చేసినప్పుడు ప్రతి ఒక్క పేమెంట్ కి కొన్ని మనకి ఏం చేస్తారంటే రివార్డ్స్ పాయింట్స్ అని చెప్పేసి మనకు కొన్ని వస్తూ ఉంటాయండి. అఫ్ కోర్స్ మీ అందరికి బాగా ఐడియా ఉండేటువంటి టర్మ్ అనేది ఓకే, రివార్డ్ పాయింట్స్ అని చెప్పేసి ఉంటాయి అన్నమాట. సో ఎవరైతే ఈ ఎంత రివార్డ్స్ అనేటువంటి ఈ ప్లాట్ఫామ్ లో వాళ్ళ తాలూకా డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ కానీ లేకపోతే వేరే అదర్ ఛానల్స్ కనుక యూటిలైజ్ చేసుకొని పేమెంట్స్ ఎవరైతే చేస్తారో సో ద పీపుల్ కెన్ గెట్ సమ్ రివార్డ్ పాయింట్స్ అనమాట. అలాగే వీటిని ఏంటంటే కొన్ని పర్టికులర్ టైమ్స్ ఏంటంటే మళ్ళీ మనం తిరిగి ఏంటంటే వీటిని మళ్ళీ మనం కన్జంప్షన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఐ మీన్ రిడిమ్షన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి, సో అయితే ఆ రిడిమ్షన్ కి వచ్చినప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ కండిషన్స్ అండి. ఓకేనండి, సో ఫైన్. సో అయితే యాక్చువల్ గా ఈ టైప్ ఆఫ్ ఈ మల్టీ బ్రాండెడ్ లాయల్టీ ప్లాట్ఫామ్ ని రూపంలో మనకి ఎంత రివార్డ్స్ అనేటువంటి పేరు మీద మనకు లాంచ్ చేసినటువంటి కంపెనీ పేరు ఏంటంటే మనకి ఇట్ ఈస్ ఆప్షన్ సి అండి, ఎన్పిసిఐ అనమాట. ఓకే రైట్, సో ఎన్పిసిఐ. సో ఎన్పిసిఐ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రైట్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ముంబై. Okay, right. So it is a kind of payment channel which is launched by the initiation of Reserve Bank of India and Indian Banks Association under the PASA Act 2007. Okay, right. Well, PASA. So PASA full form ఏంటంటే it is పేమెంట్ అండ్ సెటిల్మెంట్ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. ఓకే, విచ్ స్టాండ్స్ ఫర్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్ 2007 అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని మనకి ఏంటంటే ముంబైలో ఈ ఎన్పిసిఐ ఏంటంటే స్టార్ట్ అవడం అనేది జరిగిందండి. ఓకే రైట్. వెల్, సో అండ్ అలాగే ఇట్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ అండర్ ది సెక్షన్ 8 ఆఫ్ సెక్షన్ 8 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013. దీన్ని పాత రూపంలో చెప్పాలని చెప్తుంటే సెక్షన్ 25 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 1956 అనమాట. ఓకేనండి రైట్. ఒకసారి మనకి ఇది ఇన్కార్పొరేషన్ అనేది ఎట్లా జరిగిందని కూడా మనం అడుగుతూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే సో ప్రజెంట్ దీని తాలూకా చైర్మన్ అయితే కనుక మనకి విశ్వమోహన్ విశ్వమోహన్ మహాపాత్ర. సో హీఈస్ ది ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ఎన్పిసిఐ. అండ్ అలాగే హీఈస్ ది ప్రజెంట్ ఎండి అండ్ సిఇఓ అయితే మనకి హిస్ నేమ్ ఇస్ దిలీప్ ఆస్బే. ఓకే, దిలీప్ ఆస్బే ఇస్ ది ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ద కంపెనీ. ఓకే రైట్. సో అట్లాగే మనం స్టడీ పాయింట్ క్వశ్చన్స్ అడిగితే వీళ్ళు చాలా రకాల పేమెంట్ ఛానల్స్ నుండి వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారండి. సో ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో, అబ్రివేషన్ పాయింట్ ఆఫ్ లో మనకి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఒక్కసారి జస్ట్ అలా మనం మగప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ద వన్ ఈజ్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఓకే, సో సింపుల్ గా దీన్ని ఏమంటామంటే మనం యూపీఐ అని చెప్పేసి పిలుస్తూ ఉంటామండి. ఓకే, అండ్ అలాగే భారత్ ఇంటర్ఫేస్. ఓకే, ఫర్ మనీ. సో భీమ్ అని చెప్పేసి పిలుస్తుంటామండి. అండ్ అలాగే
It is a National Automated Clearing House. సో యాక్చువల్గా దీన్ని అయితే మనం NACH అని చెప్పేసి పిలుస్తుంటాం అండి. సో అండ్ అలాగే మళ్ళీ ఇందులో మనకి ఏంటంటే ఈ పేమెంట్స్ రెండు రకాలు జరుగుతుంటాయి. ఒకటి ఏంటంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి పిలుస్తాము. రెండోది ఏంటంటే మనకి ఆధార్ బ్రిడ్జ్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం, ABPS అని చెప్పేసి పిలుస్తుంటారండి. అండ్ అలాగే ఆధార్ బేస్ లో జరిగే పేమెంట్స్ అయితే కనుక ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాము. ఓకే రైట్. అలాగే IMPS అని చెప్పేసి ఉంటాం, ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తుంటారండి. రైట్. ఓకే సో ఇవన్నీ కూడా మనకి ఈ NPCI వాళ్ళు ఆఫర్ చేసేటువంటి జనరల్ services and okay right well so which are all utilized by the consumers to make retail payments in India. Okay chalo the next one, Bombay Stock Exchange has signed a memorandum of undertaking with which state based bullion trade and industry. Okay right well so BSE వాళ్ళు ఏంటంటే ఒక పర్టికులర్ స్టేట్ కి చెందినటువంటి ఒక బులియన్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళతో ఏంటంటే అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగిందట. సో ఇంతకీ ఈ BSE వాళ్ళు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ అనేది ఎవరితో అని చెప్పేసి అడుగుతున్నారండి. రైట్ వెల్ సో అది ఏ స్టేట్ కి చెందినట్టు బులియన్ అండ్ ట్రేడ్ ఇండస్ట్రీ అని చెప్పేసి అంటే సో ఇట్ ఈస్ ఆప్షన్ ఏ అండి. సో ద ఆన్సర్ ఇస్ మహారాష్ట్ర. ఫైన్. BSE మేడ్ అన్ అగ్రిమెంట్ విత్ మహారాష్ట్ర స్టేట్ బేస్డ్ బులియన్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. యాక్చువల్ గా దాన్ని చెప్పాలని చెప్పి అంటే ఇట్ ఈస్ అకోలా బులియన్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అని చెప్పేసి పిలుస్తుంటారండి. ఓకే రైట్ వెల్ సో దీనికి అండ్ అలాగే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకి సో వీళ్ళిద్దరికి ఏంటంటే అగ్రిమెంట్ అనేది జరగడం జరిగిందండి. సో దేనికోసం అని చెప్పేసి అంటే ఫర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్. ఓకే ఫర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అండ్ ట్రైనింగ్ knowledge sharing. So regarding this issue, the Bombay Stock Exchange made an agreement with the Akola Bullion Trade and Industry. Okay right well so వీళ్ళు ఏంటంటే BSE వాళ్ళతో వీటి కోసం ఏంటంటే అగ్రిమెంట్స్ చేసుకోవడం అయితే జరిగింది అనమాట. ఓకే అండి రైట్ వెల్ సో BSE పాయింట్ ఆఫ్ మనల్ని ఏమైనా అడిగాడు అనుకోండి. సో BSE అనేది ఎక్కడ నుండి అడుగుతూ ఉంటారండి. సో దీని హెడ్ ఆఫీస్ అయితే మనకి ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ముంబై అండి. అండ్ అలాగే ఇదేంటంటే సో మన ఇండియాలోనే కాదండి ఎంటైర్ ఏషియాలో ఏంటంటే మనకి ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటమ్మా అంటే సో BSE అనమాట. ఓకేనండి ఇట్ ఈస్ ఇండియా అండ్ ఏషియన్ ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే అండ్ అలాగే BSE ఇండికేట్ చేసేటువంటి మనకి స్టాక్ ఇండెక్స్ అయితే కనుక ఏంటంటే సో ఇట్ ఈస్ సెన్సెక్స్ అండి. సో సెన్సిటివ్ ఇండెక్స్ అని చెప్పేసి పిలుస్తుంటాం. ఓకే రైట్ వెల్ సో టాప్ 30 కంపెనీస్ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుని వీళ్ళు ఈ సెన్సెక్స్ ఏం చేస్తుందంటే మనకి షేర్ వాల్యూస్ అనే ఏంటంటే ఓకే షేర్ వాల్యూస్ ని డిటర్మైన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే రైట్ వెల్ విచ్ డిటర్మైన్ ది షేర్ వాల్యూ ఆఫ్ top 30 companies performance so which are also called blue chips. Okay loan against securities is an unique digital solution launched by which of the following bank? లోన్ అగైన్స్ సెక్యూరిటీస్ అనేది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ డిజిటల్ సొల్యూషన్ అంటండి. సో దీన్ని రీసెంట్ గా ఏ బ్యాంక్ వాళ్ళు లాంచ్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు. సో ద ఆన్సర్ ఈస్ ఇట్ ఈస్ లాంచ్డ్ బై S Bank. Okay right it is launched by S Bank. So S Bank has recently launched a unique digital solution. So the name is loan against securities. Okay right we can get loan against securities. So when we pledged these securities we can get the loan. Okay right well actually ఏంటంటే మన దగ్గర ఉండే సెక్యూరిటీస్ నట బ్యాంక్ లో కనుక మనం ప్లెడ్జ్ చేసాం అనుకోండి. ఓకే ప్లెడ్జ్ ఓకే రైట్ ప్లెడ్జ్ చేసాం అనుకోండి. సో ప్లెడ్జ్ చేసినప్పుడు జనరల్ గా ఏంటంటే వాటి తాలూకు వాల్యూని బేసిస్ మనకి ఏంటంటే లోన్ ఆఫర్ చేస్తుంటారు అనమాట. సో దీన్ని ఏమని పిలుస్తుంటే లోన్ అగైనెస్ట్ సెక్యూరిటీస్ అని చెప్పేసి పిలుస్తుంటారండి. ఓకే సో రైట్ ఈ ఇనిషియేషన్ మనం తీసుకొచ్చినటువంటి ఆ బ్యాంక్ ఏంటంటే మనకి S Bank. ఓకే క్లియర్. అండ్ అలాగే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి సేమ్ ఇట్లాంటి ప్రొడక్ట్ మనకి ఇంకొక బ్యాంక్ వాళ్ళు కూడా లాంచ్ చేశారు అనమాట. సో ఇది ఏంటంటే ఇన్స్టా లోన్ against mutual funds. Insta loan against mutual funds it's a kind of a unique digital solution which is launched by the ICICI Bank. Okay right so good పెట్టుకోండమ్మా. Insta loan against mutual funds అయితే కనుక so it is launched by ICICI. Loan against securities it is launched by S Bank. Okay Jim Hume was passed away. He was awarded with Nobel Prize in which of the following category? సో జిమ్ హ్యూమ్ అనేటువంటి క్యాండిడేట్ రీసెంట్ గా చనిపోవడం జరిగింది. సో ఈయనకట నోబెల్ ప్రైజ్ లో ఒక పర్టికులర్ కేటగిరీలో ఏంటంటే ప్రైజ్ అనేది రావడం జరిగింది. సో ఈయనకి మరి ఏ కేటగిరీలో ఈయన నోబెల్ ప్రైజ్ తీసుకున్నారని చెప్పేసి అంటే రైట్ హీ వాస్ అవార్డెడ్ విత్ నోబెల్ ప్రైజ్ ఇన్ ది కేటగిరీ ఆఫ్ పీస్ అండ్ హీ ఈస్ ఫ్రమ్ ఇరాన్. ఓకే హీ ఈస్ ఫ్రమ్ ఇరాన్. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ చలో నెక్స్ట్ వన్. Which bank has launched digital Apnayan campaign to encourage customers to use digital banking channels? Fine. One of the public sector bank in India recently launched digital Apnayan. Okay, for creating awareness or creating campaign to the encourage customers to use digital banking channels. Okay, right. సో మనకి ఏంటంటే ఒక పర్టికులర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే డిజిటల్ అప్నయన్ అనేటువంటి ఒక క్యాంపెయిన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. సో ఈ క్యాంపెయిన్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనరల్ గా
ఆ బ్యాంక్ లో ఉండేటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేస్తారో సో అవన్నీ కూడా కంప్లీట్ గా డిజిటల్ మోడ్ లో చేయాలని చెప్పేసి సో పీపుల్ కి అవేర్ చేయడం కోసం వీళ్ళు క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. ఆ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే డిజిటల్ అప్లయన్ అని చెప్పేసి ఉంటాం. సో ఈ డిజిటల్ అప్లయన్ ని లాంచ్ చేసినటువంటి ఆ బ్యాంక్ నేమ్ ఏంటంటే ఇట్ ఈస్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండి. ఓకే రైట్, ఇట్ ఈస్ లాంచ్డ్ బై పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఓకే, సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ అయితే మనకి న్యూఢిల్లీలో ఉంటుందండి. ఓకే, న్యూఢిల్లీలో ఉంటుంది. అండ్ దీని ట్యాగ్ లైన్ అయితే కనుక ఏ నేమ్ యూ కెన్ bank upon, a name you can bank upon. It is the tagline of Punjab National Bank, and present managing director and CEO of the bank is S.S. Mallikarjun Rao. Okay, S.S. Mallikarjuna Rao. So he is the present chairman of MD and CEO of Punjab National Bank. Okay, chalo the next one. National Handloom Day is being celebrated to which date? Okay, fine. సో నేషనల్ హ్యాండ్లూమ్ డే అనేది ఏంటంటే ఏ రోజు మనం సెలబ్రేట్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారంటే రైట్, ఇట్స్ ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. సో August 7 విచ్ ఈస్ సెలబ్రేటెడ్. ఓకే ఫైన్, నేషనల్ హ్యాండ్లూమ్ డే ఈస్ సెలబ్రేటింగ్ ఆన్ August 7. సో చలో August 10. August 10 ఈస్ observed as it is World Biofuel Day. Okay, it is World Biofuel Day. And August 12 it is observed as World Elephant Day. Okay, on the day of the celebration of World Elephant Day, the Ministry of Environment, Forest and Climate Change was launched a web portal for protecting the elephants. Okay, right. It is a human conflict portal. The name of the portal is Suraksha. Okay, right. Suraksha. It's a web portal. Okay, for protecting the elephants from human conflicts. Okay, chalo. And this day was similarly observed as a International Youth Day. International Youth Day. And what is the present year theme of the International Youth Day? It is youth engagement with global action. So this is the current year theme of International Youth Day. And shall the last one. So August 19 it is World Photography Day and World Humanitarian Day. World Humanitarian Day. So these are the very important days and dates in the month of August. So which of the following has introduced a structured finance and a partial guarantee program for non-banking financial companies, microfinance institutions? Okay, fine. రీసెంట్ గా ఒక పర్టికులర్ బ్యాంక్ వాళ్ళు ఏం చేసినట్టు మనకి స్ట్రక్చర్డ్ ఫినాన్స్ అండ్ పార్షియల్ గ్యారంటీ ప్రోగ్రామ్ అట ఎన్బిఎఫ్సిస్ కి అండ్ అలాగే ఎంఎఫ్ఐస్ కోసం ఏంటంటే లాంచ్ అయితే జరిగింది. ఓకే రైట్ వెల్. సో ఇంతకి ఆ లాంచ్ చేసినటువంటి లాంచ్ చేసినటువంటి బ్యాంక్ నేమ్ ఏంటంటే ఇట్ ఈస్ ఆప్షన్ ఏంటి? సో ద ఆన్సర్ ఈస్ NABARD. ఓకే రైట్. నేషనల్ Bank for Agriculture and Rural Development, which has recently introduced the structured finance and the partial guarantee program for NBFCs and microfinancial institutions with the partnering of Ujjivan Small Finance Bank. Okay, with the partnering of Ujjivan Small Finance Bank. Okay, right. Well, so Ujjivan Small Finance Bank, it is located in Bangalore. Okay, it is located in Bangalore. Clear? Chalo, the next one. And NABARD head office is Mumbai, and it is established in 1982. Okay, 1982. With the recommendations of Sivaraman Committee. Okay, with the recommendation of Sivaraman Committee, and which can also consider it is a refinance agency. Okay, refinance agency, and which can refinance to cooperative banks and RRBs mostly. Okay, clear? And the present chairman and managing director of the NABARD is Govindarajulu Chintala. Okay, Govindarajulu Chintala. These are some of the important updates related to the NPCI. Okay, fine. Which bank has obtained in principle approval from Reserve Bank of India to set up a wholly owned non-financial subsidiary for undertaking activities permitted by Reserve Bank of India? Okay,
ఫైన్. సో యాక్చువల్గా ఏంటంటే రీసెంట్ గా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారని చెప్పేసి అంటే ఒక ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ వాళ్ళకి ఏంటంటే ఒక ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో బేస్డ్ ఆన్ ది ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ప్రకారం ఏంటంటే ఆ పర్టికులర్ ఫైనాన్షియల్ ఎంటిటీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాన్ ఫైనాన్షియల్ సబ్సిడీని ఏంటంటే ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అట. ఓకేనా రైట్. సో ఇంతకీ ఈ ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ నాన్ ఫైనాన్షియల్ సబ్సిడరీ అనేది ఏ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం ఆర్బీఐ వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకున్నారని చెప్పేసి అడుగుతున్నారు. రైట్. ఇట్స్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో సౌత్ ఇండియన్ బ్యాంక్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సౌత్ ఇండియన్ బ్యాంక్ ఈస్ ది రైట్ ఆన్సర్. సో సౌత్ ఇండియన్ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే రీసెంట్లీ గోట్ an approval from the Reserve Bank of India to set up a wholly owned non-financial subsidiary for undertaking activities permitted by Reserve Bank of India, and it is located in Thrissur. Okay, it is located in Thrissur. It is a district in Kerala. Okay, it is a district in Kerala. Worker population ratio is 35.3% as per the annual report of periodical labor force surveys, which is released by which organization? Right. So recently ఏంటంటే మనకి యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం ఏంటంటే వర్కర్ పాపులేషన్ రేషియో అంటే 35.3% ఉంటుందట. సో ఇంతకీ ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేసేటువంటి ఆర్గనైజేషన్ ఏంటని చెప్పి అడుగుతున్నారు. రైట్, ఫైన్. సో ది యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే విచ్ ఈస్ రిలీజ్డ్ బై ది నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. ఓకే, రైట్. వెల్, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అండి. సో ఎన్ఎస్ఓ వాళ్ళు దీని ఏంటంటే యాక్చువల్ గా మనకి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంటుందండి. సో అయితే యాక్చువల్ గా మరి వీళ్ళు రిలీజ్ చేసినటువంటి యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే చూస్తే కనుక సో యాక్చువల్గా మనకి ఇందులో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంది. సో అందులో వన్ ఆఫ్ ద అప్డేట్ మేము ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ద ఫస్ట్ వన్ అంటే వర్కర్ పాపులేషన్ రేషియో. ఓకే, వర్కర్ పాపులేషన్ రేషియో. సో WPS ఫుల్ ఫామ్ అడగొచ్చండి, గుర్తుపెట్టుకోండి. సో WPR అంటే వర్కర్ పాపులేషన్ రేషియో. సో ఇట్ ఈస్ 35.3% ఉందండి. అండ్ అలాగే లేబర్ ఫోర్స్, ఓకే, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. ఓకే, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నాట్ ఎ పాపులేషన్. LFPR అంటే లేబర్ ఫోర్స్. ఓకే, లేబర్ ఫోర్స్. ఓకే, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, అండ్ ఇట్ ఈస్ 37.8%. ఓకే, సారీ 37.5%. 37.5%. And finally unemployment rate. Unemployment rate is 5.8%. Okay, it is 5.8%. So which are very important data which is released by the NSO in the annual report of a periodic labor force survey. Okay, right. And the present Ministry of Labor and okay, and the present Ministry of Labor is Santosh Gangwar. Okay, Gangwar. Okay, right. Well, the present Ministry of Labor and Employment is Santosh Gangwar. Okay, and his constitution is Bareilly. Okay, it's a place in Uttar Pradesh. The veteran folk musician Sonam Sering Lepcha passed away. He belongs to which state? Okay, right. So the veteran folk musician Sonam Sering Lepcha అనే క్యాండిడేట్ రీసెంట్గా చనిపోవడం జరిగిందండి. సో ఈ ఏ స్టేట్కి సంబంధించిన క్యాండిడేట్ ఏం చెప్తుంటే సో హీ బిలాంగ్స్ టు సిక్కిం. Okay, he belongs to Sikkim. Right. Reserve Bank of India has announced to introduce a mechanism of positive pay feature for all which of the following type of payments. రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏం చేశారంటే మనకి పాజిటివ్ పే అనేటువంటి కొత్త రకమైన ఫీచర్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ ఈ పాజిటివ్ పే అనేది అంటే ఏ టైప్ ఆఫ్ పేమెంట్స్ కి అప్లికబుల్ అవుతుందని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఓకే, రైట్. వెల్, రీసెంట్లీ RBI introduced a positive pay feature for the payments which are relating to the checks. Okay, payments which are related to the checks, and it can be used in the time of a check truncation system, CTS. Okay, it's very very important. CTS. Okay, CTS will form check truncation system. Okay, right. Well, check truncation system. Okay, it's a system which can be used in clearing the check related payments. మనం చెక్ సంబంధించిన పేమెంట్స్ మనం జనరల్ గా వాటిని క్లియర్ చేసినప్పుడు జనరల్ గా మనం యూజ్ చేసేటువంటి ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ టెక్నాలజీని ఏమని పిలుస్తామంటే CTS అని చెప్పేసి పిలుస్తుంటామండి. ఓకే, రైట్. ఈ CTS టైంలో ఏంటంటే మనకి ఇప్పుడు కొత్తగా మనకి పాజిటివ్ పే అనేటువంటి ఫీచర్ ఒకటి యాడ్ చేయడం జరుగుతూ ఉంటుందండి. సో ఇది దేనికి సంబంధించి చెప్పి అంటే ప్రొహిబిషన్ ఆఫ్ చెక్ ఫ్రాడ్స్ అంటే. ఓకే, రైట్. వెల్, మనకి చెక్స్ సంబంధించిన ఫ్రాడ్స్ ఏవైతే ఉంటాయో సో వాటి అన్నట్లు కూడా ప్రొహిబిట్ చేయడం కోసం RBI వాళ్ళు ఏం చేశారంటే మనకి సో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ మేనర్ లో అంటే పాజిటివ్ పే అనేటువంటి ఒక ఫీచర్ అంటే వీళ్ళు యాడ్ చేయడం అయితే జరిగింది అనమాట. అండ్ ఈ పాజిటివ్ పే ఫీచర్ అనేది ఈ చెక్స్ సంబంధించిన పేమెంట్స్ చూసుకుంటే కనుక ఎంత పేమెంట్ కి ఇది అప్లికబుల్ అవుతుందని చెప్పేసి అంటే సో పాజిటివ్ పే ఫీచర్ మనం అప్లై చేయాలని చెప్పేసి అంటే ఇఫ్ ద చెక్ మినిమం వాల్యూ ఈజ్ 50,000 and above. ఓకేనండి, 50,000 and above.
సో మినిమం ఏంటంటే 50,000 రూపాయలు ఉండాలండి, లేదా అంతకన్నా ఎక్కువ ఉండేటువంటి చెక్ రిలేటెడ్ పేమెంట్స్ మాత్రమే అంటే మనం ఈ పాజిటివ్ పే సిస్టమ్ అయితే మనం ఇంట్రడ్యూస్ చేయగలమండి. ఓకే రైట్, ఇట్స్ అన్ అఫీషియల్ అప్డేట్ ఆఫ్ బై మంత్లీ మానిటరీ పాలసీ రివ్యూ అండి. బై మంత్లీ మానిటరీ పాలసీ రివ్యూ ఆగస్ట్. సో ఆగస్ట్ లో బై మంత్లీ మానిటరీ పాలసీ రివ్యూలో మనకి ఏంటంటే కొత్తగా వచ్చినటువంటి ఒక కొత్త టైప్ ఆఫ్ ఫీచర్ అంటే పాజిటివ్ పే విచ్ ఇస్ రిలేటింగ్ టు ది చెక్ రిలేటింగ్ పేమెంట్స్ అనమాట. ఓకే రైట్. సో యాక్చువల్ గా వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ సిటిఎస్ అంటే చెక్ ట్రంకేజ్ సిస్టమ్ అని చెప్పేసి అన్నాం కదా రైట్. చెక్ ట్రంకేజ్ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఓకే రైట్ వెల్, ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ స్టాపింగ్ ది ఫిజికల్ పేమెంట్స్. ఓకే, స్టాపింగ్ ది యాక్చువల్ చెప్పండి, స్టాపింగ్ ది ఫిజికల్ collection of checks, physical collection of checks by generating the electronic image, the electronic images. సో దీన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాం మనం జనరల్ కానీ సిటిఎస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఓకే, అండ్ సిటిఎస్ అనేది ఎవరి సర్వీస్ అని చెప్పేసి అంటే ఇట్ ఈస్ ఎ సర్వీస్ ఆఫ్ ఎన్పిసిఐ. ఓకే, ఇట్ ఈస్ సర్వీస్ ఆఫ్ ఎన్పిసిఐ. అండ్ అలాగే నెఫ్ట్ పాయింట్ ఆఫ్ అడిగారు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి పిలుస్తుంటాము. సో దీనికి అంటే మినిమం సీలింగ్ ఏమీ ఉండదండి, అండ్ అలాగే మాక్సిమం సీలింగ్స్ కూడా మనకి ఏమీ ఉండదు అనమాట. ఓకే, అండ్ ఇదైతే మనకి ఏంటంటే 24/7 మనకి ఇప్పుడు ఏంటంటే ఈ నెఫ్ట్ ఛానల్ అనేది మనకి అవైలబిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఓకేనండి రైట్ వెల్. సో ఇందులో మనకి పేమెంట్స్ అని ఏంటంటే ఎవ్రీ 30 minutes ఒకసారి జరుగుతుంటుంది, అంటే హాఫ్ అన్ అవర్ బేస్ లో మనకి జరుగుతుంటే టోటల్ గా పర్ డేకి వచ్చినప్పటికి అంటే మనకి 23 సెటిల్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. ఓకే ఫైన్. సో లేకపోతే ఐఎంపీఎస్ చూద్దాము. సో ఐఎంపీఎస్ ఫుల్ ఫామ్ అంటే ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఇన్స్టెంట్ మనీ ట్రాన్స్ఫర్ కోసం మనం ఐఎంపీఎస్ వాడతాము. ఓకే రైట్, ఇది కూడా మనకి అంటే ఎన్పిసిఐ వాళ్ళ తాలూకా సిస్టమ్ అండి. ఫైన్. ఇకపోతే నెక్స్ట్ వన్ ఏంటంటే లిమిట్స్ అని ఏంటంటే బ్యాంక్ బట్టి డిపెండ్ అవుతూ ఉంటాయండి. ఓకే ఫైన్. సో ద నెక్స్ట్ వన్ ఆర్టీజీఎస్ అనమాట, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్స్ అని చెప్పేసి పిలుస్తారండి. సో బల్క్ పేమెంట్స్ అంటే మనం ఎట్లాంటి టైం డిలేస్ ఏవి లేకుండా వెంటనే మనం ఏంటంటే ట్రాన్స్ఫర్ చేయాలంటే మనం ఉండేటువంటి ఒక సిస్టమ్ ఏంటంటే మనకి ఆర్టీజీ సిస్టమ్ అండి. సో ఈ ఆర్టీజీ సిస్టమ్ కనుక మనం యూజ్ చేయాలని చెప్పేసి అంటే మీరు పంపించాల్సిన మినిమం ట్రాన్స్ఫర్ అమౌంట్ ఎంత ఉండాలంటే మినిమం అయితే 2 lakh ఉండాలండి. సో మాక్సిమం అయితే మాత్రం ఏంటంటే దీనికి ఎట్లాంటి లిమిట్స్ అనేవి ఏమీ లేవు అనమాట. ఓకే రైట్, నో అప్పర్ సీలింగ్. ఓకే, నో అప్పర్ సీలింగ్ రైట్. త్వరలో ఏంటంటే మనకి ఈ ఆర్టీజీఎస్ కూడా మనకి ఏంటంటే 24/7 అవైలబిలిటీలోకి ఉంటుంది అనమాట. ఓకే ఫైన్. So which bank has partnered with Transport Corporation of India Limited to facilitate real-time payments for truck drivers? Okay, right. So recent గా ఏ పర్టికులర్ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తో మనకి ఏంటంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నారట. సో ఆ అగ్రిమెంట్ పాయింట్ ఆఫ్ ఏంటంటే వాళ్ళకి అంటే ట్రక్ డ్రైవర్స్ కి ఇచ్చేటువంటి పేమెంట్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా ఏంటంటే వెంటనే మనకి వాళ్ళకి ఆఫర్ చేయడం కోసం ఈ అగ్రిమెంట్ చేసుకున్నారట. సో ఇందుకు ఏ బ్యాంక్ వాళ్ళు మనకి ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తో అగ్రిమెంట్స్ చేసుకున్నారని చెప్పి అంటే రైట్, ఇట్స్ ఆప్షన్ ఏ అండి. సో ద ఆన్సర్ ఇస్ డిబిఎస్ బ్యాంక్ అనమాట. ఓకే రైట్, ఆప్షన్ ఏ ఇస్ DBS Bank అండి. సో డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ అని చెప్పేసి ఉంటాం. సో డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ ఈస్ మేడ్ అన్ అగ్రిమెంట్ విత్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ టు ఫెసిలిటేట్ రియల్ టైమ్ పేమెంట్స్ ఫర్ ట్రక్ డ్రైవర్స్. ఓకే చాలా నెక్స్ట్ వన్. అండ్ అలాగే సిటీ బ్యాంక్ అనేది ఏంటంటే మనకి ఇది ఒక ఫారెన్ బ్యాంక్ అండి. సో యాక్చువల్గా మనకి అంటే ఇవన్నీ ఫారెన్ బ్యాంక్స్. సో ఇది మనకి ఏంటంటే న్యూయార్క్ లో ఉంటుంది. ఇకపోతే DCB అండి. సో డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తుంటాం. ఓకే, డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ అని చెప్పేసి అంటాం. యాక్చువల్ గా ఇదైతే మన ఇండియన్ బ్యాంక్ అండి. సో ఇదైతే మనకి ఎక్కడ ఉంటుంది, ముంబైలో ఉంటుంది అనమాట. ఓకే రైట్, దీని హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది. అండ్ అలాగే HSBC హాంకాంగ్ షాంఘై అండ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ అని చెప్పేసి పిలుస్తాము. సో దీని హెడ్ ఆఫీస్ అయితే మాత్రం అంటే మనకి లండన్ లో ఉందన్నమాట. ఒకసారి మనకి ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కూడా మనకి ఇచ్చేసి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని చెప్పి అడుగుతుంటారు, గుర్తుపెట్టుకోండి. సో విచ్ హాస్ బికమ్ ద ఫస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా టు యూజ్ శాటిలైట్ డేటా టు అసెస్ ది క్రెడిట్ వర్తినెస్ ఆఫ్ ఫార్మర్స్. సో ఫార్మర్స్ సంబంధించి ఆ టోటల్ గా మనకు ఉండేటువంటి లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ లో ఈ ఫార్మర్స్ అనే వాళ్ళు ఎవరెవరు మనకి క్రెడిట్ వర్తీగా ఉంటారు అనే విషయం తెలుసుకోవడం కోసం జనరల్ గా ఏంటంటే అంటే వాళ్ళ క్రెడిట్ వర్తీనెస్ అసెస్ చేయడం కోసం ఒక పర్టికులర్ బ్యాంక్ వాళ్ళు అంటే శాటిలైట్ డేటాని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇందుకు ఏ పర్టికులర్ బ్యాంక్ వాళ్ళు ఫస్ట్ టైం మన ఇండియాలో ఏంటంటే శాటిలైట్ డేటాని యూజ్ చేసుకొని ఫార్మర్స్ తాలూకా క్రెడిట్ వర్తీనెస్ ఏంటంటే అసెస్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారండి. ఓకే రైట్ వెల్. సో ద ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. సో ఇట్ ఈస్ ICICI బ్యాంక్. ఓకే, ICICI బ్యాంక్ అనమాట. సో ఫైన్, ICICI బ్యాంక్ వాళ్ళు ఏం చేసినట్టు మనకి ఈ శాటిలైట్ డేటాని యూజ్ చేసుకొని ఫార్మర్స్ తాలూకా క్రెడిట్ వర్తీనెస్ అంటే అసెస్ చేస్తుంటారండి. ఒకవేళ వాళ్ళు నిజంగా కనుక బెటర్ గా కనుక వాళ్ళకి మంచిగా వీళ్ళు క్రెడిట్ వర్తీనెస్ కనుక బెటర్ గా ఉందనుకోండి, సో వీళ్ళకి ఏంటంటే కావాల్సిన అమౌంట్స్ అన్ని కూడా మనకి ఈ బ్యాంక్ వాళ్ళు అంటే ఇన్ టైమ్ లో మనకి ఆఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనండి రైట్. సో ICICI బ్యాంక్ పాయింట్ లో చూసుకుంటే ICICI బ్యాంక్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ముంబై అండి. ఓకే రైట్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ముంబై. అండ్ అలాగే సో దీని ప్రెసెంట్ MD and CEO అయితే కనుక మనకి సందీప్ బక్షి అండి. ఓకే రైట్ వెల్, సందీప్. ఓకే రైట్ వెల్, సందీప్ బక్షి. అండ్ అలాగే ప్రెసెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయితే కనుక దీనికి గిరీష్ చంద్ర ముర్ము. ఓకే, గిరీష్ చంద్ర చతుర్వేది రైట్. గిరీష్ చంద్ర ముర్ము అనేటువంటి క్యాండిడేట్ ఎవరని చెప్తుంటే ఐ మీన్ GC ముర్ము అయితే కనుక మనకి సో హీఈస్ ది ప్రెసెంట్ కాక్ చైర్మన్ అండి. ఓకే, GC ముర్ము ఈజ్ ప్రెసెంట్ కాక్ చైర్మన్.
and Girish Chandra Chaturvedi is the present non-executive chairman of ICICI, and Sandeep Bakshi is the present MD and CEO of ICICI Bank. Okay, right. Well, so the taglines అయితే కనుక మనకి ఏంటంటే hum haina, okay, and kyal aapka. Hum haina and kyal aapka is the taglines of ICICI Bank. Okay, fine. Which company has launched India's first pocket Android point of sale device for contactless ordering and payments in India? Okay, right. Recent గా ఏ పర్టికులర్ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ పాకెట్ ఆండ్రాయిడ్ పాయింట్ ఆఫ్ సేల్ డివైస్ ఏంటంటే మనకి ఆఫర్ చేయడం అనేది జరుగుతుందని చెప్పి అడుగుతున్నారండి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పాకెట్ ఆండ్రాయిడ్ పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ విచ్ ఈస్ ఆఫర్డ్ బై ది పేటిఎం కంపెనీ. ఓకే, పేటిఎం వాళ్ళు ఏంటంటే మనకి లైక్ ఇది ఎట్లా ఉంటుందంటే మనకు ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఎలా ఉంటుందో, సో లైక్ ఒక స్మార్ట్ ఫోన్ ఎట్లా అయితే ఉంటుందో, సో అదే సేమ్ అదే ఫీచర్లు సో అట్లాగే ఉంటుందంటే ఇది ఒక మనకి స్మార్ట్ ఫోన్ టైప్ లో ఉంటుంది అనమాట. సో దీని ఏంటంటే మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి ఈజీగా మనం ఏంటంటే పాకెట్ లో పెట్టుకుని దీన్ని క్యారీ చేసుకోవచ్చు. అందువల్ల వీటిని అంటే పాకెట్ ఆండ్రాయిడ్ పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మార్కెట్ లో అంటే ప్రెసెంట్ అయితే మనకి 499 రూపీస్ కంటే ఇది అవైలబిలిటీలో ఉందన్నమాట. అండ్ అలాగే సో దీని తాలూకా మెయిన్ యూసేజ్ అని చెప్పేసి అంటే వీటిని యూసేజ్ మనం డైరెక్ట్ గా అంటే కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ అని మనం చేసుకోవచ్చు అండి. ఓకేనండి, కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ అని చేసుకోవచ్చు. ఈ కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ అన్ని కూడా ఏ టెక్నాలజీ ద్వారా జరుగుతుంటాయని చెప్పి అంటే ఎన్ఎఫ్సి టెక్నాలజీ ద్వారా జరుగుతుంటాయండి. ఎన్ఎఫ్సి అంటే ఫుల్ ఫామ్ అంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తుంటాం అనమాట. ఓకే, ఎన్ఎఫ్సి టెక్నాలజీ కూడా మనకి ఎవరు ఆఫర్ చేసేది అంటే ఎన్పిసిఐ వాళ్ళు ఆఫర్ చేసేటండి వన్ ఆఫ్ ద టెక్నాలజీ అనమాట. సో ఇబ్రహీం అల్కాజీ పాస్డ్ అవే, హీ వాజ్ డెడ్ అనమాట. ఇబ్రహీం అల్కాజీ అనేటువంటి క్యాండిడేట్ రీసెంట్ గా చనిపోవడం అయితే జరిగిందండి. సో ఈయన ఎవరని చెప్పేసి అంటే హీఈస్ ఎ పాపులర్ థియేటర్ ఆఫ్, ఓకే, థియేటర్ డైరెక్టర్ అండి. సో థియేటర్ డైరెక్టర్. As per the framework for authorization of pan-India umbrella entity for retail payments released by RBI with an amount of, right. రీసెంట్ గా ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏంటంటే మనకి పాన్ ఇండియా అంబ్రెల్లా ఎంటిటీని స్టార్ట్ చేయడం కోసం ఓకేనండి ఒక ఫ్రేమ్ వర్క్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో మరింతకి ఈ పాన్ ఇండియా అంబ్రెల్లా ఎంటిటీ అనేది ఏంటంటే మనం ఇండియాలో అన్ని రకాల రిటైల్ పేమెంట్స్ చేసుకోవడం కోసం ఈ ఇనిషియేషన్ అంటే ఆర్బీఐ వాళ్ళని తీసుకురావడం అయితే జరిగింది అనమాట. మరి ఈ పాన్ ఇండియా అంబ్రెల్లా ఎంటిటీ అనేటువంటి ఈ ఆర్గనైజేషన్ సంబంధించి ఈ ఫ్రేమ్ వర్క్ ఒకసారి చూద్దామండి. సో యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద ఆర్బీఐ, ఓకేనండి, ఎట్లా మనం ఎవరు ఒక పాన్ ఇండియా అంబ్రెల్లా ఎంటిటీని ఏంటంటే పాన్ ఇండియా అంబ్రెల్లా ఎంటిటీని ఏంటంటే ఎవరు మనకి ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారండి. ఓకే, రైట్. వెల్, సో ఎవరు చేసుకోవచ్చు అని చెప్పేసి అంటే ప్రజెంట్ గుర్తుపెట్టుకున్నామా. సో ఏదైనా ఒక ఫినాన్షియల్ ఎంటిటీ అట, ఓకే, ఏదైనా ఒక ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆల్రెడీ మనకి ఒక మంచి పేమెంట్ అండ్ సెటిల్మెంట్స్ లో, ఓకే అండి, పేమెంట్ అండ్ సెటిల్మెంట్స్ లో మినిమం 3 years ట్రాక్ రికార్డ్ అనేది దీనికి కంపల్సరీగా ఉండాలండి. ఓకే, మినిమం 3 years ట్రాక్ రికార్డ్ మ్యాండేట్ అనమాట. అండ్ ద సెకండ్ వన్ అంటే ఈ పాన్ ఇండియా అంబ్రెల్లా ఎంటిటీని మనం ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి అంటే దీనికి అయ్యేటువంటి టోటల్ పెయిడ్ అప్ క్యాపిటల్ ఎంత అని చెప్పి అడుగుతారండి. సో టోటల్ అమౌంట్ ఎంత అంటే ఇట్ ఈస్ ఆప్షన్ సి అండి 500 crores అనమాట. ఓకే అండి, సో టోటల్ అమౌంట్ ఎంత అంటే మనకి 500 కోట్లు కావాలన్నమాట. సో అయితే ఈ టోటల్ మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్ లో, ఓకే అండి, మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్ లో జనరల్ గా ప్రమోటర్ తాలూకా షేర్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉండాలని చెప్పేసి అంటే గుర్తుపెట్టుకోండి. ప్రమోటర్ షేర్ ఇన్ ద టోటల్ క్యాపిటల్ ఆఫ్ పాన్ ఇండియా అంబ్రెల్లా ఎంటిటీ. సో ఇది ఎంత ఉండాలని చెప్పేసి అంటే ఓకేనండి, నాట్ మోర్ దెన్, గుర్తుపెట్టుకున్నాము, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, నాట్ మోర్ దెన్ 40%. రైట్, ప్రమోటర్ కంట్రిబ్యూషన్ ఈజ్ నాట్ మోర్ దెన్ 40% ఇన్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ పాన్ ఇండియా అంబ్రెల్లా ఎంటిటీ. ఓకే, దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్డేట్. చలో ద నెక్స్ట్ వన్, and the 40% of promoter capital should be diluted to 25% in 5 years. 25% in 5 years. Okay, and all the time the company is maintaining minimum 300 crores net worth. Minimum 300 crores. These are the very important updates relating to the Pan India umbrella entity and which is for making all retail payments in India. So which bank is the technical partner for implementation of PM Swanidhi? Okay, Pradhan Mantri Street Vendors Atmanirbhar Nidhi అని చెప్పేసి పిలుస్తా ఉంటే సో ఇదేంటంటే మనకి ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉంటారో సో వాళ్ళకి కోవిడ్ టైంలో ఏంటంటే కొంత వర్కింగ్ క్యాపిటల్ ఆఫర్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన స్కీమ్. అండ్ ఈ స్కీమ్ లో మనకి ఎంత ఆఫర్ చేస్తారంటే 10,000 రూపీస్ ఆఫర్ చేసి ఉంటారు. ఎవరైతే విత్ ఇన్ టైంలో ఈ అమౌంట్ ని రీపే చేస్తారో సో వాళ్ళకి ఏంటంటే మనకి అప్ టు 7% వరకు ఏంటంటే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది ఉంటుందండి. ఓకే, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది ఉంటుంది. అండ్ అలాగే అప్ టు 1200 వరకు ఏంటంటే వీళ్ళకి క్యాష్ బ్యాక్స్ కూడా ఆఫర్ చేయబడుతూ ఉంటాయి అనమాట. ఓకే, రైట్. వెల్, అండ్ ఈ స్కీమ్ సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేసినటువంటి ఆ బ్యాంక్ ఏంటంటే మనకి సిడ్బీ బ్యాంక్ అండి. సో రైట్, ఇట్ ఈ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాము. సో దీని ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఓకే అండి, రైట్, సిడ్బీ ఈజ్ యువర్ ఆన్సర్. సో ఫైన్, సిడ్బీ పాయింట్ ఆఫ్ చూసుకుంటే కనుక సిడ్బీ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ లక్నో అండి. అండ్ ద ప్రజెంట్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ సిడ్బీ ఎవరని చెప్పేసి మనకి మొహమ్మద్
Mustafa. Okay, right. Well, Mohammed Mustafa. He is the present head of SIDBI. Okay, right. Well, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ అలాగే సో వీళ్ళంటే ఎంఎస్ఎంఈకి సంబంధించి ఎట్లాంటి డెసిషన్ తీసుకున్నా సరే మేజర్ గా ఏంటంటే 19% మనకి సిడ్బీ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అనమాట. ఓకే, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా jointly developed and launched platform for investor education and online investor education resource center with which institution? Right. సో యాక్చువల్గా ఏంటంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏంటంటే రీసెంట్ గా ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని సో వాళ్ళిద్దరూ కూడా కలిపి ఏంటంటే జాయింట్ గా వీళ్ళు ప్లాట్ఫామ్ ఫర్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక ఆన్లైన్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ రీసోర్స్ సెంటర్ ఏంటంటే ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. సో ఇంతకీ ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళతో ఏంటంటే టైఅప్ అయ్యి ఈ ఆన్లైన్ ఇన్వెస్ట్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ ఏంటంటే స్టార్ట్ చేసి చెప్పి అడుగుతున్నారండి. రైట్, ది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా మేడ్ అన్ అగ్రిమెంట్ విత్ IIM Bangalore for developing and launching the platform for investor education. So simply we can consider it is a PIE. Okay, right, గుర్తుపెట్టుకోండి. సో యాక్చువల్ గా మనకి ఏంటంటే ఫుల్ ఫామ్ అడుగుతుంటారండి. సో PIE ఫుల్ ఫామ్ ఏంటంటే ఇట్ ఈస్ ప్లాట్ఫామ్ ఫర్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అంట. సో ఇది ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ రీసోర్స్ సెంటర్ సో విచ్ వాజ్ సెటప్ బై ది NSE with the partnership of IIM Bangalore. Okay, don't confuse IIM Bangalore and IIT Bangalore. Okay, right. So the option A is your answer. So National Stock Exchange of India. So this is the India's largest stock exchange. Okay, India's largest stock exchange. So the name of the India's largest stock exchange is NSE. Okay, it is located in Mumbai, and the present MD and CEO. Okay, MD and CEO of the NSE is Vikram Limaye. Okay, Vikram Limaye is the present MD and CEO of NSE. And who is the present chairman of NSE? Chairman of NSE is Girish. Okay, Girish Chandra Chaturvedi. Girish Chandra Chaturvedi. So actually he is the present chairman of NSE. అండ్ ఈయనే ఇందాక కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నామంటే ఇదే ఈయన అంటే గిరీష్ చంద్ర చతుర్వేది గారే. సో ఈయన మనకి ఏంటంటే ఐసిఐసిఐకి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కూడా ఈయన ఉన్నారండి. ఓకే, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కూడా వర్క్ చేసినటువంటి సేమ్ క్యాండిడేట్ ఎవరని చెప్పేసి అంటే గిరీష్ చంద్ర చతుర్వేది అన్నమాట. ఓకే, రైట్. In order to increase the deployment of point of sale infrastructure in smaller cities and towns, the Reserve Bank of India has signed, initiated and payments infrastructure development fund of. Right. రీసెంట్ గా ఏంటంటే ఇండియాలో ఈ పాయింట్ ఆఫ్ సేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే ప్రతి ఒక్క సిటీస్ లోను అలాగే టౌన్స్ లో డిప్లాయ్ చేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే మనకి పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేది అంటే ఒక దాని ఏంటంటే వీళ్ళు సెటప్ చేయడం అయితే జరిగింది అనమాట. సో గుర్తుపెట్టుకున్నాము. సో PIDF ఫుల్ ఫామ్ ఈస్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనమాట. ఓకే, రైట్. ఇట్ ఈస్ బీయింగ్ సెటప్ బై ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ deployment of point of sale infrastructure in small cities and towns. సో యాక్చువల్ గా ఈ PIDF తాలూకా టోటల్ అమౌంట్ ఎంత అని చెప్పి అడుగుతున్నాను అంటే రైట్, ఇట్ ఈస్ టోటలీ 500 crores అండి. అండ్ ఇందులో RBI వాళ్ళ షేర్ అయితే 250 crores ఉంటుంది. ద రెస్ట్ ఆఫ్ 250 crores ఏంటంటే ఎవరైతే మనకి ఇండియాలో ఈ పేమెంట్ రిలేటెడ్ సర్వీసెస్ అనే ఆఫర్ చేస్తారో సో అలా ఆఫర్ చేసిన ప్రతి ఒక్క కంపెనీ తాలూకా షేర్ కాంట్రిబ్యూషన్ అంతా కలుపుకుంటే టోటల్ ఏంటంటే 250 crores అనేది వీళ్ళు కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. అండ్ అలాగే రిమైనింగ్ 250 crores అనేది మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే అండి, రైట్. హాఫ్ ఆఫ్ అమౌంట్ ఈస్ బెర్న్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ద రెస్ట్ ఆఫ్ అమౌంట్ ఈస్ బెర్న్ బై ద ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ కరెంట్లీ ఆఫరింగ్ ది పేమెంట్ రిలేటెడ్ సర్వీసెస్ ఇన్ ఇండియా. ఓకే, రైట్. సో ఇది మనకు ఉండే PIDF పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగిన క్వశ్చన్ అండి. సో ఆప్షన్ C ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఓకే, రైట్. 500 crores ఈజ్ యువర్ ఆన్సర్. Reserve Bank of India, in its annual report for 2019-20, has decided to dissolve which of the following organization? Right, Reserve Bank of India ఏంటంటే రీసెంట్ గా మనకి ఒక యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. యాజ్ పర్ ద రిపోర్ట్ ప్రకారం అన్నమాట ఏ ఆర్గనైజేషన్ వీళ్ళు త్వరలో డిసాల్వ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారండి. ఓకే, ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్ అండి. సో ఆప్షన్ D ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఓకే, రైట్. BCSB అని చెప్పేసి అంటాం అనమాట. ఇట్ ఈస్ స్టాండ్స్ ఫర్ బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకే, రైట్. స్టాండర్డ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకే, రైట్. సో బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తామండి. సో ఇది అయితే మనకి హెడ్ ఆఫీస్ అయితే ఎక్కడ ఉంటుందంటే ముంబైలో ఉంటుంది. సో యాక్చువల్లీ ఇది ఏంటంటే మనకి మన బ్యాంక్ వాళ్ళు ఇండియాలో ఆఫర్ చేసిన అన్ని రకాల సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఆ సర్వీసెస్ అనేవి
వాళ్ళకి ట్రాన్స్పరెంట్ గా వస్తున్నాయా లేదా ప్రతి ఒక్క సర్వీస్ లోనూ రెండరెన్సీస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఈ కస్టమర్ సర్వీసెస్ అన్నిటిని కూడా ఏంటంటే వీళ్ళు వాచ్ చేసేటువంటి ఒక టైప్ ఆఫ్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఏంటంటే మనం బీసీఎస్బీగా చెప్తూ ఉంటాం అనమాట. ఓకే, సో అందువల్ల దీన్ని సింపుల్ గా ఏమని పిలుస్తారంటే కస్టమర్ సర్వీసెస్ వాచ్ డాగ్ అని చెప్పేసి పిలుస్తుంటారు. ఓకే, కస్టమర్ సర్వీసెస్ వాచ్ డాగ్ అని దేని పిలుస్తాం అని చెప్పేసి ఉంటాం, బీసీఎస్బీ అని పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకే, మీకు స్టడీ పాయింట్ ఏమైనా క్వశ్చన్స్ అడిగితే కనుక ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగితే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మనకి ఇక్కడ ఉన్న ఎన్పిఎస్ఐ, సో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటాం. అలాగే ఐడిఆర్బిటి అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ది డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ అంటాం. ఓకే, రైట్ వెల్. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. ఓకే, అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సబ్సిడరీ కంపెనీ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, రైట్. టిఎస్సిసి డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ చెప్పేసి పిలుస్తామండి. సో ఇట్ ఈస్ ఆల్సో one of the subsidiary of Reserve Bank of India, and it is located in Mumbai, and which are offering the insurance coverage for the customer deposits up to 5 lakh rupees. Okay, up to 5 lakh rupees. And earlier days, the limit of DICGC is up to 1 lakh. ఒకప్పుడు అయితే ₹1,00,000 వరకు మాత్రమే ఇలాంటి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఆఫర్ చేశారంటే కస్టమర్ డిపాజిట్ కి. నౌ ఇట్ హాస్ బీన్ ఇంక్రీజ్డ్ టు అప్ టు 5 lakh. ఓకే, రైట్. ఇది కూడా మనకి ఎక్కడ ఉంటుంది, ముంబైలో ఉంటుందండి. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ abbreviations and headquarters. As per the 64th survey of professional forecast on macroeconomic indicators released by Reserve Bank of India, in financial 2021, India's gross domestic product growth may contract by what percent? Okay, right. So Reserve Bank of India వాళ్ళు ఏంటంటే జనరల్ గా మనకి రిలీజ్ చేసేటువంటి రిపోర్ట్స్ లో చూసుకుంటే వన్ ఆఫ్ ద రిపోర్ట్ ఉంటుందని. సో దీని పేరు ఏంటంటే ఎస్పీఎఫ్ అని చెప్పేసి అంటారు, సర్వే ఆఫ్ ప్రొఫెషనల్ ఫోర్కాస్టర్స్ అని చెప్పేసి అంటారండి. యాక్చువల్గా సర్వే ఆఫ్ ప్రొఫెషనల్ ఫోర్కాస్ట్ అనేది ఏంటంటే ఇండియాలో ఉండేటువంటి మ్యాక్రో ఎకానమిక్ ఇండికేటర్స్ ని బేస్ చేసుకొని మన ఇండియా తాలూకా జీడిపిని ఏంటంటే మనం ఫోర్కాస్ట్ చేస్తూ ఉంటామండి. సో మరి యాజ్ పర్ ది సర్వే ఆఫ్ ప్రొఫెషనల్ ఫోర్కాస్టర్స్, ఓకే, వాట్ ఈస్ ది ఇండియాస్ జీడిపి గ్రోత్ మే కాంట్రాక్టెడ్ బై what percent for financially 2021? Okay, here the answer is option B is your answer, and so it is 1.5% మాట. సో యాజ్ పర్ ద ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఈ ఫైనాన్షియల్ 2021 కట ఇండియా తాలూకా టోటల్ జీడిపి అనేది ఎంతవరకు తగ్గొచ్చు అని చెప్పేసి అంటే 1.5% మాట. ఇక్కడ కాంట్రాక్ట్ అనేది విచ్ ఇండికేట్స్ నెగటివ్ అండి. ఓకే, నెగటివ్ గ్రోత్ రేట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు వచ్చిన అన్ని కూడా నెగటివ్ గ్రోత్ రేట్స్, కాంట్రాక్ట్స్ అన్ని కూడా ఏంటంటే మనకి నెగటివ్స్. ఓకే, మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా హాస్ ఎక్స్టెండెడ్ డెడ్ లైన్ ఫర్ power of attorney norms will which date? Okay, clear. Reading the question. Market regulator SEBI has extended deadline for power of attorney norms till which date? Recent గా మనకి ఏంటంటే సెబీ వాళ్ళు మార్కెట్ రిలేటింగ్ గా మనం జనరల్ గా షేర్లు కానీ లేకపోతే స్టాక్స్ ఏమైనా కొనేటప్పుడు ఆ పర్టికులర్ షేర్స్ అండ్ అలాగే స్టాక్స్ ఏంటంటే మనం వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ, ఓకేనండి, లేకపోతే మనం ఆల్రెడీ మనం ఆల్రెడీ కొనేసుకున్నటువంటి స్టాక్స్ ని దానిపైన మళ్ళీ మనం మార్జిన్ రిక్వైర్మెంట్స్ ఏమైనా తీసుకోవాలన్నా సరే కంపల్సరీగా మనకి పవర్ ఆఫ్ అటార్నీ అనేటువంటి ఒకటి అయితే కంపల్సరీగా మ్యాండేటరీ చేయడం అనేది జరిగింది అనమాట. సో కాబట్టి అంటే లాక్డౌన్ టైంలో జనరల్ గా మనకి ఆఫీసెస్ అన్ని షట్ డౌన్ ఉండటం వలన కొత్తగా మనకి దాదాపుగా అంటే ఒక 2 crore మెంబర్స్ ఏంటంటే ఈ సెక్యూరిటీస్ మార్కెట్ లో ఇన్వెస్టర్స్ గా రావడం అనేది జరిగింది. సో వాటికి సంబంధించిన పవర్ ఆఫ్ అటార్నీ నామ్స్ అన్నిటిని కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేయడం కోసం సెబీ ఏంటంటే చాలా సార్లు ఆ పవర్ ఆఫ్ అటార్నీ నామ్స్ ని సంబంధించినటువంటి డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చిందన్నమాట. ఫర్దర్ గా ఏంటంటే వన్ ఫైన్ డే వచ్చినప్పుడు మాత్రం వాళ్ళంటే కంక్లూడ్ చేశారన్నమాట. సో ఫైనల్ గా ఈ సెబీ వాళ్ళు పవర్ ఆఫ్ అటార్నీ నామ్స్ ని ఇంప్లిమెంట్ చేయడం కోసం పెట్టినట్లు లాస్ట్ డెడ్ లైన్ ఏంటని చెప్పేసి అంటే ఇట్స్ ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్ అండి. ఇట్ ఈస్ 1st August 2020. సో 1st August 2020 నుంచి కూడా ఎవరైతే కనుక ఆ పవర్ ఆఫ్ అటార్నీ నామ్స్ అని అప్పటికల్లా ఫుల్ఫిల్ అవుతాయి. సో వాళ్ళు మాత్రం ఏంటంటే మార్జిన్ రిక్వైర్మెంట్స్ కానీ లేకపోతే వాళ్ళు కొనుక్కునే షేర్స్ ని వేరే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుని ఎలిజిబిలిటీ ఉంటుందండి. సో వితౌట్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే వీ కెనాట్ మేక్ ట్రాన్స్ఫర్ అవర్ షేర్స్ ఇంటూ ది ఎనీవన్ అనమాట. ఓకే అండి, అండ్ అలాగే వీ కెనాట్ గెట్ ఎనీ మార్జిన్ అమౌంట్స్, ఓకే, వితౌట్ having power of attorney. So that's why it is mandatory. Okay, that's why it is made mandatory by the SEBI. Okay, fine. So the option A is your answer. 1st August 2020 నుంచి ఏంటంటే కంపల్సరీగా మనకి పవర్ ఆఫ్ అటార్నీ నామ్స్ అని ఇంప్లిమెంట్ రావడం జరిగిందండి. సో అక్కడ నుంచి మనకి ఎట్లాంటి ఎక్స్టెన్షన్ పీరియడ్స్ అయితే మన సెబీ వాళ్ళు ఏమి గ్రాంట్ చేయలేదు అనమాట. అండ్ అలాగే సెబీ తాలూకు ప్రెసెంట్ చైర్మన్ అయితే కనుక సో హీఈస్ అజయ్ త్యాగి అండి. ఓకే, రైట్, హీఈస్ అజయ్ త్యాగి. సో ఈయన తాలూకు టెన్యూర్ కూడా మనకి ఏంటంటే ఇంకో 2 years వరకు ఎక్స్టెన్షన్ అవ్వడం అనేది జరిగింది. అండ్ సెబీ తాలూకు పాయింట్ ఆఫ్ సెబీ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందంటే మనకి ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ముంబై అండి. అండ్ అలాగే ఇది మనకి ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజెస్ ని అండ్ అలాగే స్టాక్ మార్కెట్స్ ని, ఓకే, అండ్ అలాగే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ని, ఇండియాలో ఉండే క్యాపిటల్ మార్కెట్ ని అండ్ అలాగే కమోడిటీస్ మార్కెట్ ని, ఓకే అమ్మా, రైట్, కమోడిటీస్ మార్కెట్ ని. సో వీటన్నిటిని కూడా రెగ్యులేట్ చేసేటువంటి వన్ అండ్ ఓన్లీ ఆర్గనైజేషన్ అంటే మనకి సెబీ. ఓకే, రైట్. Prime Minister Narendra Modi has launched the platform
ఆనరింగ్ ది ఆనెస్ట్ ఫర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వన్. ఓకే రైట్. రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనేటువంటి పిఎం ఇండియా గారు ఏం చేశారంటే మనకి ఆనరింగ్ ది ఆనెస్ట్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. సో ఇది ఎందుకోసం అని చెప్పేసి అంటే ఒక పర్టికులర్ సెక్టర్ సంబంధించి ఏంటంటే మనం ట్రాన్స్పరెన్సీని తీసుకురావడం కోసం అంటే మన నరేంద్ర మోడీ గారు అంటే ఈ ప్లాట్ఫామ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఎందుకు ఆనరింగ్ ది ఆనెస్ట్ అనేది ఏంటంటే ఏ పర్టికులర్ సెక్టర్ లో ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి దీన్ని లాంచ్ చేసి తీసుకెళ్తున్నారంటే రైట్. ఇట్స్ ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. టాక్సెస్ అనమాట. ఓకే రైట్. టాక్సెస్. Which bank has created a separate financial inclusion and a micro market vertical within the bank to provide financial services to people in the interior of the country? Okay, right. సో యాక్చువల్ గా రీసెంట్ గా పర్టికులర్ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారని చెప్పి ఆ బ్యాంక్ లో ఒక సెపరేట్ వింగ్ కూడా ఫామ్ చేశారు అనమాట. ఆ వింగ్ నేమ్ ఏంటంటే ఇట్ ఈస్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అండ్ మైక్రో మార్కెట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటామండి. రైట్. సో దీని ప్రకారం ఏంటంటే వాళ్ళు పర్టికులర్ గా కొన్ని టార్గెటెడ్ ఏరియాస్ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ ని పీపుల్ కి ఆఫర్ చేయడం కోసం ఏంటంటే ఈ వర్టికల్ లైన్ అయితే మాత్రం విత్ ఇన్ బ్యాంక్ లో దీన్ని క్రియేట్ చేశారట. సో ఇంతకీ ఈ వర్టికల్ లైన్ క్రియేట్ చేసిన ఆ బ్యాంక్ నేమ్ ఏంటని చెప్పి అడుగుతున్నాను అంటే రైట్. ఇట్స్ ఆప్షన్ ఏ ఇస్ యువర్ ఆన్సర్. ఇట్ ఈస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే రైట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాస్ టార్గెటెడ్ టు ఆఫర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ టు ది పీపుల్ హూ ఆర్ స్టేయింగ్ ఇన్ స్మాల్ సిటీస్, ఓకే, అండ్ రూరల్ ఏరియాస్. Okay, right. Well, so under the purview of financial inclusion అంటే మీనింగ్ అంటే extending our banking services in unbanked areas at an affordable cost. సో ఎక్కడైతే మన బ్యాంకులు ఉండవో అట్లాంటి చోట మనం ఏంటంటే మన తాలూకా బ్యాంక్ పెట్టి మన సర్వీసెస్ ఆఫర్ చేసి ఉండాలి. అండ్ అలాగే వాళ్ళు అక్కడ ఏ రేట్ అయితే బేర్ చేస్తారో అదే రేట్ మనం ఆఫర్ చేసి ఉండాలి. సో ఇట్ ఈస్ కాల్డ్ ద టర్మ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. అండ్ మైక్రో మార్కెట్స్, a small amounts of advances which will be granted by a bank to the people, okay, based on their activities. Okay, right. సో ఇవి మనకి ఎస్బీ పాయింట్ ఆఫ్ అడిగేటువంటి క్వశ్చన్స్ అనమాట. అండ్ అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాయింట్ ఆఫ్ చూసుకుంటే మనకు వచ్చిన కొత్త చైర్మన్ ఎవరని చెప్పేసి దినేష్ కారా. ఓకే, దినేష్ కారా. హీ ఈస్ ది ప్రెసెంట్ చైర్మన్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ డెప్యూటీ చైర్మన్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. ఓకే, ఐ మీన్ వైస్ చైర్మన్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అనమాట. ఓకే రైట్. వెల్, అండ్ అలాగే ప్రెసెంట్ ఇదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద మనకి సిఎఫ్ఓ కూడా రావడం జరిగింది అనమాట. చీఫ్ ఫైనాన్సింగ్ ఆఫీసర్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఈయన పేరు ఏంటంటే మనకి చరణ్జిత్ సింగ్. ఓకే రైట్. చరణ్జిత్ సింగ్ సత్రాయ్. ఓకే రైట్. వెల్, అండ్ దీని హెడ్ ఆఫీస్ అయితే మనకి ఇక్కడ ముంబైలో ఉంటుంది అనమాట. ప్యూర్ బ్యాంక్, నథింగ్ ఎల్స్. అండ్ అలాగే నేషన్స్ బ్యాంక్, ఆనెస్ట్, ఇవన్నీ ఏంటంటే మనకి ఎస్బీఐకి ఉండేటువంటి టైటిల్ అనమాట. ఏ ఫేమస్ పర్సనాలిటీ మణితోంబి సింగ్ పాస్ అవే. హీ అసోసియేట్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్. ఓకే రైట్. మణితోంబి సింగ్ అనేటువంటి క్యాండిడేట్ రీసెంట్ గా చనిపోవడం అయితే జరిగిందండి. సో ఈయన ఏ పర్టికులర్ స్పోర్ట్ కి సంబంధించినటువంటి క్యాండిడేట్ చెప్పి అడుగుతున్నారు. సో రైట్, హీ ఈస్ అసోసియేట్ విత్ ది గేమ్ ఆఫ్ ఫుట్బాల్ అండ్ హీ ఈస్ ఫ్రమ్ మణిపూర్. ఓకే రైట్. మణిపూర్ ఇంపార్టెంట్. World Mosquito Day is observed on which date? Okay, World Mosquito Day is observed on August 20th, and this day was similarly observed as a Rajiv Gandhi. Wait. National Sadbhavana Day. Okay, right. National Sadbhavana Day. National Sadbhavana Day is observed. Okay, observed on the commemoration of Rajiv Gandhi. Okay, fine. Chalo, the next one. And National Sadbhavana Day and World Mosquito Day both were observed on August 20th. Okay, right. August 20th it is National Sports Day. National Sports Day. Okay, clear. And August 21, don't confuse. This day is observing on World Senior Citizens Day. World Senior Citizens Day. Okay, and we have a different day, so that is International Old Persons Day. Okay, International Old Persons Day. So it is observed on 1st October. So don't confuse. So International Old Persons Day is observed on 1st October and World Senior Citizens Day is observed on August 21. Okay, fine. So August 19, it is observed as a World Humanitarian Day and World Photography Day. Okay, fine. So growth of India in financial year 2021 as per World Bank's Global Economic Prospects June 2020 in what percent? రైట్. ఇందులో మనకి ఏంటో ఒక రెండు క్వశ్చన్స్ ఉంటాయండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. గ్లోబల్ ఎకానమిక్ ప్రాస్పెక్ట్ ఎవరు రిలీజ్ చేస్తారని చెప్పేసి అడగచ్చండి. రైట్, ఇట్ ఈస్ రిలీజ్డ్ బై ది వరల్డ్ బ్యాంక్. సో యాజ్ పర్ ది వరల్డ్ బ్యాంక్ గ్లోబల్ ఎకానమిక్ ప్రాస్పెక్ట్ లో చూసుకుంటే కనుక సో వీళ్ళు రీసెంట్ గా మనకి మన కంట్రీ తాలూకా గ్రోత్ రేట్ ని మన జూన్ 2020 నాటికి ఏంటంటే వీళ్ళు ఫోర్కాస్ట్ చేయడం అయితే జరిగిందండి. సో మరి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఆ ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే కనుక జూన్ 2020 నాటికి మన ఫైనాన్షియల్ ఇయర్ ఈ 2020-21 సంబంధించి మన ఇండియా గ్రోత్ రేట్ ఎంత ఉంది అని చెప్పేసి అడుగుతున్నారండి. ఓకే రైట్, ఇది ఆల్రెడీ మనకి అయిపోయింది.
సో ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ 3.2 అనమాట. కాకపోతే ఇండెక్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో దీనికి మనం చెప్తున్నాం అనమాట. అదర్ దాన్ ఏంటంటే మనం లాస్ట్ 3 to 4 months మనం ఏంటంటే ఈ గ్రోత్ రేట్స్ అనేది చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. ఓకే రైట్. సో యాజ్ పర్ ద వరల్డ్ బ్యాంక్ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్టివ్స్ ప్రకారం అంటే 3.2% ఏంటంటే మన ఇండియా గ్రోత్ రేట్ ఉందట ఫైనాన్షియల్ 2020-21 జూన్ 20 నాటికి. ఓకే. అండ్ ఇండెక్స్ అనేది ఎవరు ప్రిపేర్ చేస్తారంటే మనకి వరల్డ్ బ్యాంక్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే రైట్. విచ్ బ్యాంక్ హ్యాస్ అనౌన్స్డ్ ఎ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విత్ అడాప్ టు ఎన్హాన్స్ ది డిజిటల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఇట్స్ కస్టమర్స్. రైట్. రీసెంట్ గా ఏ పర్టికులర్ బ్యాంక్ వాళ్ళు అంటే అడాప్ వాళ్ళతో ఒక పార్ట్నర్షిప్ ఒక అగ్రిమెంట్ చేసుకొని సో ఈ బ్యాంక్ తాలూకా కస్టమర్స్ అందరికీ కూడా డిజిటల్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేయడం కోసం అంటే ఈ అగ్రిమెంట్ చేసుకోవడం అయితే జరిగిందండి. సో మరి ఎంతకి ఈ అడాప్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నట్టు ఆ బ్యాంక్ నేమ్ ఏంటంటే ఇట్ ఈస్ ఆప్షన్ ఏ అండి. సో ద బ్యాంక్ నేమ్ ఈజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. ఓకే రైట్. హెచ్డిఎఫ్సి బ్యాంక్. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెడ్ క్వార్టర్ అయితే మనకి ముంబైలో ఉంటుందండి. అండ్ అలాగే ప్రజెంట్ దీని తాలూకా ఎండి అండ్ సిఇఓ ఎవరని చెప్పేసి అంటే శశిధర్ జగదీశన్. ఓకే. శశిధర్ జగదీశన్ ఈజ్ ది ప్రజెంట్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ హెచ్డిఎఫ్సి. ఓకే. ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ది హెచ్డిఎఫ్సి. అండ్ అలాగే ఇంకా కొన్ని అగ్రిమెంట్స్ అన్ని ఒకసారి చూద్దాము. సో హెచ్డిఎఫ్సికి ఓకే హెచ్డిఎఫ్సి అండ్ అపోలో హాస్పిటల్స్. హెచ్డిఎఫ్సి అండ్ అలాగే అపోలో హాస్పిటల్స్ ఈ రెండింటికి మధ్య కూడా ఒక అగ్రిమెంట్ కూడా జరిగింది అనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి అంటే ది హెల్త్ ఓకే ది హెల్త్ ప్రోగ్రామ్ అనేటువంటి ఒక ఇనిషియేషన్ అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఓకే. ది హెల్త్ ప్రోగ్రామ్ ఇనిషియేషన్ విచ్ వాజ్ లాంచ్డ్ బై ది హెచ్డిఎఫ్సి బై మేకింగ్ అన్ అగ్రిమెంట్ విత్ అపోలో హాస్పిటల్స్. అండ్ అలాగే ఇదే హెచ్డిఎఫ్సి వాళ్ళు ఏంటంటే మనకి ఆర్మ్డ్ పర్సన్స్ ఉంటారు కదండి. రైట్. ఆర్మీ పర్సన్స్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్. ఆర్మీ పర్సన్స్ వాళ్ళకి ఏంటంటే అగ్రికల్చర్ బేస్డ్ గోల్డ్ లోన్స్ ఇవ్వడం కోసం ఓకే రైట్. అగ్రికల్చర్ బేస్డ్ గోల్డ్ లోన్స్ ఇవ్వడం కోసం ఒక టైప్ ఆఫ్ కార్డ్ అయితే వీళ్ళు ఇష్యూ చేయడం అయితే జరిగిందండి. ఓకే రైట్. ఈ కార్డ్ ఏమని పిలుస్తామని చెప్పేసి అంటే మనము ఓకే హెచ్డిఎఫ్సి శౌర్య క్రెడిట్ కార్డ్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకే. హెచ్డిఎఫ్సి శౌర్య క్రెడిట్ కార్డ్స్ విచ్ ఆర్ ఆఫర్డ్ బై సో ఓకే అండి. శౌర్య క్రెడిట్ కార్డ్స్ ఎవరు ఆఫర్ చేస్తారమ్మా అని చెప్పి అంటే హెచ్డిఎఫ్సి వాళ్ళు ఆఫర్ చేస్తారు. సో ఎవరికి అని చెప్పేసి అంటే ద ఆర్మ్డ్ పర్సన్స్ హూ ఆర్ మేకింగ్ ఫార్మింగ్. ఓకే. Similarly, they can get gold loans. Fine. So the next one. Who was chaired the Committee on Development of Housing Finance Securitization Market in India on the recommendation of which RBI draft framework for securitization of standard assets. Okay, right. So recently ఏంటంటే మనకి ఓకే రైట్. రీసెంట్ గా మనకి ఏంటంటే ఫైన్ ఆర్బీఐ వాళ్ళు ఏంటంటే మనకి ఒక డ్రాఫ్ట్ ఫ్రేమ్ వర్క్ అనేది ఏంటంటే ఈ సెక్యూరిటైజేషన్ స్టాండర్డ్ అసెట్స్ పైన ఏంటంటే మనకు కమిటీ అనేది వేయడం జరిగిందట. ఓకే అండి రైట్. వెల్ సో ఈ కమిటీ అనేది దేనికి సంబంధించి అని చెప్పి అంటే మనకి ఈ హౌసింగ్ ఫైనాన్స్ సెక్యూరిటీస్ మార్కెట్ సంబంధించి ఏవైతే మన కంపెనీస్ ఉంటాయో ఈ కమిటీకి సంబంధించినటువంటి ఫ్రేమ్ వర్క్ మనకి ఆర్బీఐ వాళ్ళు కమిటీ అయితే వేయడం జరిగిందండి. అండ్ ఈ కమిటీకి హెడ్ గా ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరని చెప్పి అడుగుతున్నారు. ఓకే రైట్. సో ద క్యాండిడేట్ నేమ్ ఈస్ హర్షవర్ధన్ అండి. ఓకే రైట్. వెల్ హర్షవర్ధన్ అనమాట. ఓకే రైట్. వెల్ రైట్. సో డెవలప్మెంట్ ఆఫ్ హౌసింగ్ ఫైనాన్స్ సెక్యూరిటైజేషన్ మార్కెట్. ఓకే రైట్. జనరల్ గా అంటే హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించినటువంటి ఈ హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించినటువంటి సెక్యూరిటీస్ మార్కెట్ ఏదైతే ఉంటుందో సో వాటికి సంబంధించినటువంటి అసెట్స్ పాయింట్ ఆఫ్ లో ఆర్బీఐ వాళ్ళని రీసెంట్ గా కమిటీ చేశారట. సో ఆ కమిటీకి హెడ్ గా ఉన్నారని చెప్తుంటే మనకి హర్షవర్ధన్ అనమాట. అండ్ అలాగే దెర్ ఈస్ ఎ వర్డ్ స్టాండర్డ్ అసెట్స్. చూడండి ఇక్కడ సెక్యూరిటైజేషన్ ఆఫ్ స్టాండర్డ్ అసెట్స్ అని చెప్పేసి అనమాట. సెక్యూరిటైజేషన్ స్టాండర్డ్ ఆఫ్ అసెట్స్ అంటే మీనింగ్ ఏంటంటే జనరల్ గా ఏ సెక్టర్ లో అయినా సరే మనం ఎవరికైనా సరే లోన్ ఇచ్చాం అనుకోండి ఆ లోన్ వాళ్ళు విత్ ఇన్ టైమ్ లో కనుక రీపే చేస్తే దాన్ని ఏమని పిలుస్తూ ఉంటాం మనం స్టాండర్డ్ అసెట్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకే. స్టాండర్డ్ అసెట్ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ అసెట్ విచ్ ఈజ్ రీపేయబుల్ విత్ ఇన్ ది టైమ్ అనమాట. సో ఏదైతే మనం ఇచ్చిన లోన్ ఉంటుందో ఆ లోన్ విత్ ఇన్ టైమ్ లో రీపే చేస్తే అప్పుడు దాన్ని ఏమంటాం స్టాండర్డ్ అసెట్ అని చెప్పేసి పిలుస్తుంటాము. ఓకేనండి రైట్. సో అయితే ఈ స్టాండర్డ్ అసెట్స్ కూడా జనరల్ గా మనం ఈ లోన్స్ ఆఫర్ చేసేటప్పుడు జనరల్ గా మనం ఏం చేస్తాం అంటే మనకి సెక్యూరిటైజేషన్ నామ్స్ అనేవి కంప్లీట్ గా మనం ఫుల్ఫిల్ చేస్తూ ఉండాలండి. ఓకే. సెక్యూరిటైజేషన్ నామ్స్ ఏంటంటే వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ సెక్యూరిటైజేషన్ నామ్స్ సంబంధించిన ఫ్రేమ్ వర్క్ అంటే రీసెంట్ గా మనకి ఎస్పెషల్ గా ఈ డెవలప్మెంట్ ఆఫ్ హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించి కంపెనీ సంబంధించి అంటే ఈ ఫ్రేమ్ వర్క్ మనం ప్రిపేర్ చేయమని చెప్పేసి ఆర్బీఐ వాళ్ళ కమిటీ అయితే వేయడం జరిగింది. ఆ కమిటీకి హెడ్ ఎవరని చెప్పేసి అంటే హర్షవర్ధన్ అండి. ఓకే రైట్. ఇకపోతే రాజీవ్ గాబా అండి. సో రాజీవ్ గాబా ఏంటంటే ఈయన కూడా ప్రెసెంట్ కమిటీకి హెడ్ గా ఉన్నారన్నమాట. సో ఇదేంటని చెప్పేసి అంటే హూ వాస్ డీలింగ్ ది ఇష్యూ ఆన్ ఓకే టు మిటిగేట్ the financial stress to telecom sector సంబంధించినటువంటి ఏవైతే ఈ అన్పెయిడ్ లోన్స్ ఉంటాయో సో అన్పెయిడ్ లోన్స్ నుంచి టెలికాం సెక్టర్ కి రిస్క్ అనేది తగ్గించడం కోసం వేసిన కమిటీకి అంటే హెడ్ గా ఉన్నట్టు రాజీవ్ గాబా గారు ఉన్నారన్నమాట. ఓకే రైట్. ఇకపోతే పీకే మోహంతి గారు అండి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. పీకే మోహంతి
సో ఈ పీకే మొహంతి కమిటీని కూడా మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఫామ్ చేయడం జరిగిందండి. సో ఈ కమిటీ తాలూకా డీటెయిల్స్ ఏంటంటే, హూ వాజ్ అపాయింటెడ్ టు డీల్ to revise the ownership and corporate structure of ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ సంబంధించి ఏంటంటే మనకు ఓనర్షిప్ అండ్ అలాగే కార్పొరేట్ స్ట్రక్చర్ రివైజ్ చేయడం కోసం అపాయింట్ అయిన కమిటీ ఏంటంటే పీకే మొహంతి కమిటీ అండి. ఓకే, రైట్. సో ఉర్జిత్ పటేల్ గారు అయితే మనకి జనరల్ గా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండర్లో ఉండేటువంటి మోనిటరీ పాలసీ కమిటీ ఉంటుంది కండి. ఈ మోనిటరీ పాలసీ కమిటీకి కొత్తగా అపాయింట్ అయినటువంటి ఆ 3 నామినేటెడ్ గవర్నమెంట్ క్యాండిడేట్స్ ఉంటారు కదా. సో ఈ 3 నామినేటెడ్ గవర్నమెంట్ క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేయడం కోసం ఏంటంటే ఉర్జిత్ పటేల్ గారు అంటే వన్ ఆఫ్ ద మెంబర్ గా ఏంటంటే ఈయన తీసుకోవడం అనేది జరిగింది అనమాట. ఓకేనండి, రైట్. ఈ కమిటీ కూడా యాక్చువల్ గా హెడ్ ఎవరంటే మనకి రాజీవ్ గాబా గారు హెడ్ ఉంటారండి. సో అందులో వన్ ఆఫ్ ద మెంబర్ ఎవరని చెప్పి అంటే మనకి ఉర్జిత్ పటేల్ అనమాట. ఓకే, రైట్. సో హూ విల్ చైర్ ది కమిటీ కాన్స్టిట్యూటెడ్ బై ది PM Narendra Modi to solve the difficulties faced in the implementation of 3 lakh crore collateral phase loan for MSMEs, రైట్. సో రీసెంట్ గా మనకి ఏంటంటే కోవిడ్ టైంలో MSME వాళ్ళు ఏంటంటే ఎక్కువగా మనకి అంటే క్రైసిస్ ఫేస్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఆ క్రైసిస్ నుంచి MSME వాళ్ళని అంటే ఓవర్కమ్ చేయడం కోసం మనకి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే మనకి ఒక 3 lakh crore కొల్లేటరల్ ఫ్రీ లోన్ ఏంటంటే ఈయన ఆఫర్ చేయడం అయితే జరిగిందండి. సో అయితే ఈ 3 lakh crore కొల్లేటరల్ ఫ్రీ లోన్ ని మనం ఈ MSMEs ఆఫర్ చేసేటప్పుడు ఎట్లాంటి డిఫికల్టీస్ అని ఫేస్ చేయడం ఛాన్సెస్ ఉంటుంది అండ్ అలాగే వాటికి ఇంప్లిమెంటేషన్ సంబంధించి ఏంటంటే ఒక కమిటీ అనేది వేయడం జరిగింది. ఆ కమిటీకి హెడ్ గా ఉన్నారని చెప్పేసి అంటే ఈజ్ మిస్టర్ రాజ్నాథ్ సింగ్ అండి. ఓకే, రైట్. ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఈజ్ ది ప్రెజెంట్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండి. సో ఈయన తాలూకు కాన్స్టిట్యూషన్ అయితే కనుక మనకి లక్నో సిటీ అండి. ఓకే, రైట్. వెల్, లక్నో సిటీ గుర్తుపెట్టుకున్నామా, వెరీ ఇంపార్టెంట్. ఇకపోతే మనకి జి కిషన్ రెడ్డి గారు ఏంటంటే ఈయన కూడా కమిటీ చైర్మన్ గా ఉన్నారన్నమాట. సో ఈయన ఎవరని చెప్పేసి అంటే హీఈస్ head of the panel of suggesting measures to the welfare of freedom fighters వెల్ఫేర్ పైన వేసినటువంటి కమిటీకి హెడ్ గా ఉన్నారంటే మనకి జి కిషన్ రెడ్డి గారు ఉన్నారన్నమాట. ఓకే, ఫైన్. నోటెడ్ పర్సనాలిటీ రాహత్ ఇండోరి పాస్డ్ అవే రీసెంట్లీ. హీ వాజ్ ఎ వెటరన్ పోయిట్ ఆఫ్ విచ్ లాంగ్వేజ్? ఓకే, రైట్. రాహత్ ఇండోరి గారు ఏంటంటే రీసెంట్ గా చనిపోవడం అయితే జరిగిందండి. సో ఈయన యాక్చువల్ గా ఎవరని చెప్పేసి అంటే హీఈస్ ఏ పోయిట్ అని చెప్పి ఆల్రెడీ మనం ఏంటంటే ఇక్కడ క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. సో అయితే ఈయన ఏ లాంగ్వేజ్ లో ఈయన ఏంటంటే పోయిమ్స్ అని రాస్తారని చెప్పి అడుగుతున్నాను. ఓకే, రైట్. ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్ అంటే ఇట్ ఈస్ ఉర్దూ. ఓకే, ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్, ఉర్దూ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వన్ వాస్ అపాయింటెడ్ యాజ్ ది బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఆదిదాస్? సో ఆదిదాస్ కి బ్రాండ్ అంబాసిడర్ కి అపాయింట్ అయిన క్యాండిడేట్ ఎవరని చెప్పి అడుగుతున్నారండి. రైట్. సో ఆప్షన్ ఏ మంచు జిల్లా, ఆప్షన్ బి రోహిత్ శర్మ అండ్ ఆప్షన్ సి హిమాదాస్. సో ఆల్ ఆఫ్ దీస్ candidates were appointed as the brand ambassador for Adidas Group. So option D is your answer. Who has been appointed as the chairman of the rearranged commodity derivatives advisory committee of SEBI? Okay, right. Well, so actually ఏంటంటే సెబీ వాళ్ళ అండర్లోకి ఏంటంటే మనకు ఒక 5 years బ్యాక్ అంటే కమోడిటీ సెక్టర్ తీసుకురావడం అనేది జరిగింది అనమాట. ఇది వరకు అయితే మనకి ఫార్వర్డ్స్ మార్కెట్ కమిషన్ అని చెప్పేసి మనకి FMC అని చెప్పేసి మనకు ఒక రెగ్యులేటింగ్ అథారిటీ ఉండేదండి. సో ఈ FMC ఏమైందంటే మనకి దీన్ని తీసుకొచ్చి సెబీలో ఏంటంటే మెర్జ్ చేయడం జరిగింది అనమాట. సో దెన్ ఆన్వర్డ్స్ అప్పటి నుంచి కూడా మనకి కమోడిటీ సెక్టర్ పైన అంటే ఎట్లాంటి డెసిషన్ తీసుకున్నా సరే సెబీ వాళ్ళ డెసిషన్ అయితే తీసుకుంటూ ఉంటారు అనమాట. సో అయితే రీసెంట్ గా ఈ ఇష్యూ ఏంటంటే జనరల్ గా మనకి ఈ కమోడిటీ డెరివేటివ్ సంబంధించి ఓకేనండి కమోడిటీ డెరివేటివ్ సంబంధించి ఒక రీఅరేంజ్మెంట్ ఫ్రేమ్వర్క్ అంటే ఫామ్ చేయడం కోసం సెబీ వాళ్ళ కమిటీ అయితే ఒక క్యాండిడేట్ చైర్మన్ అండర్లో వేయడం అయితే జరిగింది. సో ఇందుకు ఈ రీఅరేంజ్డ్ కమోడిటీ డెరివేటివ్స్ కి ఓకేనండి సో చైర్మన్ కి అపాయింట్ అయిన క్యాండిడేట్ ఎవరని చెప్పి అడుగుతున్నారు. ఓకే రైట్, ఇట్స్ ఆప్షన్ ఏ అండి, అశోక్ దాల్వాయి కమిటీ. ఓకే, అశోక్ దాల్వాయి కమిటీ ఈస్ డీలింగ్ ది ఇష్యూ ఆఫ్ ది రీఅరేంజ్డ్ కమోడిటీ డెరివేటివ్స్ అడ్వైజ్డ్ కమిటీ ఆఫ్ ది సెబీ. ఓకే రైట్. ఇకపోతే ద సెకండ్ వన్ చూడండి, పూరి మదాబి బోజ్. రైట్, పూరి మదాబి బోజ్, షీ వాజ్ the head of one of the panel which was set up by the SEBI for dealing the market data access. Right, okay, market data access మాట. సో మార్కెట్ డేటాని ఓకేనండి రైట్ సెబీ మార్కెట్ డేటా అంటే సెబీకి అంటే యాక్సెస్ చేయడం కోసం అపాయింట్మెంట్ కమిటీకి హెడ్ ఎవరని చెప్పి మనకు పూరి మదాబి బచ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఓకే రైట్. ఇకపోతే ఆప్షన్ డి చూద్దాము, ఇషాంత్ హుస్సేన్ అండి. ఇషాంత్ హుస్సేన్ కమిటీ కూడా రీసెంట్ గా మనం ఫామ్ చేయడం అయితే జరిగింది. ఇది దేనికోసం అని చెప్పేసి అంటే ఇట్ ఈస్ ఫర్ నార్మ్స్ అండ్ రెగ్యులేషన్స్. ఫర్ సోషల్ స్టాక్ ఎక్స్చేంజెస్. ఓకే రైట్.
ఇది కూడా ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్సి అంటే ఫుల్ ఫామ్ అంటే సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. సో వీటి నామ్స్ అండ్ అలాగే రెగ్యులేటరీ సంబంధించి ఏంటంటే సెబీ వాళ్ళు ఆఫర్ చేసిన కంపెనీకి హెడ్ ఎవరని చెప్తుంటే మనకి ఇషాంత్ హుస్సేన్ అండి. ఓకే రైట్, ఇషాంత్ హుస్సేన్. And which of the following one launched Omni Collect, a one-stop solution in India? Okay, right, well. So Omni Collect అనేది it is a kind of technology based payment system అండి. సో దీనిని మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి ఆ బ్యాంక్ నేమ్ ఏంటంటే ఇట్ ఈస్ హెచ్ఎస్బిసి ఇండియా అని చెప్పేసి అంటాం అన్నమాట. ఓకే రైట్, కలెక్ట్ హీ ఈజ్ ఎ కీవర్డ్. కలెక్ట్ మీన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ పేమెంట్ ఛానల్. ఓకే, అండ్ వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. ఓకే, అంటే డైరెక్ట్ పేమెంట్స్ అనేవి మీరు ఇందులో మనం చేసుకోవచ్చు అనమాట. అంటే వితౌట్ టైం బౌండింగ్స్ అని ఏమి ఉండవు. అండ్ అలాగే దీనికి ఉండేటువంటి రూల్స్ కానీ రెగ్యులేషన్ కానీ అన్ని చాలా లిబరల్ గా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇట్ ఈస్ అ హస్సల్ ఫ్రీ, ఓకే హస్సల్ ఫ్రీ డైరెక్ట్ మనీ ఓకే పేమెంట్ ఛానల్ అనమాట. సో దాన్ని మనం సింపుల్ గా ఏం చేస్తుంటే ఓమ్ని కలెక్ట్ అని చెప్పేసి అంటాం. సో దీన్ని మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి ఆ బ్యాంక్ ఏంటంటే మనకి హెచ్ఎస్బిసి ఇండియా అని చెప్పేసి అంటాం. ఓకే, హెచ్ఎస్బిసి ఇండియా మీన్స్ అంటే హెచ్ఎస్బిసి వల్ల ఇండియాలో ఉండే బ్రాంచ్ వల్ల ఏంటంటే ఈ ఫెసిలిటీ మనకు లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. యాక్చువల్గా హెచ్ఎస్బిసి హెడ్ క్వార్టర్ అయితే మనకి ఎక్కడ ఉంటుందంటే ఇట్ ఈస్ లండన్. ఓకే రైట్, వెల్. అండ్ అలాగే స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ కూడా మనకి ఎక్కడ ఉంటుందండి, లండన్ లో ఉంటుంది అనమాట. ఫైన్, ఇకపోతే సిటీ బ్యాంక్ అండ్ అలాగే జేపీ మోర్గన్ అనమాట. సో ఈ రెండు అయితే మనకి ఎక్కడ ఉంటాయంటే మనకి విచ్ ఆర్ న్యూయార్క్. ఓకే, న్యూయార్క్. Who has been appointed as the chairman of the National Institute of Public Finance and Policy? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీకి రీసెంట్ గా అపాయింట్ ఉంటే ఆ చైర్మన్ ఎవరని చెప్పేసి అడుగుతున్నారు అండి. ఇట్స్ ఆప్షన్ ఏ ఇస్ యువర్ ఆన్సర్ అంటే ఉర్జిత్ పటేల్. ఓకే రైట్, అండ్ అలాగే ఇదే ఉర్జిత్ పటేల్ గారు ఏంటంటే మనకి ఓకే రైట్ వేరే కంపెనీ కూడా ఏంటంటే ఈయన అడిషనల్ డైరెక్టర్ గా అపాయింట్ అవడం జరిగింది అనమాట. సో దీని పేరు ఏంటంటే మనకి గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ లిమిటెడ్. ఓకే, గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ లిమిటెడ్ కి కొత్తగా అపాయింట్ అయినటువంటి అడిషనల్ డైరెక్టర్ ఎవరని చెప్పేసి అంటే ఉర్జిత్ పటేల్. అండ్ హీర్ వి హావ్ ఎస్ఎస్ ముంద్రా. ఎస్ఎస్ ముంద్రా అనేటువంటి క్యాండిడేట్ అంటే హీ ఈస్ ది వన్ ఆఫ్ ద ఫార్మర్ డెప్యూటీ గవర్నర్ ఆఫ్ ఇండియా, ఫార్మర్ డెప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అండి. సో ఆ ఫార్మర్ డెప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఎస్ఎస్ ముంద్రా వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ది నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ ఇండియా బుల్స్. ఓకే అంటే ఇండియా బుల్స్ కి అపాయింట్ అయిన నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరని చెప్పేసి అంటే మనకి ఎస్ఎస్ ముంద్రా అనమాట. ఓకే రైట్, రాజేష్ కుమార్ గారు ఎవరని చెప్పేసి అంటే హూ వాజ్ ది న్యూలీ అపాయింటెడ్ ది డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అనమాట. ఓకే రైట్, ఎన్ విశ్వనాథన్ గారు ఎవరని చెప్పేసి అంటే ఈయన లాస్ట్ టైం మనకి వన్ ఆఫ్ ద ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ అండి. సో ఈయన ఏంటంటే ఆయన కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వలన ఆయన రీసెంట్ గా అంటే 10 years ఉంటుండగానే ఆయన ఏంటంటే రిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకే రైట్, సో ఛాంపియన్స్ ప్లాట్ఫామ్ హాస్ బీన్ లాంచ్డ్ బై ది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టు హెల్ప్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టర్. రైట్, రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అంటే ఛాంపియన్ అయిన ప్లాట్ఫామ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఏ సెక్టర్ కి హెల్ప్ఫుల్ గా ఉంటుందని చెప్పి అడుగుతున్నారండి. రైట్, ఇట్స్ ఏ టెక్నాలజీ సర్వీస్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ది ఎంఎస్ఎంఈ. ఓకే రైట్, వెల్. సో ఇది ఒక టెక్నాలజీ సర్వీస్ అండి. ఈ టెక్నాలజీ సర్వీస్ ద్వారా అంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ డెవలప్ చేయడం కోసం ఏంటంటే మన పిఎం ఇండియా అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఏంటంటే సో దీనిని లాంచ్ చేయడం అయితే జరిగిందండి. ఓకే రైట్, వెల్. సో ప్రెజెంట్ మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఎవరని చెప్పేసి అంటే నరేంద్ర సింగ్ తోమర్ అండి. ఓకే రైట్, ఈ కాన్స్టిట్యూషన్ అయితే మాత్రం ఏంటంటే నాగ్పూర్ మాట. Full Spectrum India's War 1972 to 2020 is authored by. Okay right, Full Spectrum India's Wars 1972 to 2020 is authored by. ఈ బుక్ రాసినటువంటి క్యాండిడేట్ ఎవరని చెప్తుంటే మనకి అర్జున్ సుబ్రహ్మణ్యం అన్నమాట. ఓకే రైట్, అర్జున్ సుబ్రహ్మణ్యం రైట్, who has recently authored and released the book name is Full Spectrum India's Wars 1972 to 2020. ఓకే ఫైన్. సో ఇకపోతే మనకి అశోక్ కేవర్. సో ఈయన ఒక డాక్టర్ అండి. సో ఈయన కూడా మనకి రీసెంట్ గా ఒక బుక్ కూడా రిలీజ్ చేశారు అనమాట. సో దాని పేరు ఏంటంటే it is gastric cancer. Okay, gastric cancer. It's a book which is authored by the Ashoka Keved and Sudhamurthy garu kuda recent ga manaku popular book కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. సో దీని పేరు ఏంటంటే గ్రాండ్ పేరెంట్స్. ఓకే, గ్రాండ్ పేరెంట్స్ బ్యాక్ ఆఫ్ స్టోరీస్. ఓకే రైట్, బ్యాక్ ఆఫ్ స్టోరీస్ ఫైన్. ఇకపోతే విజయ వచ్చార రజని. ఓకే రైట్, విజయ వచ్చా రజని. సో తిను రాసినటువంటి బుక్ నేమ్ ఏంటంటే ఎ బెండ్ ఇన్ టైమ్. ఓకే, ఎ బెండ్ ఇన్ టైమ్. సో విచ్ ఆర్ వెరీ పాపులర్ బుక్స్ విచ్ ఆర్ రీసెంట్లీ రిలీజ్డ్ ఇన్ ది మంత్ ఆఫ్ ఆగస్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వన్ హ్యాస్ సైన్డ్ an agreement with Aryabhatta Research Institute of Observational Sciences for cooperation in the field of space situational awareness and astrophysics. Right. సో రీసెంట్ గా ఏ డిఫెన్స్ సెక్టర్ సంబంధించినటువంటి కంపెనీ, ఓకే అండి రైట్, ఏ స్పేస్ సెక్టర్ సంబంధించిన కంపెనీ వాళ్ళు రీసెంట్ గా మనకి ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషన్ సైన్సెస్ వాళ్ళతో ఏంటంటే అగ్రిమెంట్ అని చేసుకున్నారట. సో ఇది దేనికోసం అని చెప్పేసి అంటే ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ స్పేస్ సిచ్యువేషన్ అవేర్నెస్ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ అండి. ఓకే రైట్, ఫుల్ ఫామ్ అనేది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో అక్కడ ఏరియస్ అనేది ఒక ఫుల్ ఫామ్ ఉంటుంది అండ్ అలాగే ఎస్ఎస్ అనేది ఒక ఫుల్ ఫామ్ ఉంటుంది.
ఓకే రైట్ వెల్. సో స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అండ్ ఆస్ట్రోఫిజిక్స్. సో ఈ పర్టికులర్ ఫీల్డ్ అండ్ కోఆపరేషన్ కోసం ఏంటంటే మనకి ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషన్ సైన్సెస్ అంటే ఒక ఆర్గనైజేషన్ అగ్రిమెంట్ చేసుకున్నారంటే ఎందుకు వీళ్ళు ఏ ఆర్గనైజేషన్ తో ఏ అగ్రిమెంట్ చేసుకున్నారంటే ఇట్ ఈస్ ఆప్షన్ సి అండి. సో ద ఆన్సర్ ఇస్ ఇస్రో అనమాట. ఓకే రైట్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఇదైతే మనకి బెంగళూరులో ఉంటుంది. ఓకే రైట్, బెంగళూరులో ఉంటుంది. సో వీళ్ళతో చేసినటువంటి అగ్రిమెంట్ ఏంటంటే మనకి in the field of space situational awareness and astrophysics, and present director of ISRO ఎవరని చెప్పేసి మనకి K Sivan అన్నమాట. So which country will host the BRICS Games 2021? So it's a direct question. Option A is your answer అండి. So the answer is India. Okay right, fine. Who will chair the task force constituted by the Ministry of Women and Child Development, Government of India, to work on the ఇష్యూస్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్? రైట్. సో రీసెంట్ గా మనకి మినిస్టర్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఒక పర్టికులర్ క్యాండిడేట్ ని హెడ్ గా పెట్టి మనకు ఒక టాస్క్ ఫోర్స్ అయితే ఫ్రేమ్ చేయడం అయితే జరిగింది. అండ్ వాళ్ళు చేయాల్సినటువంటి ఇష్యూ ఏంటంటే విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కి సంబంధించి కొన్ని ఐడెంటిఫైడ్ ఇష్యూస్ ఉన్నాయండి. సో వాటిని ట్యాకిల్ చేయడం కోసం ఏంటంటే మనకు ఒక క్యాండిడేట్ ని టాస్క్ ఫోర్స్ హెడ్ గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. సో ఎందుకు ఆ టాస్క్ ఫోర్స్ హెడ్ ఎవరని చెప్పేసి అంటే సో ఇట్స్ ఆప్షన్ సి. సో ద ఆన్సర్ ఈజ్ జయా జైట్లీ. ఓకే, ద ఆన్సర్ ఈజ్ జయా జైట్లీ. సో కరెంట్లీ షీ ఈజ్ వర్క్ ఆన్ ది ఇష్యూస్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఇందులో మేజర్ వన్ ఏంటంటే జనరల్ గా మనకి టు ఫిక్స్ ది మ్యారేజ్ ఏజ్ ఫర్ విమెన్. ఓకే అండి రైట్. సో విమెన్ కి ఏంటంటే మ్యారేజ్ ఏజ్ అనేది అంటే ఫిక్సేషన్ చేయడం కోసం ఏంటంటే మనకి మినిస్టర్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళకి టాస్క్ ఫోర్స్ అపాయింట్ చేయడం అయితే జరిగింది. సో ఆ టాస్క్ ఫోర్స్ హెడ్ ఎవరని చెప్తుంటే మనకి జయా జైట్లీ అనమాట. సో ఎందుకు ఇక్కడ మనకి విమెన్ కి ఒక పర్టికులర్ స్టాండర్డ్ ఏజ్ అనేది మ్యారేజ్ ఫిక్స్ చేయాలని చెప్పేసి అంటే సో జనరల్ గా ఏంటంటే మనకి చైల్డ్ మ్యారేజ్ కానీ ఎర్లీ మ్యారేజ్ అని అవటం మూలన ఏంటంటే సో వాళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కొన్ని ఇష్యూస్ అనేవి రావడం అనేది జరుగుతుంటుంది అనమాట. సో మేబీ ఏంటంటే చైల్డ్ ఇష్యూస్ కానీ లేకపోతే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ సంబంధించి కానీ అంటే మాల్ న్యూట్రిషన్ కానీ అంటే ఒక ప్రాపర్ అవేర్నెస్ అనేది లేకుండా వీళ్ళు ఏంటంటే మ్యారేజ్ చేసుకోవడం మూలన సో వాళ్ళ తాలూకా నెక్స్ట్ జనరేషన్ పైన అది చాలా ఇంపాక్ట్ అనేది అవుతుందని చెప్పేసి సో రీసెంట్ గా మనకి మినిస్టర్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే పర్టికులర్ గా ఈ ఎవరైతే విమెన్ మ్యారేజ్ చేసుకుంటారో సో వాళ్ళకి ఒక స్టాండర్డ్ ఏజ్ అనేది ఏంటంటే త్వరలో మనకి అంటే వీళ్ళు ఫిక్స్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారండి. ఓకే చలో ద నెక్స్ట్ వన్. అండ్ ప్రెసెంట్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరని చెప్తుంటే శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ అండి. సో 10th తాలూకా కాన్స్టిట్యూషన్ అయితే కనుక మనకి ఏంటంటే అమేఠీ. అండ్ ఫార్మర్ క్రికెటర్ రైట్. సో ఫార్మర్ క్రికెటర్ Lisha Stelkar has been inducted into the International Cricket Council's Hall of Fame. She hailed from which country? Right. మనకి ఏంటంటే వన్ ఆఫ్ ద ఫార్మర్ క్రికెటర్ తన పేరు ఏంటంటే లిషా స్టాలికర్. ఓకేనండి రైట్, లిషా స్టాలికర్. సో ఈమె ఏంటంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హాల్ ఆఫ్ ఫేమ్ కి అంటే ఇండక్ట్ చేయడం జరిగిందండి. సో తనది యాక్చువల్ గా ఏ కంట్రీ అని చెప్పి అడుగుతున్నారండి. సో అండ్ షీఈ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా కంట్రీ. ఓకే రైట్, షీఈ్ ఆస్ట్రేలియా. అండ్ renowned personality పండిట్ జస్రాజ్ పాస్డ్ అవే రీసెంట్లీ. హీ వాస్ ఎ వెటరన్. రైట్, మనకి చాలా ఫేమస్ క్యాండిడేట్ ఏంటంటే పండిట్ జస్రాజ్ గారు అంటే రీసెంట్ గా చనిపోవడం అయితే జరిగిందండి. సో ఈయన ఏ పర్టికులర్ ఫీల్డ్ లో ఒక ప్రొఫెషనల్ అని చెప్పేసి అడుగుతున్నాడు. రైట్, ఈయన ఎవరని చెప్పి అడుగుతున్నాడు. అండ్ హీఈస్ ఎ వెటరన్ వోకలిస్ట్ అనమాట. ఓకే, హీఈస్ ఎ వెటరన్ వోకలిస్ట్. విచ్ ఆఫ్ ద పెయిర్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ యాజ్ పర్ ది రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్? ఓకే రైట్. సో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్స్ కి బేస్ చేసుకుంటే కనుక మనకి కరెక్ట్ గా మ్యాచ్ అయిన పేరు ఏంటని చెప్పి అడుగుతున్నారండి. రైట్, ఒకసారి చూడండి. రైట్, యాక్చువల్లీ చూస్తే రోహిత్ శర్మ రైట్, హీఈస్ ఏ క్రికెటర్. ఫైన్. వినేష్ ఫోగట్ షీఈస్ ఎ రెజ్లర్. అండ్ అలాగే రాణి రంపాల్ షీఈస్ హాకీ ప్లేయర్. అండ్ అలాగే మణికా బత్రా షీ ఈజ్ ఎ టెన్నిస్. ఓకేనండి రైట్. సో హియర్ ద రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఓకే రైట్ వెల్. సో యాక్చువల్లీ మనకి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్స్ అయితే ఈ అయితే మనకి 5 మెంబర్స్ కి ఇచ్చారన్నమాట. ఇంక్లూడింగ్ ఈ 4 మెంబర్స్ తో పాటు అంటే మనకి ఇంకో క్యాండిడేట్ ఉన్నారండి. సో ఈయన అంటే మరియప్పన్ తంగమేరు. ఓకే, మరియప్పన్ తంగమేరు. సో హీ ఈజ్ ఎ పారా అథ్లెట్. రైట్ రైట్, పారా అథ్లెట్. ఫైన్. ఓకే, పారా అథ్లెట్ అనమాట. సో ఇంక్లూడింగ్ ఈ 5 మెంబర్స్ తో కలుపుకొని ఇప్పటి వరకు అయితే మనకి టోటల్ గా రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్స్ మనకి ఎంతమందికి ఆఫర్ చేశారంటే 43 మెంబర్స్ ఆఫర్ చేయడం అయితే జరిగింది. ఓకే రైట్. Composite Regional Center for Skill Development, Rehabilitation and Employment of Persons and with Disabilities has been inaugurated in which place? Right, okay, fine. గుర్తుపెట్టుకున్నామా. సో Composite Regional Center for Skill Development, Rehabilitation and Employment of Persons with Disabilities has been inaugurated in which place? Okay, fine. సో యాక్చువల్గా ఏంటంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్.
ఓకే, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్ అయినటువంటి శ్రీ తావర్ చంద్ గెహ్లాట్ గారు ఏంటంటే సో దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగిందండి. తావర్ చంద్ గెహ్లాట్ గారు ఏంటంటే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీన్ని ఇంతకు ఎక్కడ లాంచ్ చేశారని చెప్తుంటే ఇట్స్ ఆప్షన్ సి అండి. సో ద ఆన్సర్ ఈస్ రాంచీ. ఓకే, రైట్. హూ హ్యాస్ డెవలప్డ్ ఎ డిస్ఇన్ఫెక్షన్ యూనిట్ కాల్డ్ అల్ట్రాస్వెచ్. అల్ట్రాస్వెచ్ అనేటువంటి డిస్ఇన్ఫెక్షన్ మనకి డెవలప్ చేసినటువంటి ఆ ఇన్స్టిట్యూషన్ పేరు ఏంటంటే ఇట్స్ DRDO అండి. ఓ మై గాడ్, ఆప్షన్స్ ఆర్ మిస్సింగ్. ఓకే, బట్ మనకు కావాల్సిన ఆప్షన్ అయితే ఇక్కడ కనిపించింది కదండి. రైట్, నెక్స్ట్ వన్. విచ్ ఫుట్బాల్ టీమ్ హ్యాస్ ఓన్ ది యూరోపా లీగ్? ఓకే, ఫర్ 6 టైమ్. రీసెంట్ గా ఏంటంటే మనకి ఒక పర్టికులర్ ఫుట్బాల్ టీం వాళ్ళు ఏంటంటే యూరోపా లీగ్ అనేటువంటి లీగ్ ని 6 టైం ఏంటంటే వాళ్ళు విన్ అవుట్ అయితే జరిగిందండి. సో ఇంతకి ఏ టీం వాళ్ళు ఏంటంటే దీన్ని విన్ అయ్యారని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఓకే, రైట్. ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అండి, సెవిల్లా. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్, సెవిల్లా. సో వీళ్ళు ఏంటంటే ఇంటర్ అనేటువంటి ఫుట్బాల్ టీం ని ఏంటంటే వీళ్ళు డిఫీట్ చేసి ఏంటంటే 6 టైం ఏంటంటే ఈ యూరోపా లీగ్ అనేటువంటి ఈ మ్యాచ్ ని విన్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, రైట్. ISRO has signed a memorandum of understanding with the Veer Surendra Sai University of Technology to set up the first of its kind innovation cum incubation center to promote space research. Where is the location of the university? Okay, right. ఇస్రో వాళ్ళు ఏంటంటే వీర్ సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళతో ఒక చిన్న అగ్రిమెంట్ అనేది పెట్టుకున్నారండి. సో ఆ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే ఆ యూనివర్సిటీలో వాళ్ళు ఇన్నోవేషన్ కమ్ ఇంక్యుబేషన్ సెంటర్ అనేది ఏంటంటే స్పేస్ రీసెర్చ్ ప్రమోట్ చేయడం కోసం ఎస్టాబ్లిష్ చేస్తారట. సో ఇంతకీ ఈ యూనివర్సిటీ అనేది ఎక్కడ ఉందని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఓకే అండి, రైట్. యాక్చువల్గా మనకి వీర్ సురేంద్ర సాయి ఎయిర్పోర్ట్ ఉంటుంది కదండి, రైట్. ఓకే, సో రైట్. దాని పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చూసుకుంటే కనుక సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఒడిషా. ఓకే, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఒడిషా. ఒడిశా ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ అంటే మనకి నవీన్ పట్నాయక్ గారు అండి, అండ్ అలాగే గవర్నర్ అయితే మనకి గణేష్ లాల్. Which football club has owned UEFA Champions League 2019-20 title? Okay, right. So UEFA Champions League 2019-20 title ni win అయినటువంటి ఫుట్బాల్ క్లబ్ ఏంటి? సో ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, రైట్. సో Bayern Munich football club has owned the UEFA Champions League 2019-20 title. It's a direct question. Prime Minister Narendra Modi going to launch a massive rural public works scheme, Garib Kalyan Rozgar Abhiyan, in how many states of India? Okay, right. సో ఇండియాలో ఎన్ని స్టేట్స్లో మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు రూరల్ ఏరియాస్లో పబ్లిక్ వర్క్స్ ఎంగేజ్ చేయడం కోసం గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ అనేటువంటి స్కీమ్ని లాంచ్ చేశారు. ఓకే, రైట్. ఇట్స్ ఆప్షన్ బి అండి. సో ద ఆన్సర్ ఇస్ 6 స్టేట్స్. ఓకే, రైట్. వెల్, యాక్చువల్గా ఆ స్టేట్స్ ఏంటంటే ఒకటి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ జార్ఖండ్. ఓకే, అండ్ ఫైనల్లీ ఒడిశా. సో దీస్ ఆర్ ద 6 states. Okay, these are the 6 states. The Garib Kalyan Rozgar Abhiyan scheme will be implemented. Okay, right. So there is a small code. You have to remember it. The program is total 125 days, 116 districts, and 6 states. Okay, right. సో ఇదండి జనరల్గా ఈ ప్రోగ్రామ్కి ఉన్నటువంటి ఇష్యూస్ అనమాట. ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో టోటల్గా ఇది ఎన్ని డేస్ మనకి కంటిన్యూస్గా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది 125 days అట. ఎన్ని డిస్ట్రిక్ట్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటే 116 డిస్ట్రిక్ట్స్, అండ్ అలాగే ఎన్ని స్టేట్స్ అంటే కనుక 6 స్టేట్స్ అనమాట. అండ్ అలాగే ఆ స్టేట్స్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వన్ ఈజ్ నాట్ ఏ స్టేట్ ది గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ ఓకే విల్ బి లాంచ్ అని చెప్పి అడిగారు అనుకోండి. సో ఆ స్టేట్ ఏంటంటే అయినదేంటి కానిదేంటి మీరు ఒకసారి చూసుకుంటూ ఉండండి. ఓకే, రైట్. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ రిలేటింగ్ టు ది గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ స్కీమ్. ఓకే, రైట్. చాలా ద నెక్స్ట్ వన్. అండ్ అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇది ఒకటి మర్చిపోయాను. సో ఇదేంటంటే ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ అనేటువంటి ఈ స్కీమ్ని యాక్చువల్గా మనకి ఈ 6 స్టేట్స్లో ఏ స్టేట్లో మనకి లాంచ్ చేశారని చెప్పేసి అడుగుతారు అనమాట. ఇనాగ్రేట్ చేశారని చెప్పేసి అంటున్నారు. ఓకే, రైట్. సో అదేంటంటే ఇట్ ఈస్ ఇనాగ్రేటెడ్ ఇన్ ఖగారియా డిస్ట్రిక్ట్. ఓకే, విచ్ ఈజ్ ఇన్ బీహార్. బీహార్లోని ఖగారియా డిస్ట్రిక్ట్లో మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏంటంటే దీనిని వర్చువల్గా ఏంటంటే దీన్ని ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఓకేనండి. అండ్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఈజ్ ది నోడల్ ఏజెన్సీ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్కీమ్ అన్నమాట. ఓకే, ఒక్కోసారి ఎలాంటివి కూడా అడుగుతుంటే గుర్తుపెట్టుకోండి. సో ఏ మినిస్ట్రీ వాళ్ళు ఏంటంటే ఈ పర్టికులర్ స్కీమ్ కి నోడల్ ఏజెన్సీకి యాక్ట్ చేస్తారని చెప్పేసి అంటే సో దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. అండ్ హూ ఇస్ ది ప్రెజెంట్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అంటే కనుక శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అండి. ఓకే, రైట్. నరేంద్ర సింగ్ తోమర్ ఈజ్ ది ప్రెజెంట్
మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. అండ్ అలాగే ఈ కాన్స్టిట్యూషన్ అయితే కనుక మనకి సో ఇట్ ఈస్ ఇన్ మురీనా. ఓకే, మురీనా. Which city-based Institute of Advanced Study in Science and Technology has developed an artificial intelligence-based computer diagnosis framework for rapid and accurate diagnosis of oral cancers? Okay, right. Understand the question properly. ఓరల్ కాన్సర్స్ని డిటర్మైన్ చేయడం కోసం మనకి ఒక సిటీకి చెందినటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఏం చేశారంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కంప్యూటర్ డయాగ్నోసిస్ ఫ్రేమ్వర్క్ ఏంటంటే వీళ్ళు డెవలప్ చేయడం అయితే జరిగింది. సో వీళ్ళు డెవలప్ చేసినటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి ఇన్స్టిట్యూషన్ అనేది సో మనకి ఏ సిటీకి సంబంధించి అడుగుతున్నారండి, రైట్, ఇట్స్ ఆప్షన్ బి అండి. సో ఇట్ ఈస్ ఏ గౌహటి బేస్డ్ సిటీ మాట. సో వీళ్ళు ఏం చేశారంటే మనకి ఓరల్ క్యాన్సర్ని డిటర్మైన్ చేసేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కంప్యూటర్ డయాగ్నోస్ ఫ్రేమ్వర్క్ ఏంటంటే వీళ్ళు డెవలప్ చేయడం అయితే జరిగిందండి. ఓకే, అండ్ విచ్ సిటీ బికేమ్ ఇండియాస్ క్లీనెస్ట్ సిటీ ఫర్ ది 4th year in a row in the స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 అవార్డ్స్. స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 అవార్డులు కానీ చూసుకుంటే కనుక ఇండియాలో ఏ సిటీ అట కాన్సిక్యూటివ్గా మనకి 4th టైము ఇండియాస్ క్లీనెస్ట్ సిటీకి ఏంటంటే రికార్డ్ క్రియేట్ చేసిన అడుగుతున్నారండి. ఓకే, రైట్, ఇట్స్ ఆప్షన్ డి అండి. సో ఇట్ ఈస్ ఇండోర్. ఓకే, రైట్, ఇండోర్. ఇట్స్ ఎ ప్లేస్ ఇన్ మధ్యప్రదేశ్. ఓకే, మధ్యప్రదేశ్ స్టేట్లో ఉండేటువంటి ఇండోర్ అట కాన్సిక్యూటివ్గా 4th టైం ఏంటంటే మనకి ఇది ఈసారి ఇండియాస్ క్లీనెస్ట్ సిటీకి ఏంటంటే అడ్జస్ట్ అవ్వడం అనేది ఉందండి. ఓకే, రైట్. సో ఇకపోతే సెకండ్ ప్లేస్ చూసుకుంటే కనుక సూరత్ అండి. లేకపోతే థర్డ్ వన్ అయితే కనుక నవీ ముంబై. ఓకే, నవీ ముంబై. సో దీస్ ఆర్ ద టాప్ 3 క్లీనెస్ట్ సిటీస్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ ది స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 అవార్డ్స్. వన్ మోర్ అప్డేట్, ఇండియాస్ డర్టియెస్ట్, ఓకే, ఇండియాస్ డర్టియెస్ట్ సిటీ యాజ్ పర్ ది స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 ఇట్ ఈస్ పాట్నా సిటీ అండి. ఓకే, రైట్, ఇట్ ఈస్ పాట్నా. ఇట్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ బీహార్. ఓకే, రైట్, వెల్. సో దిస్ వాస్ అడ్జస్డ్ యాజ్ ది dirtiest city as per the Swachh Sarvekshan 2020 awards. Okay, fine. Chalo, the next one. A deep submergence rescue vehicle complex was inaugurated in which city? Okay, right. So deep submergence rescue vehicle complex ఏంటంటే ఏ సిటీలో మనకి ఇనాగ్రేట్ చేశారని చెప్తున్నారండి. రైట్, ఇట్స్ విశాఖపట్నం. ఓకే, ఇట్స్ a direct question. St. Christopher School of which state has won the gold award from the first ever Pallikutam National Award for Innovation in Education instituted by Rajgiri Media? Okay, right, well. సో ఏ స్టేట్కి చెందినటువంటి సెయింట్ క్రిస్టోఫర్ స్కూలు రీసెంట్గా మనకి ఫస్ట్ టైం ఇచ్చినటువంటి పల్లికొట్టం నేషనల్ అవార్డుని ఏంటంటే తీసుకుందని చెప్పి అడుగుతున్నారు. ఈ అవార్డుని యాక్చువల్గా మనకి రాజగిరి మీడియాలో ప్రజెంట్ చేశారట. సో దేనికి ప్రజెంట్ చేశారని చెప్పేసి అంటే ఇన్నోవేషన్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ అవార్డుని సెయింట్ క్రిస్టోఫర్ స్కూల్ వాళ్ళకి ఏంటంటే ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. సో మరి ఈ సెయింట్ క్రిస్టోఫర్ స్కూల్ అనేది ఏ స్టేట్కి సంబంధించి చెప్పి అడుగుతున్నారు. సో ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. ఓకే, ఇదేంటంటే నాగాలాండ్లో ఉండేటువంటి సెయింట్ క్రిస్టోఫర్ స్కూల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పేటువంటి ఆ టీచింగ్లో ఇన్నోవేషన్ మెథడ్స్ అనేవి ఏంటంటే ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఆ స్టేట్కి సంబంధించినటువంటి రాజగిరి మీడియా వాళ్ళు ఏంటంటే ఆ స్టేట్లో ఫస్ట్ టైం ఇచ్చినటువంటి ఈ పల్లికూటం నేషనల్ అవార్డు ఏంటంటే ఆ స్కూల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్, వెల్. ఒకవేళ మన స్టడీ పాయింట్ ఏమైనా క్వశ్చన్ అడిగితే అనుకోండి నాగాలాండ్ ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ అడగొచ్చండి. సో నాగాలాండ్ ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ అయితే కనుక నెఫ్యూ రియో అండి. ఓకే, రైట్, నెఫ్యూ రియో. అండ్ ద గవర్నర్ అయితే కనుక ఆర్ఎన్ రవి. ఓకే, ఆర్ఎన్ రవి. And what is the India's rank in 12th edition of Biennial Environmental Performance Index released by Yale University? స్టార్టింగ్ పాయింట్ అడిగాడు అనుకోండి. సో ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేశారని చెప్పేసి అంటారండి. సో ద ఆన్సర్ ఈజ్ ఏఎల్ యూనివర్సిటీ. అండ్ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఈ ఏఎల్ యూనివర్సిటీస్ ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో సో ఇండియా ర్యాంక్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. రైట్, ఇండియా ఈజ్ స్టూడ్ ఎట్ 168th ర్యాంక్ అండి. సో ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. సో ద మరి టోటల్గా ఈ లిస్ట్లో ఉండేటువంటి టోటల్ ఫస్ట్ కంట్రీ ఏంటంటే ది లిస్ట్ ఈస్ టాప్డ్ బై ది డెన్మార్క్ కంట్రీ. ఓకే, రైట్, డెన్మార్క్ కంట్రీ. సో ఇట్ ఈస్ టాప్డ్ ది Yale యూనివర్సిటీస్ ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఓకే, రైట్, వెల్. ఒక మనకి స్టార్టింగ్ పాయింట్ అనుకోండి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎవరని చెప్పి అడగొచ్చండి, శ్రీ ప్రకాష్ జవదేకర్. ఓకే, రైట్, శ్రీ ప్రకాష్ జవదేకర్. ఓకే, రైట్, వెల్. హీ ఈస్ ది ప్రెజెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకే, రైట్. సో ఈయన కాన్స్టిట్యూషన్ అయితే కనుక మనకి హీ ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఓకే అండి, మహారాష్ట్ర రాజ్యసభ మెంబర్ అండి. ఆర్గనైజేషన్ UNESCO recognized Venkatraipur and which villages of Odisha as tsunami ready for their overall preparedness to face the tsunami. Okay, right. సో యాక్చువల్గా ఏంటంటే
యునెస్కో వాళ్ళు రీసెంట్గా ఏంటంటే ఒక స్టేట్కి ఒడిశా స్టేట్కి చెందినటువంటి ఒక 2 విలేజెస్ ఏంటంటే సునామీ రెడీ సిటీస్ కింద సునామీ రెడీ విలేజెస్ కింద ఏంటంటే వీటిని రికగ్నైజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో ఇదివరకు ఎప్పుడు మనకు సునామీ వచ్చినా సరే చాలా సివియర్గా హిట్ అయ్యేటువంటి ప్లేసెస్ అండి. సో అక్కడ ఏంటంటే ఇప్పుడు కొన్ని ప్రివెన్షన్ మెజర్స్ తీసుకోవడం వల్ల ఈసారి సునామీ వచ్చినా సరే ఏంటంటే వాటిని ఈజీగా ఓవర్కమ్ చేసేట్టుగా వాటిని ఏంటంటే డెవలప్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఒడిశాలో ఉండేటువంటి ఆ 2 విలేజెస్ని కూడా ఏమంటారంటే సునామీ రెడీ విలేజెస్ అని చెప్తూ ఉంటారు. సో అందులో ఒక విలేజ్ అయితే మనకి వెంకట్రాయపూర్. సో ద రెస్ట్ ఆఫ్ ద విలేజ్ ఏంటని చెప్పి అడుగుతున్నారు. సో హియర్ ద ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్ అండి. ఓకే రైట్ వెల్. సో దిస్ ఈస్ నోలియా షాహి. ఓకే నోలియా షాహి. So the both Venkatraipur and Nolia Shahi villages of Odisha as tsunami ready for their overall preparedness to face the tsunami as per the UNESCO recognition. Okay, right. So Odisha state point of view ఏమైనా అడిగారు అనుకోండి. సో ఒడిశా స్టేట్ పాయింట్ లో పెడితే ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ అడగొచ్చండి. సో ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిశా ఈజ్ నవీన్ పట్నాయక్. ఓకే నవీన్ పట్నాయక్. అండ్ ద ప్రెజెంట్ గవర్నర్ ఆఫ్ ద ఒడిశా ఈజ్ గణేషి లాల్. ఓకే గణేషి లాల్. అండ్ యునెస్కో అనేది ఎక్కడ ఉందని చెప్పేసి అంటే కనుక ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ప్యారిస్. ఓకే యునెస్కో హెడ్ క్వార్టర్ అయితే కనుక మనకి ప్యారిస్ లో ఉంటుంది. Famous cricketer Lara Marsh of which country has announced her retirement from all forms of cricket? Okay, right. So రీసెంట్గా ఏంటంటే ఒక ఫేమస్ క్రికెటర్ లారా మార్ష్ గారు ఏంటంటే రిటైర్మెంట్ అనేది అనౌన్స్ చేయడం జరిగిందండి క్రికెట్ అన్ని ఫార్మాట్స్ ఆఫ్ క్రికెట్ నుంచి కూడా. సో అయితే నేను ఏ కంట్రీకి చెందినటువంటి క్యాండిడేట్ చెప్పి అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్ అండి. సో ద ఆన్సర్ ఈజ్ ఇంగ్లాండ్. లారా మార్ష్ ఫ్రమ్ ఇంగ్లాండ్. షీ వాజ్ రీసెంట్లీ అనౌన్స్డ్ హెర్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్. An integrated flood warning system has been launched for which city? Okay, right. Understand the question properly. An integrated flood warning system has been launched for which city? Okay, right. Well, so integrated flood warning system అంట ఏ సిటీలో లాంచ్ చేశారని చెప్పేసి అడుగుతున్నారండి. ఓకే రైట్. సో ఇదైతే కనుక ఆప్షన్ బి అండి. సో ఆన్సర్ ఈజ్ ముంబై. ఎందుకంటే మనకి ఈ ఇయర్ స్టార్టింగ్ లో కనుక చూసుకుంటే కనుక ముంబైకి చాలా ఎక్కువగా కురిసినటువంటి ఈ వర్షాల వల్ల అంటే ఫ్లడ్స్ అని చాలా ఎక్కువగా రావడం అనేది జరిగింది అనమాట. సో ఆఫ్టర్ కేరళ తర్వాత అంటే బాగా సివియర్గా ఎఫెక్ట్ అయినటువంటి సిటీ ఏంటంటే ముంబై అన్నమాట. సో అందువల్ల ఏంటంటే ముందుగుండా ఈ ముంబైలో ఉండేటువంటి పీపుల్ అందరినీ కూడా అంటే ఎక్కువ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ముందుగుండా అలర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా సేఫ్ ప్లేసెస్లోనికి రీలొకేట్ చేయడం కోసం ఏం చేశారంటే ముంబై సిటీ వాళ్ళు ఇంటిగ్రేటెడ్ ఫ్లడ్ వార్నింగ్ సిస్టమ్ ఏంటంటే డెవలప్ చేసుకోవడం అయితే జరిగిందన్నమాట. ఓకేనండి రైట్. ఐ+ అనేది మనకి ఏ సిటీకి సంబంధించిందంటే ముంబై అన్నమాట. సో ముంబై ఇట్స్ క్యాపిటల్ ఆఫ్ మహారాష్ట్ర అండి. సో మహారాష్ట్ర ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ అయితే కనుక మనకి ఉద్ధవ్ ఠాక్రే గారు. ఓకే ఉద్ధవ్ ఠాక్రే. అండ్ అలాగే గవర్నర్ అయితే కనుక భగత్ సింగ్ కోశ్యారి అండి. ఓకే భగత్ సింగ్ కోశ్యారి is the present governor of Maharashtra and he has taken an additional charge of Goa state also. Okay right. Who is the only Indian actor to be listed among the top 10 world highest paid actors of 2020? Okay right. So recently ఏంటంటే మనకి టాప్ 10 వరల్డ్స్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ లిస్ట్ అనేది మనకు రావడం అయితే జరిగిందండి ఫర్ ఈ 2020 ఇయర్కి సంబంధించి. సో అయితే వీళ్ళు ప్రిపేర్ చేసినటువంటి ఈ టాప్ 10 వరల్డ్స్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ ఆఫ్ 2020 లిస్ట్లో ఓన్లీ ఇండియా ఒకే ఒక ఇండియన్ అయితే కనుక మనకి యాక్టర్ ఏంటంటే ఇందులో మనకి లిస్ట్ అయ్యి ఉన్నారట. దెన్ హూ ఈస్ ది ఓన్లీ ఇండియన్ యాక్టర్ టు బి లిస్టెడ్ అమంగ్ ద టాప్ 10 వరల్డ్స్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ ఆఫ్ 2020? రైట్. హూస్ నన్ అదర్ దాన్ ఆప్షన్ డి. సో ద ఆన్సర్ ఈస్ అక్షయ్ కుమార్ అండి. రైట్. అక్షయ్ కుమార్ గారు ఏంటంటే యాక్చువల్గా మనకి ఏంటంటే టాప్ 10 వరల్డ్స్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ లిస్ట్లో ఏంటంటే ఉండేటువంటి వన్ అండ్ ఓన్లీ ఇండియన్ యాక్టర్ అండి. ఓకే రైట్. ది లిస్ట్ ఈస్ టాప్డ్ బై డ్వైన్ జాన్సన్ అండి. ఓకే రైట్. డ్వైన్ జాన్సన్. సో డ్వైన్ జాన్సన్ గారు ఏంటంటే ఈ టాప్ 10 వరల్డ్స్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ ఆఫ్ 2020 లిస్ట్లో ఏంటంటే ఫస్ట్ ప్లేస్ ఉండేటువంటి క్యాండిడేట్ ఎవరని చెప్తుంటే మనకి డ్వైన్ జాన్సన్. ఓకే. According to the SIPRI Yearbook 2020, India's position as nuclear weapons holder in the world. Okay right. మనకి ఓకే రైట్. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనకి ఏంటంటే ఒక బుక్ కోడ్ రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అకార్డింగ్ టు ది SIPRI Yearbook 2020 ప్రకారం చూసుకుంటే సో వరల్డ్ అట ఎక్కువగా న్యూక్లియర్ వెపన్స్ ని కలిగి ఉండే పొజిషన్ లో చూస్తే సో ఇండియా పొజిషన్ ఎంత అని చెప్పి అడుగుతున్నారండి. ఇట్స్ స్ట్రైట్ క్వశ్చన్. ఇది ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. ఓకే రైట్. వెల్ ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇండియా అయితే కనుక మనకి అకార్డింగ్ టు SIPRI Yearbook 2020 ప్రకారం ఏంటంటే వరల్డ్ ఎక్కువగా న్యూక్లియర్ వెపన్స్ ని కలిగి ఉండేటువంటి ఆ పొజిషన్ లో చూసుకుంటే కనుక ఇండియా వాళ్ళు ఏంటంటే మనం 6th పొజిషన్ ఉన్నమాట. ఓకే అండి. ద ఫస్ట్ ప్లేస్ అయితే కనుక మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వారంటే ఆక్యుపై చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే రైట్. వెల్ ద పొజిషన్ ఈస్ హెల్డ్ బై యునైటెడ్ స్టేట్స్ ఎట్ టాప్. Right. Which of the following has won the first prize in Smart India Hackathon 2020, a national level digital product building competition? Okay, right. Well, సో రీసెంట్గా ఏంటంటే స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2020లో ఫస్ట్ ప్రైజ్ అని తీసుకునేటువంటి ఇన్స్టిట్యూషన్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారండి. సో ఆ కేటగిరీ ఏంటంటే ఇట్స్ అ ప్రొడక్ట్ బిల్డింగ్ కాంపిటీషన్ అనమాట. ఓకే రైట్. వెల్ సో డిజిటల్ ప్రొడక్ట్ బిల్డింగ్ కాంపిటీషన్లో ఏంటంటే స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2020 అవార్డుని విన్ అయినటువంటి ఆ ఇన్స్టిట్యూషన్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఇదేంటంటే మన DRDO అంటలో ఉండేటువంటి ఒక ల్యాబ్ నేమ్ అండి. సో దిస్ ఈస్
డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనమాట. ఓకే రైట్. సో సింపుల్గా మనం డిఆర్ట్ అని చెప్పేసి పిలుస్తుంటామండి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ పూణే. మెనీ టైమ్స్ ఆస్క్ దిస్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. హెడ్ క్వార్టర్ అనేది ఎక్కువగా ఇంపార్టెంట్ అడుగుతూ ఉంటారు అనమాట. ఓకే, డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సో పూణే అండి. సో దిస్ టైమ్ ది డిఆర్ట్ హ్యాస్ ఓన్ ది ఫస్ట్ ప్రైజ్ ఇన్ ది స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2020 అండ్ నేషనల్ లెవెల్ డిజిటల్ ప్రోడక్ట్ బిల్డింగ్ కాంపిటీషన్. ఓకే రైట్. డిఆర్డిఓ అయితే కనుక డిఆర్డిఓ హెడ్ ఆఫీస్ అయితే మనకి న్యూఢిల్లీ ఉంటుందండి. అండ్ డిఆర్డిఓ ప్రెజెంట్ డైరెక్టర్ అయితే కనుక మనకి జి సతీష్ రెడ్డి. విచ్ కంపెనీ హ్యాస్ బ్యాగ్డ్ ది స్వచ్ఛ హై సేవా అవార్డ్. ఓకే రైట్. స్వచ్ఛతా హై సేవా అవార్డ్ని రీసెంట్గా బ్యాగ్ చేసినటువంటి ఆ కంపెనీ ఏంటని చెప్పి అడుగుతున్నారు. రైట్ వెల్, ఫర్ ఇట్స్ క్లీన్లీనెస్ ప్రోగ్రామ్. దిస్ అవార్డ్ వాజ్ బ్యాగ్డ్ బై ది NLCA. ఓకే, నైవేలి లిగ్నైట్ కార్పొరేటివ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తామండి. ఓకే, నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాము. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు స్టేట్. ఓకే, who will chair the advisory committee formed by the Insolvency and Bankruptcy Board of India on corporate insolvency resolution and liquidation process. Okay, right. Well, answer the question properly. Who will chair the advisory committee formed by the Insolvency and Bankruptcy Board of India on corporate insolvency resolution and liquidation process? Okay, right. Well, సో యాక్చువల్గా ఏంటంటే మనకి ఐబీబీ అనేది అంటే ఫుల్ ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో గుర్తుపెట్టుకోండి, ఐబీబీ ఫుల్ ఫామ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ న్యూ ఢిల్లీ. Okay, it is located in New Delhi and the present chairman of IBPA is MS Sahu. ఓకే, ఎంఎస్ సాహు. ఇదేం చేస్తుందని చెప్పేసి అంటే జనరల్గా బ్యాంక్ వాళ్ళు ఇచ్చినటువంటి లోన్స్ ఏవైతే ఉంటాయో ఆ లోన్స్ కంపెనీస్ తీసుకుంటాయి కదండి. సో వాళ్ళు కనుక ప్రాపర్గా ఇన్ టైంలో కనుక పే చేయలేదు అనుకోండి, లేదా ఆ బ్యాంక్ కనుక ఆ కంపెనీస్ కనుక ఇన్సాల్వెన్సీ అయిపోయినాయి అనుకోండి, అట్లాంటి ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ ఏంటంటే వీళ్ళు ప్రొసీడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనండి రైట్. ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ ఏంటంటే ప్రొసీడ్ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్ ఏంటంటే మనకి ఐబీబీఏ అనమాట. సో అయితే అండర్ ది పర్వ్యూ ఆఫ్ ఇన్సాల్వెన్సీ, ఆ ఇన్సాల్వెన్సీకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇందులో స్పెసిఫిక్గా మనకి ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెసల్యూషన్ అండ్ లిక్విడేషన్ ప్రాసెస్ అనమాట. ఓకేనండి రైట్. సో మనకి కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి కదండి. సో ఆ కార్పొరేట్ కంపెనీస్ ఇన్సాల్వెన్సీ కనుక అయితే కనుక సో దాని తర్వాత రెజల్యూషన్ ప్రాసెస్ అండ్ లిక్విడేషన్ ప్రాసెస్ని ఎట్లా చేయాలి అనే దాని మీద వేసినటువంటి ఒక కమిటీకి హెడ్గా ఉన్నారని చెప్పేసి అడుగుతున్నారండి. రైట్. హీఈస్ ది ప్రెజెంట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ అండి. సో హిస్ నేమ్ ఈజ్ ఉదయ్ కోటక్ అనమాట. ఓకే, ఉదయ్ కోటక్. అండ్ ఆల్సో హీఈస్ an acting MD and CEO of IL&FS. ఓకే రైట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అని చెప్పేసి అంటాము. సో ఇది కూడా మనకి ముంబైలో ఉంటుందన్నమాట. రెండాట్లు కూడా ఎవరంటే మనకి MD and CEO ఉదయ్ కోటక్ గారు అనమాట. ఓకే రైట్. లిక్విడేషన్ ప్రాసెస్ అంటే జనరల్ సింపుల్ అండి. ఏదైనా ఒక కంపెనీ కనుక ఇన్సాల్వెన్సీలోకి వెళ్ళిపోతే అప్పుడు ఆ కంపెనీ తాలూకు అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే సెక్యూరిటైజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సెక్యూరిటైజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటిని మనం క్యాష్ చేసుకోవాలని చెప్పేసి అంటే ఒకటి ఏం చేస్తారని చెప్పేసి అంటే ఎన్ని రకాలుగా చేస్తారంటే ఒకటి సెల్ ఆఫ్ అని చెప్పేసి అంటాము, రెండోది అంటే లిక్విడేషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటామండి. ఓకే రైట్. సెల్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే ఏవైతే మన ప్రాపర్టీస్ మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటామో ఆ హ్యాండ్ ఓవర్ చేసుకున్న ప్రాపర్టీస్ అన్నిటిని కూడా ఏంటంటే ఒకేసారి అమ్మేయడం సెల్ ఆఫ్ అని చెప్పేసి అంటాము. ఒకవేళ ఆ ప్రాపర్టీని ఎట్ ఏ టైం కనుక ఎవరు కొనలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఆల్టర్నేటివ్ ప్రొసీజర్ కింద ఏం చేస్తారంటే ఆ ప్రాపర్టీలో కొంచెం కొంచెం అనేది అమ్మడం అనేది మొదలు పెడుతూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రీ తీసుకున్నారనుకోండి, ఏదైనా ఒక ఇండస్ట్రీ కనుక బ్యాంక్రప్ట్ అయిపోయింది అనుకోండి, మాక్సిమం ఏం చేస్తారంటే ఈ ఇండస్ట్రీని ఎట్ ఏ టైం అమ్మడానికి ట్రై చేస్తుంటాము. ఒకవేళ ఎట్ ఏ టైం కనుక అమ్మేస్తే ఆ ప్రాసెస్ ఏమంటామంటే సెల్ ఆఫ్ అంటాము. ఒకవేళ ఎట్ ఏ టైం కనుక అది క్యాష్ అవ్వకపోతే అప్పుడు ఏం చేస్తామంటే ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు జనరల్గా మనకి ఏంటంటే మెషినరీ ఉంటుంది. ఓకేనండి. ఒకవేళ ఇన్ కేస్ అందులో ఇంకేదైనా ఎక్స్ట్రాగా అంటే అవుట్పుట్ ఉంటే అవుట్పుట్, లేకపోతే రా మెటీరియల్స్ ఉంటే రా మెటీరియల్స్, లేదంటే ప్లాంట్. ఓకేనండి. సో ఇలాగేంటంటే విడివిడిగా మనం ఏం చేస్తామంటే అవసరాన్ని బట్టి కొన్నిటిని అమ్ముతూ ఉంటాం అన్నమాట. ఎట్లా ఏంటంటే ఎట్ ఏ టైం కాకుండా స్టేజెస్ వైజ్గా అమ్మటాన్ని ఏమంటామంటే లిక్విడేషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఈ ఇష్యూస్ని డీల్ చేయడం కోసం అపాయింట్ అయినటువంటి కమిటీ హెడ్ ఎవరని చెప్తుంటే మనకి ఉదయ్ కోటక్ అండి. ఓకే రైట్. వెల్, ఉదయ్ కోటక్. India collaborated with which country to develop a rapid testing for COVID-19 in under 30 seconds? Okay, right. సో COVID-19 ని డిటెక్ట్ చేయడం కోసం మనం ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వాడేటువంటి ఒక టెస్ట్ అంటే ర్యాపిడ్ టెస్ట్ అండి. సో ఈ ర్యాపిడ్ టెస్ట్ ద్వారా మనం ఏంటంటే COVID-19 తాలూకు డిటెక్షన్ 30 సెకండ్స్లో మనం ఏంటి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చట. సో మరి ఈ ర్యాపిడ్ టెస్టింగ్ ఫర్ COVID-19 ఇన్ అండర్ 30 సెకండ్స్ కిట్ని డెవలప్ చేయడానికి ఏంటంటే మన ఇండియా వాళ్ళు ఏ కంట్రీతో కొలాబరేట్ అయ్యారని చెప్పి అడుగుతున్నారు. రైట్. ఇట్స్ ఆప్షన్ డి అండి, ఇజ్రాయెల్ అనమాట. సో గుర్తుపెట్టుకోండమ్మా, కోవిడ్ టెస్ట్కి సంబంధించి మన ఇండియా వాళ్ళు కొలాబరేట్ అయినటువంటి క్వశ్చన్ ఏదైనా ఉందంటే అది కళ్ళు మూసుకుని ఈజీగా పెట్టేసండి. ఇట్స్ ఆప్షన్ డి, ఐ మీన్ ఇజ్రాయెల్ అండి. ఓకే రైట్. వెల్, సో ఇజ్రాయెల్ క్యాపిటల్ ఏంటంటే మనకి జెరూసలేం. అండ్ అలాగే కరెన్సీ అయితే కనుక ఇజ్రాయలీ షెకెల్ అండి. ఓకే రైట్. అండ్ అలాగే ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ ఎవరని చెప్పి బెంజామిన్ నెతాన్యాహు. ఓకే రైట్. విచ్ కంపెనీ హ్యాస్ బ్యాక్డ్ ది టైటిల్ స్పాన్సర్షిప్ రైట్స్ ఆఫ్ IPL 2020? ఎందుకు ఈ క్వశ్చన్ ఇచ్చామని చెప్పి అంటే రీసెంట్గా ఇప్పుడు IPL 2020 జరుగుతుంది కాబట్టి సో దెర్ ఈస్ అన్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్ అనమాట. సో IPL 2020 స్పాన్సర్ టైటిల్ అంటే రీసెంట్గా మనకి రిసీవ్ చేసుకున్నటువంటి ఆ కంపెనీ ఏంటంటే ఇట్ ఈస్ ఆప్షన్ డి అండి. సో ద ఆన్సర్ ఈజ్ డ్రీమ్ 11 అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఆప్షన్ డి, డ్రీమ్ 11. ఓకే. అండ్ అలాగే ప్రజెంట్ IPL 2020ని ఎక్కడ హోస్ట్ చేస్తుందని చెప్పేసి అంటే మనకి సౌదీ అరేబియా వాళ్ళు ఏంటంటే మనకి హోస్ట్ చేస్తున్నారండి. ఓకే.
సారీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు హోస్ట్ చేస్తున్నారు. ఓకే రైట్ వెల్. అండ్ నెక్స్ట్ వన్, India's rank in Annual World Competitiveness Index 2020 compiled by Institute for Management Development. ఓకే రైట్ వెల్. సో యాక్చువల్గా ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ వాళ్ళు కంపైల్ చేసినటువంటి వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2020లో ఇండియా తాలూకు రిపోర్ట్ ఎంత, ఇండియా తాలూకు ర్యాంక్ ఎంత చెప్పి అడుగుతున్నారండి. ఓకే రైట్. ఇండియా ర్యాంక్ ఈజ్ కరెంట్లీ 43 అండి. ఓకే రైట్ వెల్. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ వాళ్ళు ప్రిపేర్ చేసినటువంటి వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2020 కానీ చూసుకుంటే కనుక సో ఇండియా ర్యాంక్ ఎంత అంటే మనకి 43. ఓకే క్లియర్. ద లిస్ట్ ఈస్ టాప్డ్ బై సింగపూర్ అండి. ఓకే రైట్. ద లిస్ట్ ఈస్ టాప్డ్ బై సింగపూర్ మాట. సింగపూర్ వాళ్ళు ఏంటంటే ఈ వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2020 అంటే ఫస్ట్ ప్లేస్లో ఉండేటువంటి కంట్రీ ఏంటంటే మనకి సింగపూర్ మాట. విచ్ కంట్రీ ఫార్మర్ కింగ్ ఆఫ్ జుయాన్ కార్లస్ డిసైడెడ్ టు లీవ్ హిస్ కంట్రీ టు ప్రొటెక్ట్ ది మోనార్చీ ఆఫ్టర్ ఎ barrage ఆఫ్ కరప్షన్ ఎలిగేషన్స్ సర్ఫేస్డ్ అగెన్స్ట్ హిమ్. ఓకే రైట్. సో రీసెంట్గా ఏ పర్టికులర్ కంట్రీకి చెందినటువంటి ఫార్మర్ కింగ్ అయిన జుయాన్ కార్లస్ గారు ఆయన కంట్రీని విడిచేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి డిసైడ్ అయ్యారట. సో దేనికోసం అని చెప్పేసి అంటే ఆయన మీద అగెనెస్ట్ గా ఫైల్ అయినటువంటి కరప్షన్ ఎలిగేషన్స్ గురించి అండి. ఓకే రైట్ వెల్. సో అతను ఏ కంట్రీకి చెందినటువంటి ఫార్మర్ కింగ్ అని చెప్పేసి అంటే రైట్ హీ వాజ్ ద ఫార్మర్ కింగ్ ఆఫ్ స్పెయిన్ మాట. ఓకే రైట్ వెల్. హీ వాజ్ ద ఫార్మర్ కింగ్ ఆఫ్ స్పెయిన్. అలాగే స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఏమైనా అడిగితే కనుక స్పెయిన్ క్యాపిటల్ ఏంటని చెప్పి అంటే కనుక ఇట్ ఈస్ మాడ్రిడ్ అండి. ఓకే మాడ్రిడ్. అండ్ ద కరెన్సీ ఏంటంటే యూరో. Fine. Which IIT has developed an artificial intelligence based cyber physical system to monitor social distance? Okay, right. సో కోవిడ్ పాండమిక్ ఎక్కువగా ఉంటున్నప్పుడు జనరల్గా మనం అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ అనేది మనం ఫాలో అవుతుంటాం కదండి. రైట్. ఈ సోషల్ డిస్టెన్సింగ్ని మానిటర్ చేయడం కోసం రీసెంట్గా మనకి ఒక ఐఐటి వాళ్ళు ఏం చేశారంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సైబర్ ఫిజికల్ సిస్టమ్ ఏంటంటే డెవలప్ చేయడం అయితే జరిగింది. సో మరి దీన్ని డెవలప్ చేసినటువంటి ఆ ఐఐటి ఏంటని చెప్పి అడుగుతున్నారు. సో ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. సో ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఐఐటి ఖరగ్పూర్. ఓకే, ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఐఐటి ఖరగ్పూర్. Fine. Which country is considering minting a coin to remember Mahatma Gandhi? Okay, right. మహాత్మా గాంధీ గారి కమమరేషన్ బేస్ చేసుకుని ఏంటంటే ఓకేనా ఒక కమమరేటివ్ కాయిన్ అనేది మనకు రిలీజ్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకే రైట్. మహాత్మా గాంధీ గురించి అంటే ఒక కమమరేటివ్ కాయిన్ అనేది ఒక కంట్రీ వాళ్ళని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అందుకే ఆ కంట్రీ ఏంటని చెప్పి అంటారు. సో ఇట్స్ ఆప్షన్ డి అండి. సో ద ఆన్సర్ ఈస్ గ్రేట్ బ్రిటన్ అనమాట. ఓకే రైట్. గ్రేట్ బ్రిటన్ ఈస్ కన్సిడరింగ్ మింటింగ్ ఏ కాయిన్ టు రిమెంబర్ మహాత్మా గాంధీ. ఓకే గుర్తుపెట్టుకోండమ్మా. సో జనరల్గా ఏంటంటే ఏదైనా ఒక స్పెషల్ అకేషన్స్లో రిలీజ్ చేసేటువంటి కాయిన్స్ ఏమని పిలుస్తూ ఉంటాం మనం సింపుల్గా కమమరేటివ్ కాయిన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అంటే. ఓకే కమమరేటివ్ కాయిన్. సో కమమరేటివ్ కాయిన్ అంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ కాయిన్ విచ్ ఈజ్ రిలీజ్డ్ ఆన్ ది స్పెషల్ అకేషన్స్ ఆఫ్ బర్త్ యానివర్సరీ ఆర్ డెత్ యానివర్సరీ ఆర్ సెలబ్రేషన్స్ ఆఫ్ యానివర్సరీస్ మాట. సెలబ్రేషన్స్ ఆఫ్ యానివర్సరీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ ఉన్నాయనుకోండి సిల్వర్ జూబ్లీ అని చెప్పేసి అంటాం, అట్లాగే గోల్డెన్ జూబ్లీ అని చెప్పేసి అంటాం, అలాగే ప్లాటినం జూబ్లీ అని చెప్పేసి అంటాం, అలాగే డైమండ్ జూబ్లీ అని చెప్పేసి అంటాం. ఓకేనా రైట్. ఫర్ ది కమమరేషన్ ఆఫ్ దీస్ ఈవెంట్స్ ఓకే సమ్టైమ్స్ ద కంట్రీస్ గవర్నమెంట్ encouraged to issue commemorative coins. Okay, so the next one, Nayi Disha is the HR initiative which bank has been awarded with the Brandon Human Capital Management Excellence Award 2020. Okay right. So Brandon Human Capital Management Excellence Award 2020 ని రీసెంట్ గా ఏంటంటే విన్ అయినటువంటి ఆ బ్యాంక్ నేమ్ ఏంటని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఓకేనండి రైట్. సో ఆ బ్యాంక్ ఎందుకు అవార్డు వచ్చిందని చెప్పేసి అంటే ఆ పర్టికులర్ బ్యాంక్ లో ఉండేటువంటి హెచ్ఆర్ వాళ్ళు ఏంటో ఒక ఇనిషియేషన్ ఒకటి లాంచ్ చేశారనమాట. ఆ ఇనిషియేషన్ పేరు ఏంటంటే నయీ దిశ అనేటువంటి ఇనిషియేషన్ గాను ఈ ఇయర్ ఏంటంటే బ్రండన్ హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఎక్సలెన్స్ అవార్డు అనేది ఆ బ్యాంక్ అనేది రావడం జరిగింది. సో ఇంతకీ ఆ నయీ దిశ అనేది ఏ బ్యాంక్ సంబంధించినటువంటి ఇనిషియేషన్ అని చెప్పేసి అంటే ఇట్ ఈస్ ఆప్షన్ డి అండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నమాట. ఓకే రైట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. Baraca nuclear plant of which country has achieved first criticality and successfully started up is located in which country? ఓకే రైట్. సో యాక్చువల్గా ఏంటంటే బరాకా న్యూక్లియర్ ప్లాంట్ అనేటువంటిది ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంట ఒక కంట్రీ వాళ్ళు ఏంటంటే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో దీనికి ఏ ప్లేస్లో ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారండి. ఓకే రైట్. సో ద ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే అండ్ దెర్ ఈస్ అన్ ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అరబ్ కంట్రీ. ఓకే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అరబ్ కంట్రీస్. సో మనకి ఒక గ్రూప్ ఆఫ్ అరబ్ కంట్రీస్లో చూసుకుంటే కనుక అంటే అరబ్ కంట్రీస్ చెందినటువంటి గ్రూప్లో దిస్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ టు స్టార్ట్ న్యూక్లియర్ ప్లాంట్. ఓకే దిస్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ టు స్టార్ట్ న్యూక్లియర్ ప్లాంట్ ఆన్ ది నేమ్ ఆఫ్ బరాకా.
ఓకే రైట్ వెల్. సో అరబ్ కంట్రీస్లో లిస్ట్లో చూసుకుంటే కనుక ఫస్ట్ టైం ఏంటంటే ఒక అరబ్ కంట్రీ వాళ్ళు ఆ కంట్రీలో న్యూక్లియర్ ప్లాంట్ ఏంటంటే ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. దీనికి పెట్టినటువంటి పేరు ఏంటంటే మనకి అంటే యాక్చువల్గా ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఏ ఏరియా ఉంటుందని చెప్పేసి అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బరాకా. ఓకే, సో అందువల్ల ఏంటి దాన్ని బరాకా న్యూక్లియర్ ప్లాంట్ అని చెప్పేసి పిలుస్తాము. సో బరాకా ఇట్స్ ఎ ప్లేస్ విచ్ ఈస్ ఇన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే రైట్. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తాలూకా క్యాపిటల్ ఏంటమ్మా అని చెప్పేసి అంటే కనుక సో దీని క్యాపిటల్ అయితే కనుక మనకి అబుదాబి అండి. ఓకే రైట్, అబుదాబి ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ యుఏఈ. అండ్ అలాగే కరెన్సీ అయితే కనుక దీనికి ఏంటంటే దిరామ్ అండి. ఓకే రైట్, దిరామ్ ఈజ్ ది కరెన్సీ ఆఫ్ యుఏఈ. హూ హ్యాస్ ఓన్ బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ 2020? ఓకే రైట్, బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ 2020 టైటిల్ని విన్ అయినటువంటి క్యాండిడేట్ ఎవరని చెప్పేసి అంటే సో హిజ్ నేమ్ ఈజ్ లూయిస్ హామిల్టన్ అండి. ఓకే రైట్, ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకే రైట్, ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే రైట్. Which state government approved MagNet project worth around 1,000 crore to help farmers? ఓకే రైట్. రీసెంట్గా ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మనకి మ్యాగ్నెట్ అనేటువంటి ప్రాజెక్ట్ని 1,000 crores అమౌంట్ ఏంటంటే ఫార్మర్స్కి హెల్ప్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళు రీసెంట్గా అప్రూవ్ చేశారని చెప్పేసి అడుగుతున్నారండి. ఓకే రైట్ వెల్. సో యాక్చువల్గా ఇక్కడ చేసినటువంటి టోటల్ ఫండింగ్ ఉంది కదండి, ఈ 1,000 crores అనమాట. ఈ 1,000 crores విచ్ ఇస్ ఫండెడ్ బై ది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకే, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఫండింగ్ చేసినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే 1,000 crores ఏంటంటే మనకి మ్యాగ్నెట్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ను ఒక స్టేట్ గవర్నమెంట్లో ఒక స్టేట్లో లాంచ్ చేయబోతున్నారు అనమాట. సో ఈ మ్యాగ్నెట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే యాక్చువల్గా మహారాష్ట్ర అగ్రికల్చర్ నెట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటామండి. ఓకే రైట్. సో ద ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ మహారాష్ట్ర అగ్రికల్చర్ నెట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాము. అండ్ అలాగే మహారాష్ట్ర పాయింట్ ఆఫ్ చూసుకుంటే కనుక చీఫ్ మినిస్టర్ అయితే కనుక మనకి ఉద్ధవ్ ఠాక్రే అండి. అండ్ అలాగే గవర్నర్ అయితే కనుక మనకి భగత్ సింగ్ కోశ్యారి. అండ్ అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చూసుకుంటే కనుక ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ అయితే కనుక మనకి మసాత్సుగు అసకావా. ఓకే, మసాత్సుగు అసకావా. అండ్ అలాగే ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏడిబి ఎవరని చెప్పేసి అంటే మనకి ఓకే అశోక్ లవాసా అండి. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏడిబి ఈజ్ అశోక్ లవాసా. అశోక్ లవాసా ఈజ్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏడిబి. అండ్ అలాగే ఏడిబి లొకేషన్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మనీలా. ఓకే, మనీలా విచ్ ఈజ్ ఇన్ ఫిలిప్పైన్స్. మనీలా విచ్ ఈజ్ ఇన్ ఫిలిప్పైన్స్. ఓకే, చలో నెక్స్ట్ వన్. ఇండియా అనౌన్స్డ్ హౌ మచ్ ఫైనాన్షియల్ ప్యాకేజ్ టు ఫండ్ ఏ ప్రాజెక్ట్ ఇన్ మాల్దీవ్స్. మాల్దీవ్స్లో ఏంటంటే ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ కోసం ఏంటంటే ఇండియా వాళ్ళు ఫైనాన్స్ చేసినట్టు అమౌంట్ ఎంత అని చెప్పి అడుగుతున్నారండి. ఓకే రైట్ వెల్. ఎందుకు ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఇట్స్ ఏ ఐలాండ్ టూరిజం ప్రాజెక్ట్ అండి. ఓకే, ఇట్ ఈస్ ఏ ఐలాండ్ టూరిజం ప్రాజెక్ట్. సో యాక్చువల్గా ఏంటంటే మనకి మాల్దీవ్స్లో ఒక 5 ఐలాండ్స్ని కనెక్ట్ చేసుకుంటూ ఏంటంటే ఒక టూరిజం హబ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నారు అనమాట. ఆ టూరిజం ప్రాజెక్ట్కి మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఎంత అమౌంట్ని ఆఫర్ చేస్తున్నారని చెప్పేసి అంటే ఇట్ ఈస్ $500 million అనమాట. ఓకే, ఇట్ ఈస్ $500 million. సో మాల్దీవ్స్ క్యాపిటల్ ఏంటంటే మనకి మాలే. అండ్ అలాగే ప్రజెంట్ కరెన్సీ అయితే కనుక మనకి మాల్దీవియన్ రూపియా. ది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ has inaugurated a dedicated museum for railways in which state? ఓకే రైట్. సో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు ఏం చేశారంటే రీసెంట్గా ఒక పర్టికులర్ స్టేట్కి చెందినటువంటి రైల్వే స్టేషన్లో మనకి ఒక మ్యూజియం అయితే డెడికేట్ చేయడం అయితే జరిగింది. సో ఇందుకు ఆ మ్యూజియం ఉండేటువంటి ఆ స్టేట్ ఏంటని చెప్పి అడుగుతున్నారండి. రైట్, ఇట్స్ ఆప్షన్ సి అండి. ద ఆన్సర్ ఈజ్ కర్ణాటక అనమాట. ఓకే రైట్, కర్ణాటక స్టేట్లో మనకి హుబ్బాలి అనేటువంటి ఒక రైల్వే స్టేషన్ ఉంటుందండి. ఓకే, హుబ్బాలి రైల్వే స్టేషన్. నౌ ఇట్ ఈస్ డెడికేటెడ్. నౌ ఇట్ వాజ్ upgraded to the dedicated museum which is officially inaugurated by the Ministry of Railways, Shri Piyush Goyal. Okay, right. Piyush Goyal garu entante so దీన్ని ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగిందన్నమాట. ఓకే అండి రైట్ వెల్. సో పీయూష్ గోయల్. అండ్ అలాగే పీయూష్ గోయల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే కనుక హీ ఈస్ ది ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, అండ్ అలాగే ఈయనకు ఉండేటువంటి అడిషనల్ ఛార్జెస్ కనుక చూసుకుంటే కనుక హీ ఈస్ ది ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్. ఓకే, కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. సో ఈ పోర్ట్ఫోలియోస్ అయితే యాక్చువల్గా మనకి ఏంటంటే రామ్ విలాస్ పాస్వాన్ గారు అండి. ఓకే, రామ్ విలాస్ పాస్వాన్ గారు. సో రీసెంట్గా ఏంటంటే ఈయన చనిపోవడం జరిగింది. సో అప్పుడు చనిపోయిన తర్వాత ఈయన పోర్ట్ఫోలియోస్ ఏంటంటే అడిషనల్ ఛార్జ్లో పీయూష్ గోయల్ గారికి ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకే రైట్. రిలయన్స్ పవర్ అండ్ జపనీస్ ఎనర్జీ మేజర్ జెరా హ్యావ్ ఇంక్డ్ ఏ పాక్ట్ విత్ గ్రూప్ ఆఫ్ బ్యాంక్స్ ఫర్ ఫినాన్సింగ్ దేర్ న్యూ గ్యాస్ ఫైర్డ్ థర్మల్ పవర్ జనరేషన్ ప్రాజెక్ట్ ఇన్ విచ్ కంట్రీ? ఓకే రైట్. రిలయన్స్ పవర్ వాళ్ళు అండ్ అలాగే జపనీస్ ఎనర్జీ మేజర్ ఏంటంటే జెరా కంపెనీ వాళ్ళు ఏంటంటే ఇద్దరు కూడా ఏంటంటే పార్ట్నర్షిప్తో మనకి ఒక పర్టికులర్ కంట్రీలో ఏంటంటే గ్యాస్ ఫైర్డ్ థర్మల్ పవర్ జనరేషన్ ప్రాజెక్ట్ ఏంటంటే లాంచ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. సో ఇందుకు ఇది ఏ కంట్రీ లాంచ్ చేస్తారని చెప్పి అంటే ఇట్స్ ఆప్షన్ ఏంటి. సో ద ఆన్సర్ ఇస్ బంగ్లాదేశ్ మాట. ఓకే రైట్. అండ్ అలాగే సో వీళ్ళిద్దరు కూడా ఏంటంటే అందులో ఉండేటువంటి షేరింగ్ ఏంటంటే 50-50 రేషియో అండి. ఓకే రైట్ వెల్. సో రిలయన్స్ పవర్ 50% అండ్ అలాగే జెరా వాళ్ళది 50% అనమాట. సో ఇద్దరు కూడా ఏంటంటే మనకి బంగ్లాదేశ్లో
గ్యాస్ ఫైర్డ్ థర్మల్ పవర్ జనరేషన్ ప్రాజెక్ట్ అనేది వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు అనమాట. ఓకే రైట్. చలో ద నెక్స్ట్ వన్. విచ్ రైల్వే has introduced a drone based surveillance system to protect railway assets. ఓకే రైట్ వెల్. సో రైల్వేస్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏంటంటే సర్వేలెన్స్ పర్పస్లో డ్రోన్స్ యూసేజ్ అనేది ఒక పర్టికులర్ రైల్వే జోన్ వాళ్ళు ఏంటంటే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. సో ఇంతకీ ఏ రైల్వే జోన్ వాళ్ళు రీసెంట్గా ఏంటంటే డ్రోన్ బేస్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ని ఆ రైల్వే అసెట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం స్టార్ట్ చేశారని చెప్పేసి అంటే ఇట్స్ ఆప్షన్ బి అండి. ద ఆన్సర్ ఈజ్ సెంట్రల్ రైల్వే జోన్ అనమాట. ఓకే. విచ్ స్టేట్ ఈజ్ సెట్ టు డెవలప్ ఇండియాస్ ఫస్ట్ స్నో లియోపర్డ్ కన్జర్వేషన్ సెంటర్. రైట్. ఇండియాలో ఫస్ట్ టైం ఏంటంటే స్నో లియోపర్డ్ కన్జర్వేషన్ సెంటర్ని లాంచ్ చేసినటువంటి ఆ స్టేట్ అని చెప్పి అడుగుతున్నాండి. రైట్. ఇట్స్ ఆప్షన్ బి అండి. సో ద ఆన్సర్ ఈజ్ ఉత్తరాఖండ్ అనమాట. దిస్ ఇస్ ద రైట్ క్వశ్చన్. ఉత్తరాఖండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కనుక చూసుకుంటే కనుక ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ వల్చర్ కన్జర్వేషన్ సెంటర్. వల్చర్ కన్జర్వేషన్ సెంటర్ని లాంచ్ చేసినటువంటి ద ఫస్ట్ స్టేట్ ఏంటంటే మనకి ఉత్తరప్రదేశ్ అనమాట. ఓకే రైట్. అండ్ యూపీ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ అయితే కనుక మనకి యోగి ఆదిత్యనాథ్ గారు అండి. అండ్ అలాగే గవర్నర్ అయితే కనుక ఆనందీబెన్ పాటిల్. అండ్ అలాగే దీని ఏంటంటే మనకి మధ్యప్రదేశ్ కూడా గవర్నరే, కాకపోతే తనకంటే అడిషనల్ ఛార్జ్ అనమాట. ఓకే రైట్. ఇకపోతే ఉత్తరాఖండ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఉత్తరాఖండ్ స్టేట్ సీఎం అయితే కనుక మనకి త్రివేంద్ర సింగ్ రావత్ అండి. అండ్ అలాగే గవర్నర్ అయితే కనుక బేబీ రాణి మౌర్య. హూ హ్యాస్ లాంచ్డ్ ది నేషనల్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఎనేబుల్డ్ ల్యాండ్ బ్యాంక్ సిస్టమ్. ఓకే రైట్ వెల్. సో యాక్చువల్గా ఏంటంటే మనకి ఒక పర్టికులర్ క్యాండిడేట్ ఏం చేశారంటే నేషనల్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఎనేబుల్డ్ ల్యాండ్ బ్యాంక్ సిస్టమ్ ఏంటంటే ఇనాగ్రేట్ చేశారట. సో ఇంతకీ ఆ ఇనాగ్రేట్ చేసినటువంటి క్యాండిడేట్ ఎవరని చెప్పి అడుగుతున్నారు. సో ఫస్ట్ చూద్దాం. సో జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని మనకి ఇండస్ట్రియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఏంటంటే లింక్ చేశారండి. ఓకే. అంటే దీని తల యూసేజ్ ఏంటంటే ఏవైతే మనకి జనరల్గా కొన్ని రీజియన్స్లో ఉండేటువంటి అసెట్స్ ఉంటాయో, ఐ మీన్ ఇక్కడ హియర్ ద అసెట్స్ మీన్స్ ల్యాండ్. రైట్. ద ఎగ్జాక్ట్ వర్డ్ ఈజ్ ల్యాండ్. ఓకే రైట్ వెల్. సో కొన్ని రీజియన్స్లో ఉండేటువంటి ల్యాండ్ ఉంటుంది కదండి. ఈ ల్యాండ్ని ఏంటంటే ఇండస్ట్రియల్ పర్పస్ యూస్ చేసుకోవడం కోసం, ఓకే ఇండస్ట్రియల్ పర్పస్ ఏంటంటే యూస్ చేసుకోవడం కోసం ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా ఏంటంటే బయట ఇన్వెస్టర్స్కి ఆఫర్ చేయడం కోసం ఏం చేశారంటే ఈ ఇండస్ట్రియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వాళ్ళు ఏంటంటే మనకి ఈ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వాళ్ళతో ఏంటంటే డెవలప్ ఐ మీన్ ఒక చిన్న టైప్ అగ్రిమెంట్ కూడా తీసుకొని సో వీళ్ళు ఏం చేసిన ల్యాండ్ బ్యాంక్ సిస్టమ్ డెవలప్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఈ ల్యాండ్ బ్యాంక్ సిస్టమ్ అనేది అవతల ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో సో వాళ్ళకి ఏ ప్లేసెస్లో ఎంతెంత ల్యాండ్ ఉంది అండ్ ఆ ల్యాండ్ తాలూకా డీటెయిల్స్ అన్ని కూడా ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా ఇన్వెస్టర్స్కి ఏంటంటే ఈజీగా ఇన్ఫర్మేషన్ అది వస్తూ ఉంటుంది అనమాట. ఓకే అండి రైట్. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఏమంటాం మనం ల్యాండ్ బ్యాంక్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. సో దీని అఫీషియల్గా మనకు లాంచ్ చేసింది ఎవరని చెప్పేసి అంటే మిస్టర్ పీయూష్ గోయల్ గారు. ఓకే రైట్. ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్ అండి. అండ్ అలాగే ఈ ఇనిషియేషన్ అనేది ఏంటంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండర్లోకి వస్తుంది అనమాట. ఓకే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో దాని ప్రెజెంట్ హెడ్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు ఏంటంటే ఈ ల్యాండ్ బ్యాంక్ సిస్టమ్ ఏంటంటే లాంచ్ చేయడం జరిగింది. Which Indian origin senator named as US Vice President candidate for Democratic Party? Democratic Party candidate US Vice President candidate గా నామినేట్ చేయబడినటువంటి ఇండియన్ ఆరిజిన్ సెనేటర్ పేరు ఏంటని చెప్పి అడుగుతున్నారండి. రైట్. ఇట్స్ ఆప్షన్ సి. ఆఫ్ కోర్స్ అందరికీ మనకు బాగా తెలుసు కమలా హ్యారిస్ మాట. ఓకే అండి. అండ్ అలాగే ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అయితే కనుక మనకి జో బిడెన్ అండి. ఓకే ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అయితే కనుక జో బిడెన్, హీ ఫ్రమ్ డెమోక్రటిక్ పార్టీ. ఓకే రైట్. అండ్ Piyush Goyal represented India in the virtual 8th East Asia Summit Economic Ministers Meeting. సో సింపుల్గా దాన్ని మనం ASEM అని చెప్పేసి పిలుస్తాము. సో chaired by which country? ఓకే రైట్. Piyush Goyal represented India in virtual 8th East Asia Summit Economic Ministers Meeting chaired by which country? ఫైన్. ఓకే రైట్. రీసెంట్గా ఏంటంటే పీయూష్ గోయల్ గారట ఈ ASEM అనేటువంటి ఒక 8th సిరీస్ ఆఫ్ సమ్మిట్కి అంటే వర్చువల్గా మన ఇండియన్ రిప్రజెంటేటివ్ అయితే జరిగింది. సో ఇంతకీ ఈ సమ్మిట్ని యాక్చువల్గా అంటే హోస్ట్ చేసినటువంటి కంట్రీ అంటే ఐ మీన్ వర్చువల్గా అంటే ఎంగేజ్ చేసినటువంటి కంట్రీ ఏంటని చెప్పి అడుగుతున్నారు. సో ద ఆన్సర్ ఈజ్ వియత్నాం అండి. ఓకే రైట్. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. విచ్ కంట్రీ బికమ్స్ ది ఫస్ట్ కంట్రీ టు అఫీషియల్లీ రిజిస్టర్డ్ ఏ కరోనా వైరస్ వ్యాక్సిన్ అండ్ డిక్లేర్ ఇట్ రెడీ ఫర్ యూజ్? ఓకే అఫ్ కోర్స్ ఇది మనందరికీ బాగా తెలిసిన క్వశ్చనే. సో వరల్డ్లో ఏ కంట్రీ వాళ్ళు ఫస్ట్ టైం ఏంటంటే కరోనా వైరస్ వ్యాక్సిన్ ఏంటంటే వాళ్ళు ఇన్వెంట్ చేసేసి అండ్ దాన్ని ఏంటంటే పీపుల్కి ఆఫర్ చేస్తామని చెప్పేసి డిక్లేర్ చేశారు అఫీషియల్గా. సో ఆ కంట్రీ నేమ్ ఏంటంటే ఇట్స్ ఆప్షన్ బి అండి. సో ద ఆన్సర్ ఈజ్ రష్యా. ఓకే రష్యా. అండ్ వీళ్ళు మనకి రిలీజ్ చేసినటువంటి ఆ వ్యాక్సిన్ పేరు ఏంటంటే రైట్ స్పుత్నిక్ వి. ఓకే రైట్ వెల్ స్పుత్నిక్ వి. ఈ స్టేట్మెంట్ మనకి అనౌన్స్ చేసిన క్యాండిడేట్ ఎవరంటే మనకి రష్యా కంట్రీ ప్రెసిడెంట్ అండి. సో వ్లాదిమిర్ పుతిన్. ఓకే పుతిన్. అండ్ అలాగే ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ రష్యా ఎవరని చెప్పేసి అంటే మనకి మైఖేల్ మిస్హుస్టైన్. ఓకే మైఖేల్ మిస్హుస్టైన్ ఈజ్ ది ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ రష్యా. అండ్ రష్యా క్యాపిటల్ అయితే కనుక మనకి మాస్కో అండ్ కరెన్సీ అయితే కనుక రూబుల్ అండి. ఇన్ పార్ట్నర్షిప్ విత్ విచ్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ హ్యాస్ లాంచ్డ్ ది సస్టైనబుల్ ఫినాన్స్ కొలాబరేషన్
టు ప్రమోట్ సస్టైనబుల్ ఫినాన్స్ ఇన్ ఇండియా. రైట్, సస్టైనబుల్ ఫినాన్స్ని ఇండియాలో ప్రమోట్ చేయడం కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు ఏంటంటే సస్టైనబుల్ ఫినాన్స్ కొలాబరేటివ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో దీన్ని ఏ ఆర్గనైజేషన్ పార్ట్నర్షిప్తో రన్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నారండి. రైట్, ఇట్ ఈస్ పార్ట్నర్డ్ విత్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి. ఓకే, రైట్, యుఎన్డిపి వాళ్ళతో ఏంటంటే ఇది టైప్ మనకి ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ యుఎన్డిపి అనే హెడ్ క్వార్టర్ అయితే మనకి ఎక్కడ ఉంటుందని చెప్పేసి అంటే ఇట్ ఈస్ న్యూయార్క్. ఓకే, ఇట్ ఈస్ న్యూయార్క్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండి. ఓకే, రైట్, ఇదేంటంటే మనకి మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ అండర్లోకి వస్తుంది అనమాట. ఫైన్, Tenjawal Golf Resort project has been inaugurated in which state? Okay, right. Tenjawal Golf Resort project అనేది ఏంటంటే ఏ స్టేట్ లో మనకి ఏంటంటే ఇనాగ్రేట్ చేయడం జరిగింది అడుగుతున్నారు. రైట్, ఇట్స్ ఆప్షన్ బి అండి. ద ఆన్సర్ ఈస్ మిజోరాం అన్నమాట. ఓకే, ద ఆన్సర్ ఈస్ మిజోరాం. అండ్ అలాగే మిజోరాం ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ అయితే కనుక మనకి జోరాంతాంగా. ఓకే, జోరాంతాంగా. అండ్ ది ప్రెజెంట్ గవర్నర్ అయితే కనుక మనకి శ్రీధరన్ పిల్లై అండి. ఓకే, శ్రీధరన్ పిల్లై. Right, who will chair the 5-member committee constituted by DRDO to review charter of duties of 57 DRDO labs on the basis of current and futuristic defense and battlefield needs? Right, యాక్చువల్గా ఏంటంటే మనకి మన డిఆర్డిఓ అండర్లో ఉండేటువంటి డిఆర్డిఓ అండర్లో ఉండేటువంటి ఒక 57 డిఆర్డిఓ ల్యాబ్స్కి సంబంధించినటువంటి చార్టర్ డ్యూటీస్ని ఏంటంటే వీళ్ళు ఫ్రేమ్ చేయడం కోసం రీసెంట్గా మనకి ఏంటంటే ఒక 5 మెంబర్స్తో కూడిన కమిటీ ఏంటంటే మనకి వేయడం అయితే జరిగిందన్నమాట. ఈ 5 మెంబర్ కమిటీకి హెడ్గా అపాయింట్ అయిన క్యాండిడేట్ ఎవరని చెప్పి అడుగుతున్నారండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ద ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. ఆ కమిటీ హెడ్ ఎవరని చెప్పేసి అంటే మనకి బాలిపే రామ్ గోపాల్ రావు అన్నమాట. ఓకే, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, బి రామ్ గోపాల్ రావు అన్నమాట. హూ వాజ్ ది headed the 5-member committee constituted by the DRDO to review charter of duties of 57 DRDO labs. ఓకే అండి, రైట్, 57 డిఆర్డిఓ ల్యాబ్స్ సంబంధించినటువంటి డ్యూటీస్ని ఏంటంటే వీళ్ళు రివ్యూ చేయడం కోసం 5 మెంబర్స్ కమిటీలో అపాయింట్ అయ్యారండి. డిఆర్డిఓ వాళ్ళు చేసినటువంటి కమిటీ అండి. సో అయితే ఈ కమిటీకి హెడ్గా ఉండేటువంటి క్యాండిడేట్ ఎవరని చెప్పి అంటే మనకి బాలిపే రామ్ గోపాల్ రావు అన్నమాట. ఓకే, రైట్, దేర్ ఈస్ అన్ అనదర్ కమిటీ. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇదేంటంటే మనకి డిబి షకాత్కర్. ఓకే, రైట్, డిబి షకాత్కర్ అన్నమాట. సో డిబి షకాత్కర్ కమిటీ కూడా మనకి డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళు ఏంటంటే దీన్ని అఫీషియల్గా ఏంటంటే సెట్ చేయడం అనేది జరిగింది అనమాట. ద కమిటీ వాజ్ మేడ్ బై ది డిఫెన్స్ మినిస్ట్రీ. ఓకే, for effective utilization of armed forces headquarters. ఓకే, రైట్, ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవడం కోసం ఏంటంటే వేసిన కమిటీకి హెడ్ ఎవరని చెప్పేసి అంటే డిబి షకాత్కర్ అనమాట. ఓకే, రైట్, డిబి షకాత్కర్ గుర్తుపెట్టుకోండి అమ్మా. చలో, ద నెక్స్ట్ వన్. Quality control lab has been set up by the Marine Products Exports Development Authority in which state? Okay, right, మనకి జనరల్గా ఏంటంటే మన మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ వాళ్ళు ఏం చేశారంటే ఒక ఇనిషియేషన్ ఒకటి తీసుకున్నారన్నమాట. ఆ ఇనిషియేషన్ ఏంటంటే మరీన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఏం చేశారంటే మనకి క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ని ఒక పర్టికులర్ ప్లేస్ ఏంటంటే మనకి ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. సో ఇందుకు ఈ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ని ఏ ప్లేస్లో మనకి ఇనాగ్రేట్ చేశారని చెప్పేసి అడుగుతుంది అనమాట. యాజ్ పర్ ది అఫీషియల్ సోర్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్. ఓకే, రైట్, సో ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అండి, గుజరాత్ అనమాట. సో గుజరాత్లో మనకి ఏంటంటే పోర్బందర్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుందండి. ఓకే, పోర్బందర్. ఈ పోర్బందర్ ప్లేస్ ఏంటంటే మనకి ఈ మరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు అంటారు అంటే క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ అంటే వీళ్ళు ఇనిషియేట్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే, రైట్, సో ఆ స్టేట్లో ఉండేటువంటి ఏవైతే మనకి ఈ మరైన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయి సో వాటన్నిటిని కూడా ఏంటంటే వీళ్ళు క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చెక్ చేయడం జరుగుతూ ఉంటుందండి. ఓకే, రైట్, వెల్, ద ప్రెజెంట్ మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ ఎవరని చెప్పేసి అంటే మనకి మన్సుఖ్ మాండవీయ అండి. ఓకే, రైట్, మన్సుఖ్ మాండవీయ. అండ్ హీ ఈజ్ ది మినిస్టర్ ఫ్రమ్ గుజరాత్ స్టేట్. ఓకే, రైట్, ఈయన కాన్స్టిట్యూషన్ అంటే గుజరాత్ అనమాట. సో ఇది స్టేట్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో ఆయన ఎవరని చెప్తుంటే మనకి రాజ్యసభ క్యాండిడేట్ అనమాట. ఓకే, రైట్, విచ్ కంట్రీ స్టార్టెడ్ ది వరల్డ్ వన్ గ్రిడ్ ఇనిషియేటివ్? ఓకే, రైట్, వెల్, ఫైన్. రీసెంట్గా మనకి ఏంటంటే వరల్డ్ వన్ గ్రిడ్ అనేటువంటి ఒక ఇనిషియేషన్ లాంచ్ చేసినటువంటి ఆ కంట్రీ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఓకేనండి, రైట్, వెల్, సో అందుకే ఆ ఇనిషియేషన్ లాంచ్ చేసినటువంటి కంట్రీ ఏంటంటే ఇట్ ఈస్ ఆప్షన్ సి అండి, ఇండియా. ఓకే, రైట్, ఇండియా అన్నమాట. అండ్ అలాగే వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఈ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనేటువంటి ఈ ప్రోగ్రామ్లో టోటల్గా మనకి ఎంతవరకు సైన్ చేసినటువంటి ఆ కంట్రీస్ ఎన్ని చెప్పండి మన టోటల్గా 140 కంట్రీస్ అనమాట. ఓకేనండి, రైట్, వెల్, వన్ వరల్డ్ వన్ గ్రిడ్. ఓకే, రైట్. Which state government has launched Mahila Evam Kishori Samman Yojana to provide free sanitary napkins to girls and women to below poverty line families? Okay, right. సో ఎవరైతే మనకి బీపీఎల్ ఫ్యామిలీస్ ఉంటారో బీపీఎల్ ఫ్యామిలీస్ సంబంధించిన గర్ల్స్కి అండ్ అలాగే విమెన్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే శానిటరీ నాప్కిన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. అది ఏ స్కీమ్ అంటారంటే మనకి మహిళా ఏవం కిషోరి సమ్మాన్ యోజన అనమాట. ఓకే, రైట్, వెల్, సో హియర్ ద కీవర్డ్ అండి కిషోరి
So means which indicates an adolescent girl, right? Okay, so mahila which indicates women. Okay, right, well, so evam it's an emergency purpose, right, well, okay, fine. So mahila evam kishori samman yojana ni ee program launch చేసినటువంటి ఆ స్టేట్ గవర్నమెంట్ పేరు ఏంటంటే ఇట్ ఈస్ హర్యానా స్టేట్ గవర్నమెంట్ అండి. ఓకే, రైట్, హర్యానా స్టేట్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఏంటంటే సో ఈ ప్రోగ్రామ్ అంటే లాంచ్ చేయడం అయితే జరిగిందన్నమాట. మనోహర్ లాల్ ఖట్టర్, ఓకే, మనోహర్ లాల్ ఖట్టర్ was inaugurated this program. Okay, the present governor of Haryana is S.N. Arya. Okay, S.N. Arya, Satyadev Narayan Arya is the present governor of the state. Okay, right. Akinwumi Adesina has been re-elected as the president of which organization? Okay, right, well, Akinwumi Adesina అనే క్యాండిడేట్ ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ కి ప్రెసిడెంట్ గా తిరిగి రీఎలెక్ట్ అవ్వడం అనేది జరిగింది. సో ఈయన ఏ ఆర్గనైజేషన్ కి తిరిగి ప్రెసిడెంట్ గా అపాయింట్ అయ్యారని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఓకేనండి, రైట్, వెల్, సో ద ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఇట్ ఈస్ ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. ఓకే అండి, కంగారులో మనం ఏంటంటే ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రెండు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో గుర్తుపెట్టుకోండి, అకిన్వమి అదేసినా అనేటువంటి క్యాండిడేట్ అయితే మనకి ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉండేటువంటి ప్రెసిడెంట్ అనమాట. అండ్ అలాగే ఇదైతే మనకి ఎక్కడ ఉంటుందని చెప్పి అంటే లొకేషన్ అయితే కనుక ఐవరీ కోస్ట్ లో ఉంటుందండి. ఓకేనండి, ఐవరీ కోస్ట్. అదే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అయితే సో కోర్స్ అందరికీ మీకు బాగా తెలుసండి. సో ఈయన పేరు అంటే మసాత్సుగు అసకావా. ఓకే, మసాత్సుగు అసకావా. ఓకే, మనీలలో ఉంటుంది. అండ్ అలాగే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయితే కనుక మనకి ఉండేటువంటి క్యాండిడేట్ పేరు అంటే జిన్ లెక్కన్. అండ్ అలాగే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి అంటాం. ఏఏబి అయితే కనుక మనకి ఇదైతే మనకి బీజింగ్లో ఉంటుందండి. ఓకే, బీజింగ్లో ఉంటుంది, చైనా. అండ్ అలాగే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ మాట. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ అయితే కనుక మార్కస్, ఓకే, ట్రైజో, ఓకే, మార్కస్ ట్రైజో. అండ్ ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అయితే మనకి ఎక్కడ ఉందంటే ఇట్ ఈస్ ఇన్ షాంఘై, రైట్. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్. ది సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫ్ ఇండియా has launched the flood forecasting initiatives across India in association with TechGaint. ఓకే, రైట్, వెల్, సో ఏ టెక్నాలజీ బేస్డ్ కంపెనీతో మనకి సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళంటే అగ్రిమెంట్ చేసుకుని ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ ఇనిషియేటివ్ని అక్రాస్ ఇండియాలో ఏంటంటే లాంచ్ చేస్తానని చెప్పి అడుగుతున్నారండి. రైట్, సో మోస్ట్ టైం నేను మనకి టెక్గెంట్ అనేటువంటి ఒక నేమ్ ఎక్కడ వచ్చినా సరే ఏంటంటే 19% ఆప్షన్ ఏంటంటే మనకి జనరల్గా గూగుల్ అవుతుంది. సో రైట్, హియర్ ఆల్సో ద సేమ్ హ్యాపెన్. సో ద ఆన్సర్ ఈస్ గూగుల్ అండి. ఓకే, రైట్, సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఏంటంటే ఈ గూగుల్ వాళ్ళతో టైప్ అయ్యి అక్రాస్ ఇండియాలో మనకి ఏంటంటే ఈ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ ఇనిషియేటివ్స్ని ఏంటంటే లాంచ్ చేయడం అనేది మొదలుపెట్టారనమాట. ఓకే, విచ్ ఐఐటి హ్యాస్ సెక్యూర్డ్ టాప్ పొజిషన్ ఇన్ ది అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్నోవేషన్స్ on innovation achievements 2020 for being the best centrally funded institution in India. Okay, right, sorry అండి, ఇక్కడ మనకి సరిగా పడలేదు ఇండియా తాలూకా స్పెల్ అనేది. ఓకే, ఫైన్. సో రీసెంట్గా ఏంటంటే మనకి ARIA 2020 అంటే సింపుల్గా చెప్పాలంటే ARIA 2020 అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్ అని చెప్పేసి పిలుస్తాము. సో వీళ్ళు ఏంటంటే మనకి అవార్డ్స్ అని ఇవ్వడం జరుగుతుంటుందండి. సో వీళ్ళు ఇచ్చినటువంటి అవార్డులో చూసుకుంటే కనుక బెస్ట్ సెంట్రల్లీ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్ కేటగిరీలో మనకి టాప్ పొజిషన్ ఉన్నటువంటి ఐఐటి ఏంటని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఓకేనండి, రైట్, సో ద ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకే, రైట్, వెల్, సో ఐఐటి మద్రాస్ హ్యాస్ సెక్యూర్డ్ టాప్ పొజిషన్ ఇన్ ది అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్ 2020 for being the best centrally funded institution in India. Okay, right, so the option C is your answer. Who has been appointed as the brand ambassador of a sports eyewear Oakley? Okay, right, well, మనకి Oakley అనేటువంటి స్పోర్ట్స్ ఐవేర్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్కి అపాయింట్మెంట్ క్యాండిడేట్ ఎవరని చెప్పి అడుగుతున్నారు. సో ఇట్స్ ఆప్షన్ సి అండి. ద ఆన్సర్ ఈజ్ రోహిత్ శర్మ. ఓకే, ఇట్స్ ఆప్షన్ సి, రోహిత్ శర్మ. అండ్ అలాగే సురేష్ రైనా అండ్ హర్మాన్ ప్రీత్ కౌర్. ఓకే, హర్మాన్ ప్రీత్ కౌర్. సో బోత్ వర్ అపాయింటెడ్ యాజ్ ది బ్రాండ్ అంబాసిడర్ ఫర్ WTF స్పోర్ట్స్. ఓకే, WTF స్పోర్ట్స్. WTF స్పోర్ట్స్కి బ్రాండ్ అంబాసిడర్ అపాయింట్మెంట్ క్యాండిడేట్స్ ఎవరని చెప్పాను, సురేష్ రైనా అండ్ హర్మాన్ ప్రీత్ కౌర్. And finally, Yuvraj Singh మాట. Yuvraj Singh was appointed recently as a brand ambassador for Akash Educational Institutions. Akash Educational Institutions. And MS Dhoni was the brand ambassador for Dream11. Okay. Rakesh Asthana has been appointed as the Director General of which body? Okay, right, well. So Rakesh Asthana garu ఏంటంటే ఏ బాడీకి ఏంటంటే డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యారని చెప్పి అడుగుతున్నారండి. రైట్, హీ ఈస్ ది న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఓకే, రైట్, వెల్, సిబిఐ అయితే కనుక మనకి రిషి కుమార్ శుక్లా అండి. ఓకే, రైట్, రిషి కుమార్ శుక్లా ఈజ్ ది ప్రజెంట్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ. అండ్ అలాగే ఎన్ఐ అయితే కనుక మనకి వైసీ మోడీ అండి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని చెప్పేసి పిలుస్తుంటాం. అండ్ అలాగే సిఎస్ఎఫ్ అయితే కనుక మనకి రాజీవ్ రంజన్.
Rajesh Ranjan is the present Director General of CISF. Okay, fine. Who becomes new Prime Minister of Peru? Okay, who becomes the new Prime Minister of Peru? Sorry, there is a typological error. Fine. So Peru ki అపాయింట్ అయినటువంటి కొత్త ప్రైమ్ మినిస్టర్ ఎవరని చెప్పి అడుగుతున్నారండి. రైట్, ఇట్స్ డైరెక్ట్ క్వశ్చన్. ఇట్స్ ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. సో ద ఆన్సర్ ఈజ్ వాల్టర్ రోగర్ మార్టస్ రూయిజ్ అండి. ఓకే, రైట్. వెల్, వాల్టర్ రోగర్ మార్టస్ రూయిజ్, హీ ఈస్ ది ప్రెజెంట్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పెరు. ఓకే, రైట్. వెల్, అండ్ పెరు క్యాపిటల్ అంటే మనకి లిమా, అండ్ ద కరెన్సీ అయితే కనుక మనకి సోల్ మాట. ఓకే, రైట్. వెల్, అండ్ అలాగే ఫైన్, అలెగ్జాండర్ లుకషెంకో అండి. అలెగ్జాండర్ లుకషెంకో అయితే కనుక హీ ఈస్ ది ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బెలారస్. ఓకే, హీ ఈస్ ది ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బెలారస్కి కొత్తగా అపాయింట్ అయిన ప్రైమ్ మినిస్టర్ ఎవరని చెప్తుంటే మనకి అలెగ్జాండర్ లుకషెంకో. అండ్ అలాగే మహీంద రాజపక్షే హీ ఈస్ ది present Prime Minister of Sri Lanka. Okay, he is the present Prime Minister of Sri Lanka. He was appointed as the 4th time as a Prime Minister of the country. Okay, right. Well, chalo, the next one. And like, which state government has launched Shahid Mahendra Karma Tendupatta Sangrahak Samajik Suraksha Yojana for Tendu leaves collectors? యాక్చువల్గా ఏంటంటే మనకి ఒక పర్టికులర్ స్టేట్లో ఈ తెండు లీవ్స్ అనేవి ఏంటంటే తెండు ట్రీస్ అనేవి చాలా ఫేమస్గా ఉంటాయండి. ఆ తెండు ట్రీస్ నుంచి వచ్చేటువంటి లీవ్స్ని కలెక్ట్ చేయడం కోసం ఏంటంటే ఆ పర్టికులర్ స్టేట్లో ఉండేటువంటి పీపుల్ అందరూ కూడా ఏంటంటే వెళ్తూ ఉంటారు అనమాట. సో అయితే ఇంకా అఫెక్టివ్గా ఏంటంటే ఆ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏం చేశారంటే మనకి షాహిద్ మహేంద్ర కర్మ తెండుపట్ట సంగ్రాహక్ సామాజిక సురక్ష యోజన అనేటువంటి ఒక స్కీమ్ కింద ఎవరైతే మనకి తెండు లీవ్స్ కలెక్టర్స్ ఉంటారో సో వాళ్ళకి ఏంటంటే ఒక బెనిఫిట్ అనేది క్రియేట్ చేయడం కోసం అంటే ఈ స్కీమ్ని ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు లాంచ్ చేశారని చెప్పి అడుగుతున్నారండి. రైట్, ఇట్స్ ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్ అండి. ఓకే, ఛత్తీస్గఢ్ అనమాట. యాక్చువల్గా ద ఫేమస్ తెండు ట్రీస్ అని ఏంటంటే మనకి తెండు ట్రీస్ ఏంటంటే మనకి ఈ ఛత్తీస్గఢ్లో ఎక్కువగా ఉంటూ ఉంటాయండి. సో ఆ తెండు ట్రీస్కి ఉండేటువంటి లీవ్స్ని కలెక్ట్ చేసేటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో ఓకే అండి, ఆ పీపుల్ ఏం చేస్తారంటే ఈ ప్రోగ్రామ్ అండర్లో ఏంటంటే ఆ లీవ్స్ని కలెక్ట్ చేసేసి తిరిగి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకి ఏంటంటే వాటిని సేల్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనండి, రైట్. ఇట్స్ అన్ ఎంపవర్మెంట్ స్కీమ్ అనమాట. సో ఈ స్కీమ్ మనకి ఇనాగ్రేట్ చేసినటువంటి ఆ స్టేట్ అంటే ఛత్తీస్గఢ్ అనమాట. ఛత్తీస్గఢ్ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ అయితే కనుక మనకి భూపేష్ బఘేల్ అండి. ఓకే, రైట్, భూపేష్ బఘేల్. అండ్ ద ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ ద ఛత్తీస్గఢ్ ఎవరని చెప్పి అంటే మనకి అనసూయ యుకే. ఓకే, అనసూయ యుకే is the present governor of Chhattisgarh. The Union Minister of Tribal Affairs Arjun Munda has inaugurated Tribes India showroom in which city? Okay, right. Well, so the present ట్రైబల్ మినిస్టర్ అయినటువంటి అర్జున్ ముండా గారు ఏంటంటే మనకి ట్రైబ్స్ ఇండియా షోరూమ్ నట ఒక పర్టికులర్ సిటీలో ఏంటంటే వర్చువల్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇది ఇంతకీ ఎక్కడ ఇనాగ్రేట్ చేశారని చెప్పి అడుగుతున్నారండి. రైట్, ఇట్స్ ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇట్ ఈస్ ఇన్ ముంబై. ఓకే, రైట్, ముంబై. అండ్ అలాగే అర్జున్ ముండా గారి కాన్స్టిట్యూషన్ అయితే కనుక కుంతి అండి. ఇట్ ఈస్ ఇన్ జార్ఖండ్. ఇండియాస్ homegrown e-commerce marketplace Flipkart has signed an MOU with the one district one product scheme of government. Okay, right. Well, so యాక్చువల్గా ఏ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ స్కీమ్తో ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఏంటంటే అగ్రిమెంట్ అని చేసుకున్నారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఓకేనండి, రైట్. యాక్చువల్లీ ఇది ఓడిఓపీ స్కీమ్ అనేది ఏంటంటే మనకి ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇనిషియేషన్ అని చెప్పేసి అంటే ఇట్ ఈస్ ది ఇనిషియేషన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ మాట. ఓకే, ఇనిషియేషన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ మాట. యాక్చువల్లీ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అని చెప్పేసి అంటే వన్ unique product. Okay, one unique product from one district and which will be promoted globally అంటే ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కొక్క యూనిక్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ ఏంటంటే వీళ్ళు ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని ఏం చేస్తారని చెప్పేసి అంటే గ్లోబల్ వైడ్గా దాన్ని ఏంటంటే వీళ్ళు ప్రమోట్ చేయడం కోసం వీళ్ళు లాంచ్ చేసిన స్కీమ్ పేరు ఏంటంటే మనకి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అని చెప్పేసి పిలుస్తామండి. సో దీన్ని మనకి లాంచ్ చేసినటువంటి ఆ స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే ఉత్తరప్రదేశ్ మాట. శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు ఏంటంటే మనకి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే, రైట్. Who will head the task force constituted by the Niti Aayog that recommended linking of sugarcane prices to sugar rate? ఓకే, రైట్. వెల్, సో యాక్చువల్గా ఏంటంటే రీసెంట్గా మనకి నీతి ఆయోగ్ వాళ్ళు ఒక టాస్క్ ఫోర్స్ అనేది కాన్స్టిట్యూట్ చేశారట. దేనికోసం అని చెప్పేసి అంటే జనరల్గా మనకి ఏంటంటే లింకింగ్ ఆఫ్ షుగర్ కేన్ ప్రైసెస్ అంటే షుగర్ రేట్స్కి ఏంటంటే లింక్ చేయడం కోసం ఒక టాస్క్ ఫోర్స్ అయితే సెట్ చేయడం అయితే జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్కి హెడ్గా ఎవరున్నారని చెప్పేసి అడుగుతున్నారండి. రైట్, హీఈస్ నన్ అదర్ దెన్ రమేష్ చంద్ అండి. ఓకే, రమేష్ చంద్, హీ ఈస్ ది one member of Niti Aayog. Okay, he is one member of Niti Aayog. Niti Aayog మెంబర్ అయినట్టు రమేష్ చంద్ గారు ఏంటంటే మనకి ఓకేనండి. సో ఈ టాస్క్ ఫోర్స్ కంటే హెడ్గా ఉండడం జరిగింది అనమాట. ఓకే, రైట్. సో నీతి ఆయోగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే కనుక నీతి ఆయోగ్ ప్రెజెంట్ చైర్మన్ అయితే కనుక మనకి పిఎం ఇండియా అండి. ఓకే, పిఎం ఇండియా ఈజ్ ది ప్రెజెంట్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ అండ్ రాజీవ్ కుమార్ ఈజ్ ది
present vice chairman of Niti Aayog, and Amitabh Kant. Okay, right. Amitabh Kant is the present CEO of Niti Aayog. So these are the very important updates relating to the Niti Aayog. Okay, it is an India's think tank institution. Okay, clear. Thank you.